సో ఫస్ట్ ఇందులోని ఓల్డ్ బిల్డింగ్ చూద్దాం. గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి ఇది 100 ఇయర్స్ ముందు జరుగుతుంది కాబట్టి అప్పటికి ఇంకా వెస్ట్రోస్ ని టార్గేరియన్స్ రూల్ చేస్తున్నారు. బట్ వాళ్ళ దగ్గర డ్రాగన్స్ మాత్రం ఉండవు. సో ప్రెసెంట్ ఈ టైం లైన్ లోని వెస్ట్రోస్ కి కింగ్ డైరోన్ 2 టార్గేరియన్. ఇతను ఒక మార్టెల్ ని పెళ్లి చేసుకుంటాడు. తనే మైరా మార్టెల్. ఇతనికి మొత్తం నలుగురు కొడుకులు ఉంటారు. అందులోని పెద్దవాడు ప్రిన్స్ బేలోర్. డైరోన్ తర్వాత వెస్ట్రోస్ కి కింగ్ అవ్వాల్సింది బేలోర్. తర్వాత ఎయిరీస్, ప్రిన్స్ రేగోల్ అండ్ మేకోర్ టార్గేరియన్. వీళ్ళ నలుగురిలోని ఈ 2 క్యారెక్టర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్రిన్స్ బేలోర్కి బ్లాక్ హెయిర్ ఉంటుంది అండ్ ఇతనికి వాలర్ అని ఒక కొడుకు ఉంటాడు. ఇతను కూడా ఆల్మోస్ట్ బ్లాక్ హెయిర్ ఉంటుంది, కానీ ముందు ఒక వైట్ కలర్ హెయిర్ లైన్ ఉంటుంది. టార్గెరియన్స్ అని అందరిలోనూ ఇతను కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తాడు. అండ్ ఇతనికి నలుగురు కొడుకులు, 2 డాటర్స్ ఉంటారు. అందులోని మొదటివాడు ప్రిన్స్ డేరోన్, తర్వాత ఎయిరియోన్. టార్గెరియన్ లైన్ లోని ఎప్పుడు ఒక మ్యాట్ టార్గెరియన్ పుడతాడు. ఈ ప్రెసెంట్ టైం లైన్ లోని ఎయిరియోన్ అలాంటి వాడు అనమాట. తర్వాత ప్రిన్స్ ఏమోన్. ఇతన్ని మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని మేస్టర్ గా నైట్ వాచ్ దగ్గర చూసాం. ప్రెసెంట్ ఈ టైం లోని ఇతను సిటడెల్ లోని మేస్టర్ ట్రైనింగ్ లోని ఉంటాడు. తర్వాత ఏగోన్. ఇతను అందరూ ఎగ్ అని పిలుస్తారు. సో ఇది మనకి ఈ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ సిరీస్ లో కనబడే టార్గెరియన్స్ యొక్క ఫ్యామిలీ ట్రీ. తర్వాత ఈ షోలోని మెయిన్ క్యారెక్టర్ అయిన డంకన్ ని చూపిస్తారు. డంకన్ అతను స్క్వైర్ గా పనిచేసిన ఆర్లెన్ పెనిట్రీ చనిపోయిన తర్వాత అతని బాడీని పూడ్చి పెడుతూ ఉంటాడు. ఈ ఆర్లెన్ పెనిట్రీ రివర్ ల్యాండ్స్ లోని పెనిట్రీ అనే విలేజ్ కి చెందినవాడు. ఈ పెనిట్రీ అనే విలేజ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో చూపించిన హౌస్ బ్లాక్వుడ్ కి, బ్రాకెన్స్ కి చాలా దగ్గరలోనే ఉంటుంది. సో వీళ్ళిద్దరూ కలిసి యాష్వుడ్ లో జరిగే టోర్నీలోని పాల్గొనడానికి వెళ్తున్నారు. ఈ దారిలోనే ఆర్లెన్ చనిపోతాడు. అండ్ వీళ్ళకి సంబంధించిన 3 హార్సెస్ ఇక్కడ ఉంటాయి అనమాట. డంకన్ చిన్నప్పటి నుంచి ఆర్లెన్ దగ్గర పెరుగుతాడు. వీళ్ళిద్దరూ కలిసి చాలా బ్యాటిల్స్ లో కూడా పాల్గొంటారు. అండ్ అతని బాడీని పూడ్చిపెడుతున్నప్పుడు డంకన్ ఇక్కడ ఆర్లెన్ పెనిట్రీతోని మాట్లాడుతూ ఉంటాడు. సరిగ్గా ఇప్పుడే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని ఒక కొత్త టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ని తీసుకొచ్చారు. అదే ఫ్లాష్ బ్యాక్ సీన్స్. ఇక్కడ డంకన్ చిన్నప్పుడు ఆర్లెన్ తో కలిసి ఉన్న కొన్ని సీన్స్ ని ఇక్కడ ప్లే చేస్తారు. ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లోని ఆర్లెన్ చాలా కోపంగా డంకన్ ని కొడుతూ ఉంటాడు. ఖచ్చితంగా ప్రతి షాట్ లోని డంకనే తప్పు చేస్తుంటాడు. అండ్ ఇక్కడ తను మట్టిలో ఉన్నప్పుడు చూడండి వెనకాల 2 కదులుతూ ఉంటారు. అందులోనే ఒక చిన్నపిల్లాడు ఉంటాడు. అండ్ అతనికి సంబంధించిన మదర్ ఆ చిన్నపిల్లాడు దగ్గరికి వస్తున్నట్టు ఉంటుంది. మేబీ డంకన్ ఆ చిన్నపిల్లాడు గొడవ పడుతూ ఉండొచ్చు. అది ఆర్లెన్ చూసి డంకన్ ని కొడుతున్నాడు. అండ్ తర్వాత సీన్ లోని డంకన్ పెద్దవాడై ఉంటాడు. అండ్ ఇక్కడ కూడా ఆర్లెన్ తన మీద చేయి చేసుకుంటాడు. కానీ వెనకాల చూడండి ఫైర్ వెలుగుతూ ఉంటుంది. మేబీ అది డంకన్ వల్లే అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ని రానున్న ఎపిసోడ్స్ లోని చూపిస్తారు. అప్పుడు మనం క్లియర్ గా ఏం జరిగిందో తెలుసుకోవచ్చు. చిన్నప్పుడు ఆర్లెన్ కొట్టిన ప్రతిదానికి డంకన్ ఒప్పుకుంటాడు. ఎందుకంటే తను తప్పు చేశాడు కాబట్టి ఆర్లెన్ తను శిక్షించాడు అనుకుంటాడు. బట్ ఒక సీన్ లో మాత్రం నేను తప్పు చేయలేదు కానీ మీరు నన్ను కొట్టారు అని చెప్పి ఇక్కడ మాట్లాడతాడు. యాక్చువల్ గా ఫ్లాష్ బ్యాక్ సీన్ లోని డంకన్ కనిపించినప్పుడు వెనకాల ఒక చిన్న పిల్లాడు హాట్ పైన తీసుకుని పారిపోతూ ఉంటాడు. ఆ చిన్న పిల్లాడికి పడాల్సిన దెబ్బలు డంకన్ కి పడతాయి. అండ్ ఈ హాట్ పైన తీసుకెళ్లిపోయే చిన్న పిల్లాడు మేబీ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని హాట్ పై అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అండ్ ఈ షో గేమ్ ఆఫ్ థ్రోన్స్ కి సరిగ్గా 100 ఇయర్స్ ముందు జరుగుతుంది. మేబీ ఆ చిన్నపిల్లోడి హాట్ పైకి గ్రాండ్ ఫాదర్ అయి ఉండొచ్చు. అండ్ ఈ షాట్ లో చూడండి వర్షం పడుతూనే ఉంటుంది. ఆర్లెన్ పెనిట్రీ ఓల్డ్ ఏజ్ లో ఉంటాడు. వీళ్ళిద్దరూ ప్రయాణిస్తున్నప్పుడు సిచ్యువేషన్ చాలా చేంజ్ అయిపోతాయి. చలేస్తుంది, వర్షం పడుతుంది, ఆర్లెన్ కి జ్వరం వస్తుంది. అండ్ అది తగ్గకుండానే ఆర్లెన్ చనిపోతాడు. ఆర్లెన్ చనిపోయిన తర్వాత డంకన్ ఒంటరిగా ఫీల్ అవుతాడు. తనతో పాటు కేవలం తన 3 హార్సెస్ మాత్రమే ఉంటాయి. డంకన్ కి ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఆర్లెన్ కిందే పనిచేస్తాడు, తను చెప్పిందే చేస్తాడు. ఇప్పుడు డంకన్ ఓన్ డెసిషన్స్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. సో తన హార్సెస్ తోని మాట్లాడతాడు. ఫైనల్ గా యాష్వర్డ్ టోర్నీని కంప్లీట్ చేయాలని డిసైడ్ అవుతాడు. సరిగ్గా అప్పుడే గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీమ్ పడుతుంది. దొరుకుతారు అని ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా ఆయన పెద్ద బొమ్మ వేసాడు. అది ఈ సీన్ తోనే HBO గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఆడియన్స్ కి క్లియర్ గా చెప్పేస్తుంది, ఇప్పటి వరకు మీరు చూసిన టీవీ షో లాగా ఇది ఉండదు అని చెప్పి. గేమ్ ఆఫ్ థ్రోన్ యూనివర్స్ లోని ఈ షో కొంచెం డిఫరెంట్ గా ఉండబోతుంది. ఇంత డిస్గస్టింగ్ సీన్ చూపిస్తున్నప్పుడు కూడా ఒక చెట్టు మీద ఒక చిన్న పిట్ట అరుస్తూ ఉంటుంది. డంకన్ దాన్ని చూసి స్మైల్ ఇస్తాడు. తన పరిస్థితి ఎంత కేయాస్ లో ఉన్నా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఈ సీన్ హోప్ ని చూపిస్తుంది. సీన్ స్టార్టింగ్ లోని చాలా డార్క్ గా స్టార్ట్ అవుతుంది. వర్షం పడుతుంది, ఒక మనిషి చనిపోయి ఉంటాడు, పక్కనే 3 హార్సెస్ ఉంటాయి. డంకన్ ఒంటరిగా ఫీల్ అవుతాడు. బట్ కొన్ని నిమిషాల తర్వాతే సిచ్యువేషన్ మారిపోతుంది. తను వెళ్తున్నప్పుడు చూడండి మార్నింగ్ అవుతుంది, వెనకాల సన్ వస్తుంది, స్క్రీన్ మొత్తం చాలా బ్రైట్ గా మారిపోతుంది. సో డంకన్ తన లైఫ్ పర్పస్ ని వెతుక్కుంటూ హోప్ తోని బయలుదేరుతున్నట్టు చూపించారు.
తర్వాత డంకెన్ దారిలోనే విశ్రాంతి తీసుకోవడానికి ఒక ఇన్ దగ్గరికి వెళ్తాడు. అండ్ ఇక్కడ గుండుతో ఉన్న ఒక చిన్న పిల్లోడిని చూస్తాడు. అండ్ ఈ చిన్న పిల్లోడిని మీరు సరిగ్గా గమనిస్తే చాలా డల్గా కనిపిస్తాడు. డంకన్ అతన్ని చూసి అక్కడ పనిచేసే ఒక స్టేబుల్ బాయ్ అనుకుంటాడు. అందుకే అతన్ని హార్సెస్ చూసుకోమని చెప్పి పని అప్పగిస్తాడు. తర్వాత డంకన్ లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత డంకన్ తోని ఫుల్గా తాగున్న ఒక అతను మాట్లాడతాడు. ఇతను చూడడానికి ఒక నోబెల్ మ్యాన్ లా కనిపిస్తాడు. బట్ అతనికి చూడండి వైట్ హెయిర్ ఉంటుంది. ఖచ్చితంగా ఇతను ఒక టార్గేరియన్. ఇతని గురించి, ఇతను మాట్లాడిన డ్రీమ్స్ గురించి, డంకన్ గురించి రాబోయే ఎపిసోడ్లోనే క్లియర్గా తెలుసుకుంటాం. అండ్ అతను వెళ్ళిపోతూ టేబుల్ మీద ఒక కాయిన్ పెట్టి వెళ్తాడు. దాని మీద టార్గేరియన్ సిజల్ ఉంటుంది. తర్వాత డంకన్ వెళ్ళి ఎగ్తో మాట్లాడినప్పుడు ఎగ్ అక్కడ పనిచేసే స్టేబుల్ బాయ్ కాదు, ఒక ఆర్ఫన్ అని తెలుసుకుంటాడు. తర్వాత డంకన్ ఎంపథైజ్ అవుతాడు. అండ్ వెళ్ళిపోతూ డంకన్ ఇక్కడ ఆ చిన్నపిల్లడికి ఒక కాయిన్ ఇస్తాడు. అండ్ దీని మీద చూడండి 7 పాయింటెడ్ స్టార్ ఉంటుంది. అండ్ ఈ కాయిన్స్ తోనే నోబుల్ మ్యాన్స్ కి స్మాల్ ఫోక్ కి ఉన్న డిఫరెన్సెస్ ని చూపించారు. తర్వాత డంకన్ యాష్ఫోర్డ్కి వెళ్తాడు. ఇక్కడ యాష్ఫోర్డ్లో తన డాటర్ 14th నేమ్ని సెలబ్రేట్ చేస్తూ టోర్నీని కండక్ట్ చేస్తున్నాడు అనమాట. వెస్టోస్లో ఉన్న చాలా హౌసెస్ ఇక్కడికి వస్తాయి. అండ్ ఇక్కడ చూడండి డంకన్ పైన ఉన్నప్పుడు కింద చాలా టెంట్స్ ఉంటాయి. యాష్వర్డ్ చాలా రద్దీగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ మార్కెట్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ జాయిస్టింగ్ చేయడానికి గ్రౌండ్ని ప్రిపేర్ చేస్తున్నారు. డంకన్ ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి ఇక్కడ చాలా హౌసెస్ సిజల్స్ కనిపిస్తాయి. తన యాష్వర్డ్ క్యాసిల్ వైపు చూస్తున్నప్పుడు చూడండి ఇక్కడ కొన్ని టెంట్స్ ఉంటాయి. టెంట్స్ మీద లైన్ సింబల్ ఉంటాయి. అండ్ పక్కనే లానిస్టర్ హౌస్ సిజల్స్ ఉంటాయి. అండ్ దీని మీద ఇది డండారియన్ హౌస్ కి చెందిన సిజల్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఆరెంజ్ కలర్ లో కనిపించే హౌస్ సిజల్ యాష్వర్డ్ కి చెందింది. ఇక్కడ కాపలా కాసే సోల్జర్స్ వాళ్ళ పని మానేసి పక్కనున్న సర్వెంట్ అమ్మాయినికి లైన్ వేస్తూ ఉంటారు. సరిగ్గా అప్పుడే డంకన్ వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తాడు. నేను ఇక్కడ గేమ్స్ కండక్ట్ చేసే మాస్టర్ ని కలవాలి అని చెప్తాడు. డంకన్ ని లోపలికి తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ డంకన్ లోపలికి వస్తున్నప్పుడు చూడండి గుమ్మం తన తలకి తగులుతుంది. తన యావరేజ్ మ్యాన్ కంటే హైట్ ఉంటాడని చెప్పడానికి ఇలాంటి సీన్స్ ని పెడుతున్నారు. డంకన్ లోపలికి వెళ్తాడు. అక్కడ గేమ్స్ కండక్ట్ చేసే ఒక మాస్టర్ ఉంటాడు. అతనితోని డంకన్ నేను ఒక నైట్ అని చెప్తాడు. ఆర్లన్ పెనిట్రీ దగ్గర స్క్వైర్ గా పనిచేశాను, అతను చనిపోయిన తర్వాత నన్ను నైట్ ని చేశాడని చెప్పి అతనికి చెప్తాడు. బుక్స్ లో కూడా డంకన్ ఇలానే అంటాడు. బట్ యాక్చువల్ గా ఏం జరిగిందో మనకి టీవీ షోలో చూపించారు. ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ వచ్చినప్పుడు నిజంగానే ఆర్లన్ పెనిట్రీని తన నైట్ ని చేయమని అడుగుతాడు. బట్ ఆర్లన్ అది పట్టించుకోడు. సో ఇక్కడ క్లియర్ గా డంకన్ అబద్ధం చెప్తున్నట్టు తెలిసిపోతుంది. అదే ఆ మాస్టర్ కూడా కనిపెడతాడు. డంకన్ కి కుదరదని చెప్పేస్తాడు. డంకన్ కూడా తన ఫేట్ ని యాక్సెప్ట్ చేసి వెనక్కి వెళ్ళిపోతున్న టైంకి తన వెనకాలన్న షీల్డ్ ని చూస్తాడు. ఆ షీల్డ్ చాలా ఓల్డ్ గా ఒక నైట్ యూజ్ చేసినట్టుగానే ఉంటుంది. సో అది చూసి డంకన్ కి ఒక ఛాన్స్ ఇద్దాం అనుకుంటాడు. నేను టోర్నీలో అలౌ చేయాలంటే ఎవరన్నా నైట్ వచ్చి నీకు హామీ ఇవ్వాలి అని చెప్పి డంకన్ తోనే అంటాడు. అండ్ ఈ టోర్నీలోకి చాలా మంది వచ్చారు, డోర్నిష్ కి సంబంధించిన పీపుల్ కూడా వచ్చారని చెప్పి డంకన్ కి చెప్తాడు. డంకన్ బయటకు వెళ్ళిన తర్వాత ఇక్కడ కొన్ని హౌస్ సీజల్స్ కనిపిస్తాయి. పక్కనే హౌస్ బెరాతి అని ఒక టెంట్ ఉంటుంది. దాని పక్కన హౌస్ బీస్బెరీకి సంబంధించిన టెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ తనకు కావాల్సిన హౌస్ డండేరియన్ టెంట్ కనిపిస్తుంది. అండ్ దీని పక్కనే చూడండి హౌస్ టైరల్ కి సంబంధించిన సీజల్ ఉంటుంది. అండ్ వాళ్ళకి సంబంధించిన కొన్ని థింగ్స్ ఇక్కడ ఒక సర్వెంట్ తీసుకెళ్తూ ఉంటాడు. తర్వాత డంకన్ హౌస్ మ్యాన్ఫ్రెడ్ యొక్క టెంట్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడ డంకన్ వాళ్ళతోని మాట్లాడతాడు. యాక్చువల్గా డంకన్కి అమ్మాయిలతో మాట్లాడడం పెద్దగా రాదు. సో అదే వీళ్ళు గమనించి డంకన్తోనే ఆడుకుంటారు. మ్యాన్ఫ్రెడ్ పడుకొని ఉన్నాడు, తర్వాత రమ్మని చెప్పి డంకన్కి చెప్తారు. డంకన్ అక్కడి నుంచి వెళ్తున్నప్పుడే సరిగ్గా ఫైట్ చేస్తూ ఇద్దరు ఫాస్వే బ్రదర్స్ కనిపిస్తారు. ఒకడు స్టెఫెన్ ఫాస్వే అయితే ఇంకొకడు రేమండ్ ఫాస్వే. ఇద్దరులోనే ఒకడు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తాడు, ఒకడు వీక్ గా కనిపిస్తాడు. ఆ వీక్ గా ఉన్నవాడే డంకన్ తో వచ్చి మాట్లాడతాడు. తర్వాత డంకన్ రెస్ట్ తీసుకోవడానికి ఆ టెంట్లకి దూరంగా వెళ్తాడు. యాక్చువల్ గా డంకన్ వేరే నైట్స్ తో పాటు ఆ టెంట్ లోనే ఎక్కడో చోట ఉండొచ్చు, కానీ డంకన్ వాళ్ళతోని ఉండలేకపోతాడు. మళ్ళీ డంకన్ చూసి ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని చెప్పి డంకన్ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. తర్వాత మళ్ళీ ఈవినింగ్ మ్యాన్ఫ్రెడ్ లేచాడేమో అని చెప్పి తన టెంట్ దగ్గరికి వస్తాడు. బట్ మళ్ళీ డంకన్ ని ఆ ఇద్దరు హార్స్ ఆడుకోవడానికి ట్రై చేస్తారు. డంకన్ వాళ్ళ టెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ముగ్గురు హార్స్ ఉంటారు. అండ్ ఒకళ్ళు చనిపోయినట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ తన ఐస్ మీద చూడండి చనిపోయిన వాళ్ళ ఐస్ మీద పెట్టే ఉంటాయి. సరిగ్గా గేమ్ ఆఫ్ థ్రోన్ ఫస్ట్ ఎపిసోడ్ లో కూడా ఇలాంటి ఒక షాట్ ఉంటుంది. సో తను ఎందుకు డెడ్ పర్సన్ లాగా యాక్ట్ చేస్తుంది? మేబీ మ్యాన్ఫ్రెడ్ కున్న ఫ్యాంటసీస్ లోని ఇది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు, డెడ్ పర్సన్ తోని అలా చేయాలని చెప్పి. సో దానికోసం వీళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. తర్వాత డంకన్ ఒక పప్పెట్ షోని చూడడానికి వెళ్తాడు. ఇక్కడ ఒక అమ్మాయి ఒక స్టోరీని నరేట్ చేస్తూ ఉంటుంది. తను కూడా డంకన్ లాగా చాలా టాల్ గా ఉంటుంది. డంకన్ తను చూడగానే ఇష్టపడతాడు. అండ్ తను ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక డ్రాగన్ స్టోరీ చెప్తుంది.
అదే సర్వెన్ అండ్ ది మిర్రర్ షీల్డ్. సర్వెన్ అనేవాడు రీచ్ లో ఉన్న హౌస్ గార్డెనర్ కి చెందినవాడు. ఫస్ట్ మ్యాన్ ఉన్న టైంలో ఇతను ఉండేవాడు అనమాట. గార్డెనర్ హౌస్ అంతా ఒకప్పుడు రీచ్ ని రూల్ చేసేది. టార్గెరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ హౌస్ అంతా తుడిచిపెట్టుకుని పోతుంది. తర్వాత రీచ్ ని టైరల్స్ కంట్రోల్లోకి తీసుకున్నారు. తను యురెక్స్ అనే ఒక డ్రాగన్ ని చంపుతాడనమాట. ఆ స్టోరీనే ఇక్కడ టాన్జెల్ అందరికీ చెప్తుంది. తన చేతిలో చూడండి షీల్డ్ ఒక మిర్రర్ లాగా ఉంటుంది. అండ్ ఈ డ్రాగన్ టార్గెరియన్ డ్రాగన్ కాదు. టార్గెరియన్స్ వెస్ట్రోస్ కి రాకముందు కూడా కొన్ని డ్రాగన్స్ ఉండేవి. వాటిని లెజెండరీ డ్రాగన్స్ అంటారు. ఈ డ్రాగన్ కూడా దానికి సంబంధించింది. అండ్ అతని స్టోరీ డంకన్ స్టోరీకి చాలా సిమిలర్ గా ఉంటుంది. స్మాల్ బాయ్, ఎలాంటి నోబుల్ ఫ్యామిలీ సపోర్ట్ లేని వాడు ఒక గొప్ప వీరుడు అవుతాడు. ఆ స్టోరీ విన్న తర్వాత ఆ టెంట్లో ఉన్న వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు. డంకెన్ కూడా అది విని తన ఫేస్లో ఒక స్మైల్ వస్తుంది. డంకెన్ని టాన్జెల్ కూడా చూస్తుంది అనమాట. తర్వాత డంకెన్ బయటికి వెళ్ళిపోతాడు. ఇక్కడ బయట రోమన్ ఫాస్వే డంకెన్తోనే మాట్లాడతాడు. తనని బెరాథియన్ టెంట్లోకి తీసుకెళ్తాడు. తర్వాత షోలోని ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయిన లైనోల్ బెరాథియన్ ని చూపిస్తారు. ఇతను కూడా డంకెన్ లానే చాలా హైట్గా లావుగా ఉంటాడు. కానీ ఈ షోలో చూస్తున్న లైనోల్ బెరాథియన్ అలా ఉండడు. సో ఇక్కడ లైనోల్ ఒక స్టోరీ చెప్తాడు. 4000 years బ్యాక్ జరిగిన ఒక జాయిస్టింగ్ స్టోరీ గురించి చెప్తాడు. అండ్ అది రీచ్ లోనే జరిగిందని అంటాడు. డంకెన్ ఇవేవి పట్టించుకోకుండా తను అక్కడ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. లైనోల్ బెరాథియన్ డంకెన్ ని పిలిచి డంకెన్ తోనే మాట్లాడతాడు. ఇక్కడ లైనోల్ బెరాథియన్ డంకెన్ ని ర్యాగింగ్ చేద్దామని ట్రై చేస్తాడు. బట్ అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే డంకెన్ చాలా ఇన్నోసెంట్ గా హానెస్ట్ గా మాట్లాడతాడు. సో అది చూసి లైనోల్ బెరాథియన్ డంకెన్ ని వదిలేస్తాడు. తర్వాత ఒక డాన్సింగ్ సీక్వెన్స్ ఉంటుంది. సీన్స్ అన్ని బుక్ లో లేకపోయినా సరే లైనోల్ బెరాథియన్ క్యారెక్టర్ ని షో కోసం కొంచెం పెంచుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ డాన్స్ అంతా అయిపోయిన తర్వాత లైనోల్ బెరాథియన్ డంకన్ తోని మాట్లాడతాడు. అండ్ ఇక్కడ చూడండి లైనోల్ బెరాథియన్ ఒక క్రౌన్ ని డంకన్ పెట్టుకొని ఉంటాడు. అండ్ ఇక్కడ స్ట్రామ్స్ అండ్ కాసిల్ గురించి, అక్కడ వచ్చే స్ట్రామ్స్ గురించి లైనోల్ బెరాథియన్ డంకన్ తోని మాట్లాడతాడు. సో కేవలం స్మాల్ ఫోక్సే కష్టాలు కాదు, లార్డ్స్ కూడా ఉంటాయని చెప్పి డంకన్ కి అర్థమవుతుంది. అండ్ లైనోల్ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడే మ్యాన్ఫ్రోడ్ ని చూస్తాడు. అతను చూసిన తర్వాత డంకన్ అతనితో మాట్లాడడానికి బయటకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మీతో పాటు మేము వల్చర్ కింగ్ ని ఎదిరించడానికి రెడ్ మౌంటైన్స్ దగ్గర పోరాడేమో అని చెప్పి అతనితోనే మాట్లాడతాడు. ఈ రెడ్ మౌంటైన్స్ అనేవి డ్రోన్ లో ఉంటాయి. బట్ వీళ్ళ పోరాటం గురించి, నైట్స్ గురించి మ్యాన్ఫోర్డ్ కి అసలు ఏమీ గుర్తుండవు. సో డంకన్ ని అసలు పట్టించుకోడు. ఇంకా తర్వాత మళ్ళీ డంకన్ తన హార్సెస్ ఉన్న చోటు దగ్గరికి వెళ్తే ఇక్కడ ఎగ్ ఉంటాడు. కేవలం డంకన్ యొక్క హార్సెస్ ని చూసుకోవడమే కాదు, ఇక్కడ చేపలు తెచ్చి ఫుడ్ ని కూడా ప్రిపేర్ చేస్తాడు. సో డంకన్ కి ఎగ్ కొంచెం యూస్ఫుల్ గా అనిపిస్తాడు. అండ్ ఇక్కడే ఫస్ట్ టైం డంకన్ ది టాల్ అని చెప్పి ఎగ్ ముందు తన నేమ్ ని చెప్తాడు. తర్వాత డంకెన్ తనతో పాటు స్క్వైర్ గా ఎగ్ ఉండడానికి ఒప్పుకుంటాడు. అండ్ రాత్రి వాళ్ళిద్దరూ పడుకునే ముందు ఫ్లయింగ్ స్టార్ గురించి మాట్లాడుకుంటారు. దీనిలో మనం ఆర్లెన్ బాడీని గమనిస్తే తన బాడీకి చాలా స్కార్స్ ఉంటాయి. చిన్నప్పటి నుంచి తను చాలా బ్యాటిల్స్ లోని పాల్గొంటాడు. సో మేబీ ఆ బ్యాటిల్స్ లో వచ్చిన స్కార్స్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ తన హ్యాండ్ కి ఒక కొత్త వూండ్ ఉంటుంది. 1.5 year గా డంకెన్ అండ్ ఆర్లెన్ వెస్ట్రోస్ అంతా తిరుగుతున్నారు. మేబీ వాళ్ళ జర్నీలోని ఎక్కడో ఒక చోట ఆర్లెన్ కి గాయం అయి ఉండాలి. అండ్ ఈ గాయం వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆర్లెన్ చనిపోయే ముందు ఈ వూండ్ వల్ల ఎంతో కొంత వీక్ అయి ఉండొచ్చు. అండ్ అది తగ్గకుండానే ఆర్లెన్ చనిపోయి ఉండొచ్చు. అలా ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ వూండ్ ని చూపించే ఛాన్స్ ఉంది. అండ్ ఈ సీన్ లో ఒక చిన్న విలేజ్ లోని ఒక బ్రోతల్ ని బుక్ చేసుకున్నట్టు ఇక్కడ అర్థమవుతుంది. చూడండి, ఇంట్లోని అప్పుడే బట్టలు వేసుకున్న ఒక అమ్మాయి ఉంటుంది. బయట ఆర్లెన్ కొంతమందికి డబ్బులు ఇస్తున్నట్టు ఉంటుంది. ఇదంతా డంకన్ చూస్తూనే ఉంటాడు. బుక్స్ లోనే ఒక రోజు ఆర్లెన్ ఫుల్ గా తాగి డంకన్ ని ఒక బ్రాతల్ దగ్గరికి తీసుకెళ్తానని ప్రామిస్ చేస్తాడు. అండ్ ఇది వాళ్ళు యాష్వర్డ్ కి వెళ్లే దారిలోనే జరుగుతుంది. మేబీ అది సీన్ కి తర్వాత అయి ఉండొచ్చు. ఆర్లెన్ గురించి డంకన్ బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడుతున్నప్పుడు తను చెప్పేదానికి ఇక్కడ ఆర్లెన్ చేస్తున్న దానికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మేబీ ఆర్లెన్ ఎంగేజ్ లోని డంకన్ చెప్తున్నట్టే ఉండుండొచ్చు. బట్ ఇవి తన ఆఖరి రోజులు కాబట్టి తనకి నచ్చినట్టు ఏం చేయాలనిపిస్తే అది చేస్తూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరూ వర్షంలోని ఒక పామ్ ట్రీ కింద కూర్చొని ఉంటారు. యాక్చువల్గా ఒక హెచ్ నైట్ బతకడానికి కావాల్సింది ఇలాంటి ఒక చెట్టు మాత్రమే. లాస్ట్ ఎపిసోడ్లో కూడా ఇలాంటి ఒక చెట్టుని చూపించారు. అండ్ ఈ ఎపిసోడ్లోని టాన్జెల్తోని డంకన్ మాట్లాడుతున్నప్పుడు తన సీజల్గా కూడా ఇలాంటి ఒక చెట్టుని ఎంచుకుంటాడు. ఆర్లెన్ హార్స్ మీద రైడ్ చేస్తూ ముందుకు వెళ్లే కొద్దీ వీక్ అయిపోతూ ఉంటాడు. అక్కడక్కడ ఆగిపోతాడు. డంకన్కి క్లియర్గా అది అర్థమవుతుంది. చూస్తూ బాధపడుతుంది తప్ప డంకన్ కూడా ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోతాడు. తర్వాత డంకన్ యాష్వర్డ్లోని హౌస్ ఫ్లోరెంట్కి సంబంధించిన మనుషుల దగ్గరికి వెళ్ళి ఆర్లెన్ గురించి చెప్తాడు. ఈ హౌస్ ఫ్లోరెంట్ అనేది రీచ్కి చెందిన హౌస్ అనమాట. వీళ్ళ సీట్ బ్రైట్ వాటర్ కీప్.
ఈ కాసిల్ ఒక పెద్ద టవర్ లా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ప్రెసెంట్ ఐర్లాండ్ టైంలోని ఒక బ్లైండ్ మ్యాన్ దీన్ని రూల్ చేస్తూ ఉంటాడు. అతని దగ్గరే డంక్ అండ్ ఐర్లాండ్ పెనిట్రీ ఇద్దరు కలిసి 1.5 year హౌస్ ఫ్లోరెంట్ కిందే పని చేస్తారు. ప్రెసెంట్ గేమ్ ఆఫ్ థ్రోన్ టైమ్ లైన్ లోని ఆలిస్టర్ ఫ్లోరెంట్ అని ఒక అతను ఉండేవాడు. అతను స్టానిస్ బెరాథియన్ కి సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. అండ్ అతన్ని మెలిసాండ్రే మంటల్లోని కాల్ చేసి రొలోర్ కి సాక్రిఫైస్ చేసేస్తుంది. తర్వాత హౌస్ హంఫ్రెడ్ గురించి మాట్లాడతాడు. ఇది కింగ్స్ ల్యాండింగ్లోని క్రౌన్ ల్యాండ్స్లో ఉన్న ఒక హౌస్ అనమాట. రెడ్ కీప్కి ఇది చాలా దగ్గరలోనే ఉంటుంది. ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబెలియన్లోని ఐర్లాండ్ పెనిట్రీ తన నెఫ్యూ అయిన రోగన్ ఆఫ్ పెనిట్రీ ఇద్దరు కలిసి ఈ హంఫ్రెడ్ కింద ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబెలియన్లోని పోరాడతారు. ఈ ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబెలియన్ ఎండ్ అయ్యేది బ్యాటిల్ ఆఫ్ రెడ్ గ్రాస్ ఫీల్డ్ దగ్గర. ఇందులోనే ఐర్లాండ్ ఆఫ్ పెనిట్రీ తన నెఫ్యూ అయిన రోగర్ని పోగొట్టుకుంటాడు. డంకన్ వెళ్ళి హంఫ్రెడ్ హౌస్తో మాట్లాడినా సరే వాళ్ళు కూడా ఐర్లాండ్ ఆఫ్ పెనిట్రీని గుర్తుపెట్టుకోరు. తర్వాత హౌస్ టైరల్తో మాట్లాడతారు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారో మనకి స్క్రీన్ మీద చూపిస్తారు. ఇతని పేరు లియో టైరల్. ఇతను అందరూ లియో లాంగ్ థ్రోన్ అని అంటారు. జాయ్ స్టింగ్ లోని మంచి స్కిల్ ఉంటుంది. హౌస్ టైరల్ లో పుట్టిన మంచి స్కిల్ ఉన్న నైట్ ఇతను తర్వాతే గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో మనకు చూపించిన లారెస్ టైరల్ ఉంటారు. వీళ్ళ హౌస్ లోని వీళ్ళిద్దరే బెస్ట్ నైట్స్ అనమాట. వీళ్ళ హౌస్ తో కూడా ఐర్లాండ్ ఆఫ్ పెనిట్రీ పని చేశాను అని చెప్పి డంకన్ కి ఎప్పుడు చెప్తూ ఉంటాడు. యాక్చువల్ గా ఏం పని చేశాడు, ఎప్పుడు చేశాడు అనేది క్లారిటీ లేదు, కానీ డంకన్ కి మాత్రం లియో టైరల్ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. అందుకే డంకన్ వచ్చి లియోతోని మాట్లాడతాడు. బట్ లియోకి మాత్రం ఐర్లాండ్ ఆఫ్ పెనిట్రీ గుర్తుండడు. అండ్ ఇక్కడ టైరల్స్ కనిపించినప్పుడు వాళ్ళ టేబుల్ మీద చూడండి మంచి మంచి ఫ్రూట్స్ ఉంటాయి. వెస్ట్రోస్లోని ఎలాంటి ఫ్రూట్స్ పండేది ఓన్లీ టైరల్స్ దగ్గరే. ఇక్కడే చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. వింటర్ఫెల్లోని మంచు ఎక్కువ ఉంటుంది. డోన్లోని ఎక్కువ ఎండే ఉంటుంది. స్టార్మ్ ల్యాండ్స్లోని వర్షాలు ఎక్కువ పడతాయి. రివర్ ల్యాండ్స్లోని అసలు ల్యాండే పెద్దగా ఉండదు. సో అన్నీ ఉండేది ఓన్లీ రీచ్లోని. అందుకే వెస్ట్రోస్లో కల్లా రీచ్ని చాలా పీస్ఫుల్ ప్లేస్ అని అంటారు. తర్వాత డంకన్ ఇదంతా తన స్క్వైర్ అయిన ఎగ్కి చెప్తాడు. ఎగ్ అది విన్న తర్వాత ఖచ్చితంగా అతను మంచి నైట్ అయ్యుండడని డంకన్తో అంటాడు. డంకన్ అది ఒప్పుకోడు. కానీ ఎగ్ మాత్రం ఒకవేళ మంచి నైట్ అయి ఉంటే అందరికీ తెలిసి ఉండాలి కదా అని చెప్పి డంకన్ని క్వశ్చన్ చేస్తాడు. సో ఎంత మాట్లాడడం అనేసి హార్సెస్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఎగ్కి చెప్తాడు. కానీ ఎగ్ మాత్రం తన మాస్టర్ని వదలను అని చెప్తాడు. సరిగ్గా అప్పుడే డంకన్ ఐర్లాండ్ తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు కనిపిస్తే బాగుండు అని చెప్పి అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే యాష్వర్డ్ నుంచి కొన్ని సౌండ్స్ వినిపిస్తాయి. అందరూ హడావిడిగా పరిగెడుతూ ఉంటారు. సరిగ్గా ఇక్కడే డంకన్ ఒక డ్రాఫ్ని పట్టుకొని ఏం జరుగుతుందని అడుగుతాడు. అతను బ్యానర్స్ కనబడట్లేదా అని చెప్పి డంకన్ని తిడతాడు. ఒక నార్మల్ పర్సన్ కూడా ఇక్కడ డంకన్కి మర్యాద ఇవ్వట్లేదు. సరిగ్గా అప్పుడే టార్గెరియన్స్ ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది. అండ్ ఇక్కడ వాళ్ళ బ్యానర్స్ చూడండి, డ్రాగన్ కి వింగ్స్ పెద్దవిగా ఉంటాయి. ఈ షోలో కూడా టార్గెరియన్ బ్యానర్ ని కొంచెం మార్చారు. ఇది వినగానే ఎగ్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అండ్ దీనికి ఒక రీజన్ ఉంటుంది. అండ్ ఈ టార్గెరియన్ ఫ్యామిలీ మొత్తం లార్డ్ యాష్వర్డ్ క్యాసిల్ దగ్గరికి వెళ్తారు. క్యాసిల్ దగ్గరికి డంకన్ కూడా వెళ్తాడు. ఎందుకంటే ఐర్లాండ్ పెనిట్రీ ఎప్పుడు బ్యాలర్ టార్గెరియన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. సో బ్యాలర్ కి ఖచ్చితంగా ఐర్లాండ్ పెనిట్రీ తెలుసు. దానికోసమే డంకన్ బ్యాలర్తో మాట్లాడడానికి వెళ్తాడు. అండ్ ఈ కాసిల్ దగ్గరికి వచ్చింది బ్యాలర్ టార్గెరియన్, మేకార్ అండ్ బేలర్ యొక్క సన్ అయిన వాలార్ టార్గెరియన్. మిగతా సన్స్ కూడా ఈ టోర్నీకి వస్తారు, కానీ వాళ్ళు కనబడరు. అండ్ ఇక్కడ లార్డ్ యాష్వర్డ్ ని మనం చూడొచ్చు. ఇతని పేరు బుక్స్ లోని పెద్దగా మెన్షన్ చేయలేదు, కానీ ఇతనికి ఇద్దరు సన్స్ ఉంటారు, ఆండ్రూ యాష్వర్డ్ అండ్ రాబర్ట్ యాష్వర్డ్. ఈ ఆండ్రూ యాష్వర్డ్ టోర్నీలోని పాల్గొంటాడు. ఇతన్ని మనం టోర్నీలోని చూడొచ్చు. అండ్ వీళ్ళే కాకుండా లార్డ్ యాష్వర్డ్ కి ఒక డాటర్ కూడా ఉంటుంది. తన నేమ్ ని బుక్ లో మెన్షన్ చేయలేదు, కానీ టీవీ షోలో మాత్రం గ్వెన్ యాష్వర్డ్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ తననే ఇక్కడ బేలర్ కూడా చూపిస్తాడు. ఈ కాసిల్ దగ్గరికి బేలర్, మేకర్, వాలర్ అండ్ మేకర్ ఇంకో కొడుకైన ఐరియోన్ టార్గెరియన్ వస్తారు. అండ్ మేకర్ తన ఇద్దరు కొడుకులను కూడా ఈ టోర్నమెంట్ కి తీసుకొస్తాడు. బట్ వాళ్ళిద్దరూ ఇక్కడ కనబడరు అనమాట. ఒకడేమో ఫస్ట్ ఎపిసోడ్ లోని బార్ లోని తాగుతూ డంకన్ కి కనిపిస్తాడు. అండ్ ఇక్కడే ఆరియోన్ ఫస్ట్ టైం డంకన్ తోని మాట్లాడతాడు. చూడడానికి చాలా కూల్ గా కనిపిస్తున్నాడు. బట్ ఇతని గురించి మనం ఇంకా చూడాల్సింది చాలా ఉంది. ఎగ్జాక్ట్ గా డంకన్ ఎలా అయితే ఎగ్ ని చూసి ఒక స్టేబుల్ బాయ్ అని పొరపడతాడో, ఇక్కడ కూడా ఆరియోన్ డంకన్ ని చూసి ఒక స్టేబుల్ బాయ్ అనుకుంటాడు. తర్వాత ఆరియోన్ హార్స్ ని తనే కూల్ చేసి లోపల తీసుకువెళ్ళి కడతాడనమాట. డంకన్ కి హార్సెస్ మీద మంచి నాలెడ్జ్ ఉంటుంది. వాటితోని ఎలా మెలగాలో డంకన్ కి తెలుసు. తర్వాత డంకన్ 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ని కలుస్తారు. వాళ్ళే రోనాల్డ్ ఆఫ్ కార్గిల్ అండ్ డోనెల్ ఆఫ్ డెస్కెండెల్.
ఈ హౌస్ కార్గిల్ అనేది వెస్టర్లాండ్స్లో ఉన్న ఒక హౌస్ అనమాట. ప్రెసెంట్ ఆ టైంలోని రోనాల్డ్ వెస్ట్రోస్లోనే ఒక గ్రేటెస్ట్ నైట్ అనమాట. ఇంకా డోనాల్డ్ ఆఫ్ డస్కండేల్ మాత్రం ఒక నార్మల్ హౌస్కి చెందినవాడు, కానీ అతను కూడా కింగ్స్ గార్డ్లోని పనిచేస్తున్నాడు. యాక్చువల్గా డంకన్ అతన్ని చూసి అతనితో మాట్లాడిన తర్వాత అతన్ని ఇన్స్పైరింగ్గా తీసుకుందాం అనుకుంటాడు. బట్ ఎపిసోడ్ లాస్ట్లో మనకు అర్థమైంది ఏంటంటే డోనాల్డ్ ఆఫ్ డస్కండేల్ ఒక క్రాబ్స్ అమ్ముకునే నార్మల్ ఫార్మర్ సన్ కాదు. యాక్చువల్గా అతని ఫాదర్కి వెస్ట్రోస్లోనే ఒక గ్రేటెస్ట్ ఫ్లీట్ ఉందని చెప్పి, దాని ఇన్ఫ్లుయెన్స్ వల్ల అతని దగ్గర ఉన్న డబ్బు వల్ల ఎలాగోలాగా డోనాల్డ్ కింగ్స్ గార్డ్లోని మెంబర్ అవుతాడు. రోనాల్డ్ వచ్చి డంకన్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు. నాకు చెప్పండి సార్ డంకన్, ఇక్కడ మలమూత్రానికి చోటుందా? ఇది విన్న తర్వాత డంకన్ మైండ్ వాయిస్ ఏంటంటే, ఇక్కడి నుంచి సరిగ్గా మీరు 10 కిలోమీటర్స్ వెళ్తే ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత సరిగ్గా గేమ్ ఆఫ్ థ్రోన్స్ టైటిల్ కార్డ్ థీమ్ ప్లే అవుతుంది. అండ్ అది వినగానే మీ పని కానివ్వచ్చు. బట్ ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే డంకన్ వాళ్ళకి ఏమి చెప్పడు. అండ్ ఇక్కడ డోనాల్డ్తో డంకన్ మాట్లాడుతున్నప్పుడు ఇతన్ని ఒకరు పిలుస్తారు చూడండి, వెనకాల వీళ్ళలాగే సేమ్ వైట్ కలర్ యూనిఫామ్ వేసుకొని ఉంటాడు. అతని పేరు విలియం వైల్డీ. మొత్తం ఈ టోర్నీకి 3 కింగ్స్ కార్డ్స్ వస్తారు. అండ్ వాళ్ళ ముగ్గురిని మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ వీళ్ళ వేసుకున్న వైట్ డ్రెస్ చూడండి, ప్రెసెంట్ ఈ టైంలోని కింగ్స్ కార్డ్ వైట్ కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నారు. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లోని సిల్వర్ కలర్ ఉంటుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని పెద్దగా కలర్ పట్టించుకోకుండా నార్మల్ షీల్డ్ ఉంటుంది. అండ్ రాబర్ట్ దగ్గర ఉన్న కింగ్స్ కార్డ్ మాత్రం గోల్డెన్ కలర్ లో ఉంటుంది. అండ్ ఏది కూడా బుక్స్ లోని మెన్షన్ చేసినట్టు ఉంటుంది. బట్ ఈ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ లోని కొంచెం బుక్ యాక్యురేట్ గా ఉంది. తర్వాత డంకన్ టార్గేరియన్స్ వెళ్ళిన రూమ్లోకి ఒక సర్వెంట్ వెళ్ళడానికి గమనిస్తాడు. తన వెనకాల ఎవరికి తెలియకుండా సైలెంట్గా ఫాలో అవుతాడు. లోపలికి వెళ్ళిన తర్వాత టార్గేరియన్స్ బ్రదర్స్ అయిన బెయిలోర్ అండ్ మేకర్ తప్పిపోయిన వాళ్ళ సన్స్ గురించి మాట్లాడుకుంటారు. యాక్చువల్గా మేకర్ సన్స్ ఇద్దరు కనిపించట్లేదు. ఒకడు డెయిరోన్ అండ్ ఎయిగోన్. బెయిలర్ కొడుకైన వాలర్ తనతో పాటే ఉంటాడు. యాక్చువల్గా డెయిరోన్కి మేకర్కి పెద్దగా ఇప్పుడు పడదు. ఇక్కడ జరిగే టోర్నీస్లోని తనని పాల్గొనమని చెప్పి మేకర్ డెయిరోన్కి చెప్తాడు. బట్ డెయిరోన్ దానికి భయపడి లేకపోతే ధైర్యం లేకో అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. బెయిలోర్ అనేది ఏంటంటే ఖచ్చితంగా ఎయిగోన్ కూడా తనతో పాటే ఉండి ఉంటాడని చెప్పి మేకర్తో అంటాడు. మేకర్ ఒకవేళ నీ సన్ అయి ఉంటే ఇంకొంచెం ఎక్కువ కన్సర్న్ చూపించేవాడు అని చెప్పి బెయిలర్తో అంటాడు. అండ్ వీళ్ళిద్దరికి మాట్లాడుకుంటున్నప్పుడే వీళ్ళిద్దరి ఇంకొక ఇద్దరు బ్రదర్స్ గురించి కూడా మాట్లాడతారు. వాళ్ళే ఎయిరిస్ అండ్ రేకాల్. డంకన్ ఇలా చూస్తున్నప్పుడు వెనకాల నుంచి లార్డ్ ఆష్వర్డ్ డాటర్ అయిన గ్వెన్ ఆష్వర్డ్ వస్తుంది. తను వచ్చిన తర్వాత డంకన్ తోని లార్డ్ మేకర్ యొక్క సన్స్ చనిపోయారు అని చెప్తుంది. నిజానికి తను డంకన్ తోని జోక్ చేస్తుంది. ఒక లార్డ్ యొక్క డాటర్ అయ్యిండి కూడా కామన్ మ్యాన్ తోని ఇంత ఫన్నీగా ఉంటుందని చెప్పి డంకన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. తను వెళ్ళిపోయిన కొన్ని సెకండ్స్ కి డంకన్ కి అర్థమవుతుంది తను జోక్ చేసిందని చెప్పి. సరిగ్గా ఇప్పుడే మేకర్ తలుపు పక్కన ఎవరో ఉండి వాళ్ళ మాటలు వింటున్నట్టు గమనిస్తాడు. అతనే డంక్. మర్యాదగా లోపలికి రమ్మని చెప్పి డంక్ ని లోపలికి పిలుస్తాడు. ఈ సీన్ చాలా ఫన్నీగా ఉంటుంది. అందరి లార్డ్స్ ముందు డంకన్ చాలా ఇన్నోసెంట్గా ఆక్వర్డ్నెస్ తోని వాళ్ళతోని మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఈ సీన్లోని గేమ్స్ కండక్ట్ చేసే మాస్టర్కి ఒక్క డైలాగ్ కూడా ఉండదు, కానీ తన ఎక్స్ప్రెషన్స్తో నవ్విస్తాడు. అండ్ ఇక్కడ కూడా తన చేతిలో చూడండి, టోర్నమెంట్లో పాల్గొనే వాళ్ళ లిస్టు తన చేతిలోనే ఉంటుంది. సో డంకన్ లోపలికి వచ్చి ధైర్యంగా ఆలన్ ఆఫ్ పెనిట్రీ గురించి ఇక్కడికి వచ్చిన తను సర్వ్ చేసిన లార్డ్స్ అందరిని అడిగాను, బట్ ఎవరికి తనకు గుర్తులేడు అని చెప్పి వాళ్ళతో అంటాడు. కానీ నేను చెప్పింది నిజం, అతని షీల్డ్ అండ్ సోర్డ్ నా దగ్గరే ఉన్నాయి అని వాళ్ళతో అంటాడు. దానికి లార్డ్ ఆస్ట్రేడ్ అవేవి రియల్ ప్రూఫ్స్ కాదు అని చెప్తాడు. బట్ ఇక్కడే డంకన్ ధైర్యంగా బెయిలోర్ని అడుగుతాడు. అండ్ ఇక్కడ బెయిలోర్ ఆలన్ ఆఫ్ పెనిట్రీ గురించి మాట్లాడతాడు. ఫస్ట్ ఆలన్ ఆఫ్ పెనిట్రీ కింగ్స్ ల్యాండింగ్ లో జరిగిన స్పోర్ట్స్ లోని లార్డ్ స్టోక్ వర్త్ ని ఓడిస్తాడు. అదే ఇక్కడ బెయిలోర్ చెప్తాడు. అండ్ అదే టోర్నమెంట్ లోని ఆలన్ ఆఫ్ పెనిట్రీ బాస్టెడ్ ఆఫ్ హారెన్ హాల్ ని కూడా ఓడిస్తాడు. ఇతను రివర్లాండ్ కి చెందిన ఒక బాస్టెడ్ అయినా సరే తన పేరు వెనకాల రివర్స్ అని ఉండదు. బాస్టెడ్స్ అందరిలోనూ ఇతనికి ఒక స్పెషల్ గుర్తింపు ఉంటుంది. అండ్ దాని తర్వాత లానిస్పోర్ట్ లో జరిగిన స్పోర్ట్స్ లోని ఆలన్ ఒక లానిస్టర్ ని ఓడిస్తాడు. తెలివిగా ఇక్కడ బెయిలోర్ అతని పేరు చెప్పకుండా అందరూ అతన్ని గ్రే లైన్ అని అంటారని డంకన్ తో అంటాడు. ఇంకా స్టామ్స్ ఎండ్ లో జరిగిన పోటీల్లోని బెయిలోర్ చేతిలోని ఆలన్ ఆఫ్ పెనిట్రీ ఓడిపోతాడు. ఫైట్లోని మొత్తం ఆలన్ ఆఫ్ పెనిట్రీ 7 లెన్సెస్ ని విరిచేస్తాడు. కానీ బెయిలోర్ మాత్రం 4 విరిచాడని గుర్తుపెట్టుకుంటాడు. అండ్ డంకన్ చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి ఇక్కడ బెయిలోర్ ఒక క్వశ్చన్ వేస్తాడు. గ్రే లైన్ అసలు నేమ్ ఏంటి చెప్పమని చెప్పి డంకన్ అడుగుతాడు. డంకన్ కాసేపు ఆలోచించి డెయిమన్ లానిస్టర్ అని అంటాడు. ప్రెసెంట్ ఇప్పుడు అతను లానిస్పోర్ట్కి లార్డ్ అని చెప్పి బెయిలోర్తో అంటాడు. సో బెయిలోర్ అది వినగానే డంకన్ చెప్పింది నిజమని నమ్ముతాడు. తర్వాత డంకన్ని టోర్నీలో పాల్గొనడానికి బెయిలోర్ అలౌ చేస్తాడు.
ఇవన్నీ నీకు ఎలా గుర్తున్నాయని చెప్పి మేకర్ బేలోర్ని అడుగుతాడు. బేలోర్ హ్యాండ్ ఆఫ్ ది కింగ్ కాబట్టి అండ్ తర్వాత కాబోయే కింగ్ కాబట్టి తన హిస్టరీ గురించి తెలుసుకోవాలన్న కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది. సో అందుకే అవన్నీ గుర్తుపెట్టుకున్నానని చెప్పి బేలోర్ అంటాడు. అండ్ ఇవే కాకుండా పర్సనల్గా యార్లన్ పెనిట్రీతోని ఫైట్ చేసాడు కాబట్టి బేలోర్కి గుర్తుంటుంది. అండ్ డంకన్ వెళ్ళిపోయే ముందు తన చేతిలో ఉన్న యార్లన్ పెనిట్రీ షీల్డ్ నువ్వు వాడకూడదని చెప్పి డంకన్తో అంటాడు. నీకంటూ ఒక ఓన్ షీల్డ్ని క్రియేట్ చేసుకొని టోర్నీలో పాల్గొనని చెప్పి డంకన్కి గుర్తు చేస్తాడు. తర్వాత డంకన్ ఆ టోర్నీలోని పప్పెట్ షో చేసే టాన్జిల్ దగ్గరికి వెళ్తాడు. ఈసారి తను అందరికి చెప్పే స్టోరీ ఫ్లోరెన్ ది ఫూల్. ఇది కూడా ఒకప్పుడు వెస్ట్రోస్ లోని యాండల్స్ వచ్చినప్పుడు జరిగిన స్టోరీ అన్నమాట. ఎక్కువగా ఇతన్ని వెస్ట్రోస్ లోని సాంగ్స్ లాగా గుర్తుపెట్టుకుంటారు. వెస్ట్రోస్ లో ఒకప్పుడు ఉన్న గ్రేటెస్ట్ నైట్ అండ్ గ్రేటెస్ట్ ఫూల్ కూడా ఇతనే. ఈ స్టోరీ అయిపోయిన తర్వాత టాన్జిల్ తోని డంకన్ వెళ్ళి మాట్లాడతాడు. తన పప్పెట్ షోస్ లోని ఇప్పటిదాకా డంకన్ 2 చూశాడు. ఆ రెండింటికి కలిపి తనకి 2 కాయిన్స్ ఇస్తాడు. అండ్ దానితో పాటు తన షీల్డ్ కి కొత్త పెయింటింగ్ వేయమని చెప్పి డంకన్ టాన్జిల్ కి చెప్తాడు. అండ్ ఇక్కడే ఫస్ట్ టైం డంకన్ ఓన్ సిజిల్ బయటకు వస్తుంది. ఫాలిన్ స్టార్ అండ్ ఒక ఎల్మ్ ట్రీ కూడా దాని మీద పెయింట్ చేయమంటాడు. ఇదే డంకన్ ఓన్ సిజిల్ అవుతుంది. ఈ మొత్తం కాన్వర్సేషన్లోని ఎగ్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ చాలా ఫన్నీగా ఉంటాయి. డంకన్ టాన్జిల్తో మాట్లాడుతున్నప్పుడు సిగ్గుపడుతున్నట్టు షైగా ఫీల్ అవుతున్నట్టు ఎగ్ గమనిస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ బయటకు వచ్చినప్పుడు కూడా డంకన్ ఎగ్తోని అలానే మాట్లాడతాడు. అండ్ ఇక్కడ ఫస్ట్ టైం ఎగ్ తనలో ఉన్న ఇన్సెక్యూరిటీస్ గురించి డంకన్ దగ్గర మాట్లాడతాడు. నేను కూడా ఒక నైట్ అవ్వగలనా అని చెప్పి డంకన్ అడుగుతాడు. డంకన్ దానికి ఖచ్చితంగా అవుతావు అని చెప్తాడు. కానీ నేను పిరికివాడిని అని చెప్పి ఎగ్ ఒప్పుకుంటాడు. దానికి డంకన్ నన్ను కూడా చాలా మంది స్టూపిడ్ అన్నారని చెప్పి ఎగ్తో అంటాడు. అండ్ ఇక్కడ ఏదో డంకన్ మోటివేట్ చేస్తున్నాడని ఎగ్ ఫీల్ అయ్యే లోపే డంకన్ సైలెంట్ అయిపోతాడు. ఈ సిరీస్ లోని కేవలం డంకన్నే కాదు ఎగ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఇక్కడ స్టార్ట్ అయ్యి వాళ్ళ లైఫ్ లోని ఒక పీక్ లెవెల్లోకి వెళ్తారు. తర్వాత లైనల్ బెరాథియన్ డంకన్ ని తన టీం వైపు టగ్ ఆఫ్ వార్ ఆడడానికి రమ్మంటాడు. డంకన్ లాస్ట్ లో ఉంటే ఇక్కడ ఎగ్ ఏమో ముందు ఉంటాడు. అండ్ ఈ సీన్ లాస్ట్ లోని డంకన్ వెనక లాగుతున్నప్పుడు చూడండి ఎగ్ కంప్లీట్ గా తాడుని పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. అండ్ ఈ సీన్ ఇంకా కొంచెం ఫన్నీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోయినట్టు అనిపించింది. తర్వాత డంకన్ ఆర్మర్స్ని తయారు చేసే ఒక బ్లాక్ స్మిత్ దగ్గరికి వెళ్తాడు. ఇతని పేరు స్టీలీ పేట్. ఇతను ఒక డ్రాఫ్ అనమాట. అండ్ చూడండి ఇతని గెడ్డం కూడా ఒక డ్రాఫ్కు ఉన్నట్టు ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ డంకన్ తన ఆర్మర్ కొనడానికి డబ్బులు ఉండవు. అండ్ అంతేకాకుండా డంకన్ అందరికంటే కొంచెం బలంగా ఎత్తుగా ఉంటాడు కాబట్టి తన కోసం స్పెషల్గా ఒక ఆర్మర్ చేయాల్సి వస్తుంది. అండ్ దీనికోసం డంకన్ దాని దగ్గరున్న స్వీట్ వుడ్ అనే హార్ట్స్ని అమ్మేయాల్సి వస్తుంది. తర్వాత ఇక్కడ అసలైన సీన్ స్టార్ట్ అవుతుంది. జాయ్ స్టింగ్స్ టోర్నమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మొత్తం 10 మెంబర్స్ ఉంటారు. అండ్ వీళ్ళందరినీ చూస్తూ ఈ టోర్నీకి అటెండ్ అయిన హౌస్ టార్గెరియన్ ఫ్యామిలీ కూడా ఉంటుంది. అండ్ వీళ్ళలోని జనాల మధ్యలోని డంకన్ ఎగ్ కూడా చూస్తారు. సో ఈ జాయ్ స్టింగ్స్ ఎలా వర్క్ అయితే అంటే మొత్తం ఇందులో 10 మెంబర్స్ ఉంటారు. అందులోని 5 ఆపోనెంట్స్ ఉంటారు. అందులోని లార్డ్ యాష్వర్డ్ కొడుకులు 2 ఉంటారు, రాబర్ట్ యాష్వర్డ్ అండ్ ఆండ్రూ యాష్వర్డ్. రాబర్ట్ యాష్వర్డ్ ఏమో లైనల్ బెరాథియన్కి ఆపోనెంట్ అయితే ఆండ్రూ యాష్వర్డ్ టైబోల్ట్ లానిస్టర్ని ఎంచుకుంటాడు. ఇంకా వాలర్ ఏమో అబెల్లర్ హైటోవర్ని, డేమన్ లానిస్టర్ ఏమో లార్డ్ లియో టైరెల్ని, ఇంకా లార్డ్ మెడ్గర్ టాలీ ఏమో హంఫ్రే హార్డింగ్ని ఎంచుకుంటారు. సో వీళ్ళే ప్రస్తుతానికి ఈ టోర్నమెంట్లోని పార్టిసిపేట్ చేసింది. ఈ జాయ్ స్టింగ్ చూసిన తర్వాత డంకన్కి అలానే ఎగ్కి ఇద్దరికి భయం వేస్తుంది. లోపల వాళ్ళలోని ఇన్సెక్యూరిటీస్ బయటపడతాయి. డంకన్కి అయితే నేను ఇలాంటి గ్రౌండ్లోని రేపొద్దున్న లంచెస్ పట్టుకొని పోరాడాలంటే తనకి ఫస్ట్ టైం కాబట్టి చాలా భయం వేస్తుంది. తర్వాత సీన్లోని డంకన్ ఎగ్తోని మాట్లాడతాడు. సార్ యార్లన్ పెనిట్రీ అందరి దగ్గర పనిచేసినా సరే ఎవరికి గుర్తులేడు. టోర్నమెంట్లో పాల్గొన్నా సరే ఏ టోర్నమెంట్లోనూ తను గెలవలేదు. సో తను బతికినా సరే ఎవరు గుర్తుపెట్టుకోలేదు. ఎందుకంటే యార్లన్ ఆఫ్ పెనిట్రీలోని చాలా ఫ్లాస్ ఉన్నాయి. ఎక్కువగా తన హ్యాపీనెస్ కోసం బ్రాతోల్స్కి వెళ్తూ తన లైఫ్ని సింపుల్గా గడిపేశాడు. అయినా సరే డంకన్కి ఒక నైట్ ఎలా ఉన్నాడో క్లియర్గా నేర్పిస్తాడు. ఒక ట్రూ నైట్ చేయవలసిన పని యార్లన్ చాలా పర్ఫెక్ట్గా చేసి చూపిస్తాడు. ఈరోజు డంకన్ ఇలా ఉన్నాడంటే దానికి యార్లన్ ఆఫ్ పెనిట్రీనే కారణం. సో అది గుర్తుపెట్టుకొని డంకన్ ఈ టోర్నీలోని ధైర్యంగా పాల్గొనాలి అనుకుంటాడు. తనేంటో నిరూపించాలి అనుకుంటాడు. యార్లన్ పెనిట్రీ లాగా డంకన్ పేరుని కూడా మర్చిపోకుండా చేద్దామని అనుకుంటాను. కానీ మార్నింగ్ అయ్యేసరికి ప్రశాంతంగా డంక్ పడుకుంటే ఎగ్ మాత్రం అలానే డంక్ వైపు చూస్తూనే ఉంటాడు. ఈ టోర్నీ వీళ్ళిద్దరికి కూడా చాలా ఇంపార్టెంట్. డంక్ గెలవాలంటే ఎగ్ కూడా తన స్క్వైర్గా డంక్కి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. జాయ్ స్టింగ్లోని లెన్సెస్ని కరెక్ట్ టైంకి ఇవ్వడం ఇవన్నీ ఎగ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఎగ్కి మాత్రం అవేవి రావు. సో డంక్ని పక్కన పెట్టేసి తన హార్స్ అయిన థండర్ని తీసుకుని వెళ్తాడు.
యాక్చువల్గా ఈ థండర్ అనే హార్స్ని వార్ హార్స్ అని అంటారు. ఎక్కువగా యాలన్ పెనిట్రీ జాయిస్టింగ్ లోని ఈ హార్స్ ని వాడతాడు. ఇప్పుడు దాకా డంకెన్ ఈ హార్స్ ని రైడ్ చేయలేదు, తను జాయిస్టింగ్ లో కూడా పాల్గొనలేదు. సో ఫస్ట్ తన హార్స్ని మచ్చిక చేసుకుందాం అని చెప్పి ఎగ్ ట్రై చేస్తాడు. దీని తర్వాత డంక్కి తెలియకుండా యాలన్ పెనిట్రీ సోడ్ని ఎగ్ తీసుకెళ్తాడు. అండ్ తను సోడ్ తీస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ వెనకాల డంక్ పడుకొని ఉంటాడు. అండ్ ఇక్కడ ఎగ్ ఫస్ట్ టైం తన ఫాదర్ గురించి మాట్లాడతాడు. తన ఫాదర్ కి హార్సెస్ అంటే ఇష్టం ఉండవు, నువ్వు ఎప్పుడూ హార్సెస్ తోని మాట్లాడకూడదు అని చెప్పి ఎగ్కి చెప్పానని చెప్పి ఎగ్ అంటాడు. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్ గా తన ఫాదర్ చెప్పిన దానికి ఆపోజిట్ లో చేస్తాడు. యాక్చువల్ గా ఎగ్ ఫాదర్ అయిన మేకార్ కి హార్స్ ని ట్రైన్ చేసి దాంతో మాట్లాడి దాన్ని మచ్చిక చేసుకునేంత పేషెన్స్ ఉండదు. తను అదే నేర్చుకుంటాడు అండ్ అదే వాళ్ళ పిల్లలకు కూడా చెప్తాడు. బట్ ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే ఎగ్ మాట్లాడుతున్నప్పుడు థండర్ తన మాటలకి రెస్పాండ్ అవుతుంది. ఈ హార్స్ని చూసినప్పుడు నాకు ట్యాంగ్లెండ్ అని చెప్పి ఒక యానిమేటెడ్ మూవీ ఉంటుంది. సేమ్ అందులో ఉన్న హార్స్కి హీరోకి కూడా ఇలాంటి ఒక రిలేషన్ ఉంటుంది. సో ఎగ్ తన హార్స్ని అలానే లెన్సెస్ని సోడ్ని డంకన్కి ఎలా ఇవ్వాలో కంప్లీట్గా ట్రైన్ అవుతాడు. అండ్ ఇలా ట్రైన్ అవుతున్నప్పుడే ఇక్కడికి మనకు ఒక కొత్త క్యారెక్టర్ కనిపిస్తుంది. సో ఇతని నేము రాబిన్ రాస్లింగ్. ఇతన్ని సరిగ్గా గమనిస్తే మీరు కాళ్ళకి చెప్పులు ఉండవు, చేతిలో ఉన్న ఒక మంత్రదండం లాగా ఉంటుంది అండ్ ఒక ఐ కూడా ఉండదు. చూడడానికి కంప్లీట్ ఒక విజర్డ్ లాగా ఉంటాడు. బట్ ఇక్కడ ఎగ్ చెప్పేది ఏంటంటే సర్ రాబిన్ రాస్లింగ్ అంటే ఇతను ఒక నైట్ అనమాట. అండ్ ఇక్కడ చెప్పగానే ఫ్లాష్ బ్యాక్ సీన్ ప్లే అవుతుంది. రాబిన్ జాయిస్టింగ్ చేస్తున్నప్పుడు తన ఐని పోగొట్టుకుంటాడు. యాక్చువల్గా ఈ లెన్సెస్ అనేవి చెక్కతో చేసినవి. సో అవి పగిలినప్పుడు వాటి నుంచి వచ్చేవి చాలా డేంజరస్గా ఉంటాయి. అందులోంచి ఒకటి రాబిన్ కళ్ళలను గుచ్చుకుంటుంది. యాక్చువల్గా టోర్నీ ఆఫ్ యాష్వర్డ్ జరగడానికి 5 years ముందు ఇది జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ రాబిన్ రాస్లింగ్ పోరాడేది లియో టైరల్ తోని. ఈ రాస్లింగ్ అనే హౌస్ కూడా రీచ్ కి చెందింది. అండ్ ఇక్కడ ఎగ్కి రాబిన్ రాస్లింగ్ కూడా తెలుసు. తన కంప్లీట్ గా హిస్టరీ గురించి నైట్స్ గురించి తెలుసుకున్నాడు. అండ్ ఇక్కడ ఎగ్ రాస్లింగ్ తో మాట్లాడేటప్పుడు యు ఆర్ ది మ్యాడెస్ట్ నైట్ ఇన్ ది 7 kingdoms అని అంటాడు. దానికి రిప్లైగా రాబిన్ వీఆర్ ఏ వెసల్ ఫ్రమ్ ది వారియర్ అని అంటాడు. ఈ వారియర్ అనేవాడు ఫెయిత్ ఆఫ్ 7 అని చెప్పి 7 gods ఉంటారు. వెస్టర్స్ లోని ఇదే డామినేటెడ్ రిలీజన్ అనమాట. ఆ 7 gods లోని ఒకడే వారియర్ అనమాట. రాబిన్ రాస్లింగ్ క్యారెక్టర్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంట్రడ్యూస్ చేశారు. ఈ క్యారెక్టర్ ని ఇంకా రాబోయే ఎపిసోడ్ లో మనం ఖచ్చితంగా చూస్తాం. ఇదంతా అయిపోయిన తర్వాత ఎగ్ తిరిగి మళ్ళీ డంకన్ దగ్గరికి వెళ్తాడు. డంకన్ ఇక్కడ తన బట్టల్ని కుడుతూ ఉంటాడు. ఫస్ట్ ఎగ్ అక్కడికి వెళ్ళిన తర్వాత డంకన్ ఏం చేస్తున్నాడో క్యూరియస్ గా చూస్తాడు. ఎగ్కి అదేంటో తెలియదు. అలా అని చెప్పి నోబుల్ మెన్ అందరికీ తెలియదంటే అది నిజం కాదు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోని సాన్సాకి కొట్టడం తెలుసు. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లోని హెలైనా టార్గెరియన్ కూడా కొడుతుంది. సో ఎగ్ చేయవలసిన పని డంక్ చేస్తున్నాడు. ఎగ్ అది రాదు కాబట్టి డంక్ ఎగ్కి నేర్పించడానికి ట్రై చేస్తాడు. బట్ ఇక్కడ డంకన్ ఎగ్ తోని చాలా సీరియస్ గా మాట్లాడతాడు. మేబీ తనకు చెప్పకుండా ట్రైనింగ్ వెళ్ళినందుకు డంకన్ కి కోపం వచ్చినట్టుంది. తర్వాత ఎగ్ ఒక ఇంట్రెస్టింగ్ సాంగ్ పాడతాడు. ఇది బ్లాక్ ఫైర్ రెబెలియన్ గురించి. వాళ్ళ ఫాదర్ అయిన బెయిలర్ మేకర్ వీళ్ళిద్దరూ డేరోన్ కి ఫస్ట్ బోర్న్ సన్స్ అనమాట. బట్ వీళ్ళు కాకుండా డేమన్ బ్లాక్ ఫైర్ అని ఒకడు ఉంటాడు. ఇతను ఎయిగోన్ ది 4th కి బాస్టెడ్ సన్ అనమాట. అతనే ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబెలియన్ స్టార్ట్ చేస్తాడు. అండ్ ఈ బ్లాక్ ఫైర్ రెబెలియన్ రెడ్ క్రాస్ ఫీల్డ్ దగ్గర ఎండ్ అవుతుంది. ఆ బ్యాటిల్ వల్ల ఆ ప్రదేశం మొత్తం రెడ్ కలర్ లో మారిందని చెప్పి ఇక్కడ ఎగ్ అంటున్నాడు. ఈ బ్లాక్ ఫైర్ రెబెలియన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే క్లియర్ గా ఒక వీడియో చేశాను, అది చూడండి. అండ్ ఈ సాంగ్ పాడుతున్నంత సేపు డంక్ అక్కడ వామిటింగ్ చేసుకుంటూ ఉంటాడు. ఈ వామిటింగ్స్ అన్ని డంక్ ఏదో తినడం వల్ల వచ్చినవి కాదు. యాక్చువల్గా ఈ రోజు తను జాయిస్టింగ్లో పాల్గొంటున్నాడు కాబట్టి యాంగ్జైటీ వల్ల వచ్చినవి. తన వామిటింగ్స్ అన్ని అయిన తర్వాత ఎగ్ దగ్గరికి వచ్చి తన ఆర్మర్ని రెడీ చేయమంటాడు. యాక్చువల్గా డంకన్ దగ్గర ఆర్మర్ లేదు. అండ్ ఇక్కడే ఎగ్ డంకన్కి చెప్తాడు, ఈరోజు కేవలం హైబోర్ నైట్స్ మాత్రమే జాయిస్టింగ్ చేస్తారు అని చెప్పి. తర్వాత వీళ్ళిద్దరూ బ్రేక్ఫాస్ట్ కొనడానికి మార్కెట్కి వెళ్తారు. డంక్ ఏమో బాత్ యొక్క గుడ్లు కొనడానికి వెళ్తాడు. బట్ అక్కడ అమ్మే మర్చెంట్కి మాత్రం అది అర్థం కాదు. యాక్చువల్గా వెస్ట్రోస్లోని చాలా ఏరియాస్ ఉన్నాయి, బట్ అందరూ ఒకటే లాంగ్వేజ్ని వాడతారు. మేబీ ఇతను వెస్ట్రోస్కి చెందినవాడు కాకపోవచ్చు. అందుకే ఇక్కడ డంకెన్ సైగలు చేస్తూ చెప్తున్నాడు. అండ్ ఇక్కడ మోర్ ఇంపార్టెంట్లీ డంక్ ఆ బాత్ని కాపాడడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకంటే ఆ మర్చెంట్ మాంసం అనుకొని దాన్ని చంపైపోతున్నాడు. కానీ ఎలాగోలాగా అక్కడ డంకెన్ ఎగ్స్ని తీసుకుంటాడు. బట్ ఈ ఎగ్స్ ని తీసుకునేటప్పుడు టాన్సెల్ చూస్తుంది. టాన్సెల్ కనిపించినప్పుడల్లా డంకన్ ని ఒక క్యూరియస్ ఎక్స్ప్రెషన్స్ తోని చూస్తుంది. సో తనతో ఎలాగన్నా మాట్లాడడానికి డంకన్ ఇక్కడ ట్రై చేస్తాడు. బట్ అవన్నీ ఇగ్నోర్ చేసి మీ షీల్డ్ ఈరోజు ఈవినింగ్ రెడీ అయిపోతుందని చెప్పి డంకన్కి సమాధానం ఇస్తుంది.
అండ్ ఇక్కడ డంకన్ తను ఇగ్నోర్ చేసినందుకు ఒక నార్మల్ యావరేజ్ అబ్బాయి ఎలా ఫీల్ అవుతాడో సేమ్ అలానే ఫీల్ అవుతాడు. ఇదంతా ఎగ్ చూస్తూనే ఉంటాడు. అండ్ ఇక్కడ చూడండి ఎగ్ చేతిలోని పెద్ద బ్రెడ్ ఉంటుంది. సో ఇక్కడ డంకన్ ఎగ్స్ తీసుకురావడానికి వెళ్తే ఎగ్ ఏమో బ్రెడ్ తీసుకురావడానికి వెళ్ళాడు. ఇద్దరు కలిసి బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని తింటారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ బుక్స్ లోని జోర్జ్ ఆర్ ఆర్ మార్టిన్ వాళ్ళు తినే ఫుడ్ గురించి చాలా డిస్క్రిప్షన్స్ రాశారు. అండ్ ఇక్కడ వాళ్ళు ఎలా తయారు చేసుకుంటున్నారో చూపించారు. ఈ కంప్లీట్ సీన్ లోని ఎగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉంటాడు. మేబీ తన లైఫ్లోని ఇలాంటిది ఎప్పుడు తినుండకపోవచ్చు. తర్వాత ఒక జాయిస్టింగ్ సీన్ జరుగుతుంది. హంఫ్రే హార్డింగ్ అండ్ హంఫ్రే బూస్బెర్రీకి మధ్యలో ఇది జరుగుతుందన్నమాట. బుక్స్లోని వీళ్ళు చాలా సార్లు పోరాడతారు. అండ్ కింద చూడండి చాలా లెన్సెస్ విరిగిపోయి ఉంటాయి. బట్ ఇక్కడ మాత్రం మనకి ఒక్కటే చూపిస్తారు. తర్వాత ఆండ్రూ యాష్వర్డ్ అండ్ స్టోక్వర్త్కి చెందిన ఒక నైట్తోని జాయిస్టింగ్ జరుగుతుంది. ఇక్కడ చూడండి హౌస్ స్టోక్వర్త్ చెందిన నైట్ రెడీగా ఉంటుంది. తన దగ్గర పనిచేసే స్క్వైర్ ఇంకా తనకి లెన్సెస్ ఇవ్వలేదు. అయినా సరే ఆండ్రూ తన మీద అటాక్ చేస్తాడు. ఈ టోర్ని చూస్తూ డంకన్ ఎగ్ ఒకరినొకరు ఇమిటేట్ చేసుకునే సీన్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. ఇలాంటి సీన్స్తోనే మెల్లమెల్లగా వీళ్ళిద్దరి మధ్య కూడా ఎంత క్లోజ్నెస్ ఉందో చూపిస్తున్నారు. తర్వాత ఎగ్ అండ్ డంకన్ ఇద్దరు టెంట్స్కి బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ చూడండి కలర్ఫుల్ టెంట్స్. యాక్చువల్గా బుక్లోని యాష్వర్డ్ టోర్నమెంట్ చాలా కలర్ఫుల్ టెంట్స్ మధ్యలోనే జరుగుతుంది. ఈ టీవీ షోలోని బుక్లో డిస్క్రైబ్ చేసినంతగా టెంట్స్ ఇక్కడ కనబడట్లేదు. వీటన్నిటిని చూస్తూ ఎగ్ ఒక సింపుల్ నార్మల్ లైఫ్ని గడపాలి అనుకుంటాడు. సొంతగా కొంత ల్యాండ్ తీసుకొని కొన్ని హార్సెస్తోని ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అనుకుంటాడు. యాక్చువల్గా డంకన్కి ఏమో ఒక నోబుల్ మ్యాన్లా బతకాలి అని ఉంటుంది. సో ఇక్కడ ఇద్దరి మైండ్ సెట్ చాలా కాంట్రాస్ట్గా ఉన్నాయి. వీటన్నిటి తర్వాత ఎగ్ డంకన్ని ఒక మాట అడుగుతాడు. ఇలా ఎగ్ మాట్లాడుతున్నప్పుడే డంకన్ ఎగ్ వైపు ఒక 2 seconds చూస్తాడు. తర్వాత ఎగ్ని పొగుడుతాడు. నువ్వు మైండ్ పెట్టి పనిచేస్తే ఏదన్నా సాధిస్తావని చెప్పి ఎగ్తో అంటాడు. సరిగ్గా అప్పుడే ఎగ్ ఈ టోర్నమెంట్ ఒకవేళ మీరు విన్ అయితే నేను మీ దగ్గరే స్క్వేర్గా కంటిన్యూ అవ్వచ్చా అని చెప్పి డంకన్ కూడా సరే అనే లోపు గేమ్స్ మాస్టర్ వచ్చి డంకన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళిద్దరూ ఒక చోటుకు వెళ్ళి సీక్రెట్గా మాట్లాడుకుంటారు. సో ఇక్కడ ఫ్లమ్మర్ అడిగేది ఏంటంటే డంకన్ని లార్డ్ యాష్వర్డ్ కొడుకైన ఆండ్రూ యాష్వర్డ్తోని జాయిస్టింగ్ చేయమంటాడు. ఇలా ఫ్లమ్మర్ డంకన్కి చెప్పడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యాష్వర్డ్ టోర్నీని లార్డ్ యాష్వర్డే తన కూతురు బర్త్డే పార్టీకి సెలబ్రేట్ చేయడానికి ఇక్కడ నిర్వహిస్తున్నాడు. సో కంప్లీట్గా ఇది జరపడానికి రైట్స్ వాళ్ళకే ఉంటాయి. అండ్ చాలా మంది ఎవరు గెలుస్తారో బెట్స్ వేస్తారు. అందులోని కొన్నిటిని వీళ్ళు కావాలని మ్యానిపులేట్ చేసి డబ్బు సంపాదిద్దాం అనుకుంటున్నారు. ఇది లార్డ్ యాష్వర్డ్ ఐడియా అన్నమాట. సో ఇక్కడ ప్లమ్మర్ అందుకే డంకన్తో మాట్లాడడానికి వస్తాడు. డంకన్ ఎవరో ఏంటో అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు. సో ఒకవేళ డంకన్కి కానీ లార్డ్ యాష్వర్డ్ కొడుకైన ఆండ్రూ యాష్వర్డ్కి జరిగితే వీళ్ళిద్దరిలోనే ఆండ్రూ యాష్వర్డ్ అందరికీ తెలుసు కాబట్టి అందరూ బెట్ తన మీద వేస్తారు. కానీ లార్డ్ యాష్వర్డ్ మాత్రం సీక్రెట్గా డంకన్ మీద ఎక్కువ బెట్ వేసి ఆండ్రూని ఓడిపోయేలా చేసి డబ్బు సంపాదిస్తారు. ఇదంతా డంకన్కి అర్థమైనా కానీ తను గెలిస్తే ఆనరబుల్గానే గెలవాలి అనుకుంటాడు. బట్ తన దగ్గర మనీ ఉండదు. సో ఫ్లమ్మర్ ఆలోచించమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈలోపు ఒక సౌండ్ వినిపిస్తుంది. జాయిస్టింగ్లోని ఆరియోన్ టార్గేరియన్ వస్తాడు. అండ్ ఇతను ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చూడండి ఆరియోన్ టార్గేరియన్ బ్రైట్ ఫ్లేమ్ అని అంటారు. ఆరియోన్ తన్ని డ్రాగన్గా ఊహించుకుంటాడు. బుక్లోని తన నిక్ నేమ్ కూడా అందరూ బ్రైట్ ఫ్లేమ్ అనే పెడతారు. సో ఇక్కడ ఆరియోన్ ఆర్మర్ చూడండి బ్లాక్ కలర్లోని హౌస్ ఆఫ్ ది డ్రాగన్లోని డేమన్ టార్గేరియన్ పెట్టుకున్నట్టుగా ఉంటుంది. అండ్ తన హెల్మెట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇతను గ్రౌండ్లోకి రాగానే బెయిలర్ టార్గేరియన్ వైపు చూస్తాడు. అండ్ బెయిలర్ పక్కన చూడండి ఒక సీట్ ఎంటీగా ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా ఆరియోన్ వాళ్ళ ఫాదర్ అయిన మేకర్ ఉండాలి. బట్ మేకర్ ఈ టోర్నమెంట్కి రాడనమాట. తన పిల్లల్ని వెతుక్కుంటూ యాష్వర్డ్ నుంచి బయలుదేరుతాడు. సో ఆరియోన్ వచ్చి ఇక్కడ వాలర్ ముందు నిల్చుంటాడు. యాక్చువల్గా వాలర్ తన్నే చూస్ చేసుకుంటున్నాడని అనుకుంటాడు. కానీ ఆరియోన్ మాత్రం టార్గేరియన్స్ని స్కిప్ చేస్తాడు. ఎందుకంటే ఆబ్వియస్గా ఈ టోర్నీలోని టార్గేరియన్స్ హై లెవెల్లో ఉండాలి అని ట్రై చేస్తాడు. సో తన బదులు లార్డ్ హంఫ్రే హార్డింగ్ని ఎంచుకుంటాడు. యాక్చువల్గా ఈ టోర్నీలో వచ్చిన అందరి నైట్స్లోనూ హంఫ్రే హార్డింగే జాయిస్టింగ్లోని చాలా సక్సెస్ఫుల్ నైట్. అతన్ని కానీ ఓడిస్తే ఆరియోన్కి ఖచ్చితంగా మంచి పేరు వస్తుందని చెప్పి అతన్ని చూస్ చేసుకుంటాడు. బట్ ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు జాయిస్టింగ్ చేసేటప్పుడు ఆరియోన్ హంఫ్రే హార్డింగ్ మీద చీట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కావాలనే ఇంటెన్షనల్ గా తన హార్స్ మీద అటాక్ చేస్తాడు. హంఫ్రే హార్డింగ్ పడిపోగానే కామన్ పీపుల్ అందరూ ఆరియోన్ మీద అటాక్ చేయడానికి వస్తారు. బట్ తన కింగ్స్ గార్డ్స్ చూడండి వెంటనే అలర్ట్ అవుతారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మొత్తం ఈ టోర్నీకి 3 కింగ్స్ గార్డ్స్ వస్తే ఇక్కడ ఇద్దరే ఉన్నారు. ఇంకొక కింగ్స్ గార్డ్ అంటే డోనల్ డస్కండేల్ని
మేకర్ తనతో పాటు కొడుకుల్ని వెతకడానికి తీసుకెళ్తాడు. అండ్ ఇది చూసిన తర్వాత ఎగ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. ఏదో అక్కడ జరగరాంది జరిగిందని కాదు, ఆ విజువల్ని చూసేంత ధైర్యం ఉన్నా సరే ఆరియోన్ అలా చేసినందుకు ఎగ్కి నచ్చదు. అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటాడు. డంక్ తనని బయటికి తీసుకెళ్ళి కొంచెం ధైర్యం చెప్పడానికి ట్రై చేస్తాడు. తర్వాత ఆలిస్ అని ఒక క్రిపిల్డ్ గర్ల్ గురించి ఒక సాంగ్ ఇక్కడ లైనోల్ బెరాతియన్ పాడతాడు. అండ్ ఈ సాంగ్ మీనింగ్ అంతా చాలా వియర్డ్గా ఉంటుంది. బట్ ఎగ్ మాత్రం ఇంత చెత్తలో కూడా ఒక మంచి విషయాన్ని పట్టుకుంటాడు. తన నేమ్, తన ఐడెంటిటీ ఇక్కడ మ్యాటర్ కాదు, తన అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తుంది, అదే మ్యాటర్ అని చెప్పి ఎగ్ అంటాడు. సో హిస్టరీ కూడా మనం చేసిన పనిని గుర్తుపెట్టుకుంటుంది తప్ప ఐడెంటిటీ, నోబుల్ ఫ్యామిలీ ఇవేవి మ్యాటర్ కాదు అని అంటాడు. దీని తర్వాత డంకెన్ ఫ్లీ బాటంలోని తన లైఫ్ గురించి మాట్లాడతాడు. నేను ర్యాట్స్ని పట్టుకొని అమ్మేవాడిని అని చెప్పి ఎగ్తో అంటాడు. యాక్చువల్గా ఆర్లన్ పెన్నిట్రీ కూడా డంకెన్ని చూసింది ఇలాంటి ఒక ర్యాట్స్ని పట్టుకుంటున్నప్పుడే. తర్వాత డంకెన్కి ఇక్కడ ఫ్లమ్మర్ కనిపిస్తాడు. అండ్ ఈ పక్కనే చూడండి లార్డ్ యాష్వర్డ్ కూడా అక్కడ కూర్చొని ఉంటాడు. వీళ్ళ చేతిలోని పేపర్స్ ఉంటాయి. మేబీ టోర్నీకి సంబంధించిన లిస్ట్ని ప్రిపేర్ చేస్తున్నట్టున్నారు. ఫ్లమ్మర్ నేను చెప్పింది ఏం చేసావు అన్నట్టు డంకెన్ వైపు చూస్తాడు. ఆబ్వియస్గా తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ చూస్తుంటే తను చెప్పింది నచ్చినట్లేదు. సో సైలెంట్గా అక్కడి నుంచి వచ్చేస్తాడు. అండ్ ఇక్కడ ఎపిసోడ్లోనే ఒక ఇంట్రెస్టింగ్ సీన్ వస్తుంది. ఒక విచ్ వచ్చి డంకెన్తోని మాట్లాడుతుంది. డంకన్కి తను చూడగానే అర్థమైపోతుంది, ఏదో ఒక సోది చెప్తుంది, ఖచ్చితంగా అవి నిజం అవ్వు అని చెప్పి. సో ఇక్కడ తను డంక్కి ఏం చెప్తుందంటే, నువ్వు చాలా రిచర్ మ్యాన్ అవుతావు. ఎంత రిచ్ అంటే వెస్ట్రోస్లోనే రిచెస్ట్ మ్యాన్ లానిస్టర్, సో వాళ్ళకంటే రిచ్ అవుతావు అని చెప్పి డంక్తో అంటుంది. అది విన్న తర్వాత డంక్ నవ్వుతాడు. ఇప్పుడు ఎగ్ని చూసి చెప్పమంటాడు. ఎగ్ని నువ్వు కింగ్ అవుతావు అండ్ నువ్వు చనిపోయేది ఫైర్లోని, నీకు తెలిసిన వాళ్ళందరూ కూడా అక్కడే చనిపోతారు అని చెప్పి ఎగ్తోని చెప్తుంది. అండ్ ఇది సమ్మర్ హాల్ అనే ఒక ఈవెంట్ని చెప్తుంది అనమాట. ఈ బుక్స్ అండ్ ఈ డంకెన్ ఎగ్ స్టోరీ ఎండ్ అయ్యేది కూడా అక్కడే. సో మీరు కనుక ఆ స్టోరీ గురించి తెలుసుకోవాలంటే ట్రాజడీ ఆఫ్ సమ్మర్ హాల్ మీద కూడా ఒక వీడియో చేశాను, అది చూడండి. డంక్ దాన్ని సీరియస్గా తీసుకోపోయినా సరే ఎగ్ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాడు. ఎందుకంటే ఒక టార్గెరియన్ అని చెప్పి ఎగ్కి తెలుసు కాబట్టి. ఈ డ్రీమ్స్ అండ్ విజన్స్ ఎప్పుడూ వాళ్ళని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. సరిగ్గా ఇప్పుడే రైమండ్ పాస్వే వచ్చి డంక్ని తీసుకెళ్తాడు. కానీ ఎగ్ మాత్రం నేను పప్పెట్ షో చూడడానికి వెళ్తాను అని అంటాడు. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. డంకన్ ఇక్కడి వరకు ఏం జరిగిందో, ఆండ్రూ యాష్వర్డ్ గురించి, తన టోర్నీలో ఎంచుకునే ఆపోనెంట్ గురించి రైమండ్ ఫాస్వేకి చెప్తాడు. రైమండ్ ఫాస్వే టార్గేరియన్స్ గురించి ఇక్కడే చాలా క్రూయల్గా మాట్లాడతాడు. టార్గేరియన్స్ ఎప్పుడు అలానే ఉంటారు అని చెప్పి డంకన్కి చెప్తాడు. అండ్ ఇక్కడే రైమండ్ డంకన్కి మేకర్ గురించి, తన సన్స్ గురించి చెప్తాడు. అండ్ ఇక్కడ రెండో సన్ అనగానే ఎగ్ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎందుకంటే ఇక్కడ పప్పెట్ షో చేస్తున్నప్పుడు సెర్విన్ అండ్ ది మిర్రర్ షీల్డ్ అని చెప్పి సేమ్ అదే స్టోరీని టాన్సెల్ మళ్ళీ చెప్తుంది. బట్ ఈసారి డ్రాగన్ మీద అటాక్ చేస్తున్నప్పుడు సరిగ్గా ఆరియోన్ వస్తాడు. ఆరియోన్ వచ్చి తన మీద ఎందుకు అటాక్ చేస్తాడంటే, యాక్చువల్గా డ్రాగన్ని అటాక్ చేయడం, చంపడం ఆరియోన్కి ఇష్టం ఉండదు. అందుకే టాన్సెల్ని అటాక్ చేస్తాడు. బట్ డంకెన్ వచ్చి మధ్యలోనే అడ్డుపడతాడు. డంకెన్ ఆరియోన్ని కొడతాడు. ఇక్కడ ఆల్మోస్ట్ డంకెన్కి ఉన్న పళ్ళన్ని ఎరగొట్టేసే లోపే ఎగ్ వచ్చి తన ట్రూ ఐడెంటిటీని రివీల్ చేస్తాడు. డంకెన్ని కాపాడతాడు. బట్ ఇక్కడ డంకెన్ మాత్రం చాలా షాక్లో ఉంటుంది. సో దీంట్లోంచి మెల్లగా ఫేడ్ అవుతూ డంకెన్ ఉన్న డంజన్స్ని చూపిస్తారు. యాక్చువల్గా ఇప్పుడు యాష్వర్డ్లోని టెన్స్లో లేడు. డంకెన్ ఇప్పుడు యాష్వర్డ్ కాసిల్లోనే ఉన్నాడు. డంకెన్ ఒక్కడే కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎన్ని రోజులు బట్టి ఉన్నాడో తెలియదు, కానీ ఒకటి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది, డంకెన్ చాలా ఆకలితో ఉన్నాడు. పక్కనే వర్షం పడుతున్నప్పుడు ఒక ర్యాట్ కనిపిస్తుంది. ఈ ర్యాట్స్ ని గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోను, హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లోని చాలా సార్లు చూపించారు. స్కిన్ చేంజెస్ ఎక్కువగా ఈ ర్యాట్స్ ని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. లారీ స్ట్రాంగ్ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లోని వాడినట్టుగా. బట్ ఇక్కడ మాత్రం ఈ ర్యాట్ చూడగానే డంకెన్ కి తినాలి అనిపిస్తుంది. బట్ అప్పుడే ఎగ్ వస్తాడు. టాన్సిల్ కాపాడిన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత డంకెన్ని డంజన్స్లో వేస్తారు. ఈ గ్యాప్లోని ఎగ్ వెళ్ళి బెయిలర్తోని అంతా జరిగింది చెప్తాడు. మేకర్ అప్పటికి యాష్వర్డ్లోని లేడు. ఆరియోన్ని కన్విన్స్ చేద్దామన్నా సరే ఆరియోన్ చెప్పిన మాటలు వినడు. సో మేబీ అందుకే ఎగ్ ప్రిన్స్ బెయిలర్ దగ్గరికి వెళ్ళుండొచ్చు. బెయిలర్ ఎగ్కి ఫస్ట్ నువ్వు అబద్ధం చెప్పినందుకు డంకెన్ వెళ్ళి క్షమాపణలు అడుగని చెప్తాడు. అందుకే ఎగ్ ఇక్కడ డంకెన్కి ఫుడ్ తీసుకొచ్చి డంకెన్తోని మాట్లాడడానికి వస్తాడు. బట్ డంకెన్ ఎగ్ మీద ఇంకా కోపంగానే ఉంటాడు. తన అబద్ధం చెప్పినందుకు డంకెన్ ఎగ్ ప్రిన్స్ అని తెలిసినా సరే మర్యాదగా అస్సలు మాట్లాడు. అండ్ ఇక్కడ ఫస్ట్ టైం ఎగ్ డంకెన్కి తన అసలు నేమ్ చెప్తాడు. తన అసలు నేమ్ ఎయిగోన్ టార్గెరియన్ అని చెప్తాడు. డంకెన్కి ప్రజెంట్ టార్గెరియన్ ఫ్యామిలీ గురించి క్లియర్గా తెలుసు, కానీ ఈ ఎగ్ అనే నేమ్ని తను ఇప్పటిదాకా వినలేదు. ఎందుకంటే తన ఫ్యామిలీలోని ఎయిగోన్ని అలా షార్ట్గా పిలుస్తారనమాట. అది డంకెన్కి తెలియదు.
అదే ఇక్కడ ఎగ్తో చెప్తాడు. ఎయిగోన్ అనే నేమ్ ఇవ్వగానే డంకన్ కి ఒకటే నేమ్ గుర్తొస్తుంది, ఎయిగోన్ ది కాంకరర్. టార్గేరియన్స్ కింగ్స్ లోని అతనే ఫస్ట్ కింగ్. వెస్టోస్ అంతా కంట్రోల్ చేసి టార్గేరియన్స్ ని తిరుగులేని ఫ్యామిలీగా వెస్టోస్ లో నిలబెడతాడు. సో అతను చనిపోయి 200 years అవుతున్నా సరే ఇంకా వెస్టోస్ పీపుల్ కి గుర్తున్నాడు. అండ్ ఇతని గురించి గేమ్ ఆఫ్ థ్రోన్స్ లోను, హౌస్ ఆఫ్ ది డ్రాగన్ లో కూడా చాలా సార్లు మాట్లాడతారు. అన్ని అనుకున్నట్టు జరిగితే ఇంకొక 2-3 years లోని ఎయిగోన్ ని మనం థియేటర్స్ లోని చూడొచ్చు. తర్వాత డంకన్ ఎంతమంది ఎయిగోన్స్ ఇప్పటిదాకా కింగ్ అయ్యారు అని చెప్పి ఎగ్ని అడుగుతాడు. ఎగ్ మొత్తం 4 ఎయిగోన్స్ అని అంటాడు. టార్గెరియన్ ఫ్యామిలీలోని ఫస్ట్ కింగ్ అయింది ఎయిగోన్ ది కాంకరర్. ఇతని తర్వాత ఇతని నేమ్తోని విసేరిస్ అండ్ అలిసెంట్ కొడుకైన ఎయిగోన్ ది సెకండ్ ని కింగ్ అని చేస్తారు. అప్పుడు టార్గెరియన్స్ రూల్స్ చాలా పవర్ఫుల్ గా ఉండేది, ఎక్కువ డ్రాగన్స్ ఉండేవి, చాలా పెద్ద డ్రాగన్స్ ఉండేవి. ఎయిగోన్ నేమ్ ని పెట్టి అండ్ అతని సోడైన బ్లాక్ ఫైర్ ని ఎయిగోన్ చేతిలో పెడతారు. ఎయిగోన్ ది సెకండ్ తర్వాత రెనర్ అండ్ డేమన్ కొడుకైన ఎయిగోన్ ది థర్డ్ కింగ్ అవుతారు. ఇతని రూలింగ్ లోనే టార్గెరియన్స్ దగ్గర ఉన్న లాస్ట్ డ్రాగన్ చనిపోతుంది. యాక్చువల్ గా ఇతని గురించి కూడా చాలా పెద్ద స్టోరీ బుక్ లో ఉంది. ఇప్పటి వరకు వెస్టోస్ ని రూల్ చేసిన సాడెస్ట్ కింగ్ ఎయిగోన్ ది థర్డ్. హౌస్ ఆఫ్ ది డ్రాగన్ 4 seasons తోనే కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇతని స్టోరీని మనం చూడలేకపోవచ్చు. మీకు కనుక తెలుసుకోవాలనుకుంటే ఎయిగోన్ థర్డ్ స్టోరీ అని చెప్పి కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తాను. తిన తర్వాత ఎయిగోన్ ది ఫోర్త్ కింగ్ అవుతాడు. ఇతన్ని అందరూ ఎయిగోన్ ది అన్వర్తి అని అంటారు. ముఖ్యంగా తిన వల్లే బ్లాక్ ఫైర్ రెబెలియన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఎగ్ నేమ్ కూడా ఎయిగోనే. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో జాన్ స్నో నేమ్ కూడా ఎయిగోన్ టార్గేరియనే. బుక్స్ లోని వీళ్ళే కాకుండా ఇంకా చాలా మంది ఎయిగోన్స్ ఉన్నారు, బట్ కింగ్ అయింది మాత్రం వీళ్ళే. సో ఇప్పుడు డంకెన్ క్లియర్గా ఎగ్ని అడుగుతాడు, అసలు ఎందుకు ఇలా చేసావని చెప్పి. ఒక నార్మల్ హెచ్-నైట్ని ఫోన్లు చేద్దాం అనుకున్నావా అని చెప్పి ఎగ్ని అడుగుతాడు. ఎగ్ ఇక్కడ ఒక్కొక్క నిజం చెప్పడానికి ట్రై చేస్తాడు. యాక్చువల్గా టార్గెరియన్ ఫ్యామిలీ యాష్ఫోర్డ్ టోర్నీకి బయలుదేరినప్పుడు ఎగ్ ఏమో తన బ్రదర్ అయిన డేరోన్కి స్క్వైర్గా ఉండేవాడు. కానీ డేరోన్కి తన ఫాదర్ అయిన మేకార్కి చాలా ఇష్యూస్ ఉండే. వాళ్ళ ఫాదర్ బలవంతం చేయడం వల్లే తను ఇక్కడికి రావాల్సి వస్తుందన్నమాట. కానీ టోర్నీస్లోని తను పాల్గొనడానికి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. ఈ ఫైటింగ్స్ అవన్నీ పక్కన పెట్టేసి ఎప్పుడు తాగుతూ ఉండేవాడు. తనకు వచ్చే డ్రీమ్సే తనని ఎక్కువగా భయపెడుతూ ఉండేవి. సో ఈ టోర్నీ అయ్యేంత వరకు మనం ఇక్కడే ఉందామని చెప్పి ఎగ్తోని డేరోన్ చెప్తాడు. అండ్ ఎగ్ని ఒక టార్గెరియన్గా ఎవరు గుర్తుపట్టకూడదని చెప్పి తన హెడ్ని షేవ్ చేస్తాడు. అక్కడే సరిగ్గా ఎగ్ డంకన్ని కలుస్తాడు. సో ఎగ్కి నిజంగానే డంకన్ దగ్గర స్క్వైర్గా చేయాలని ఉంటుంది కాబట్టే డంకన్కి అబద్ధం చెప్తాడు. కానీ డంకన్ మాత్రం హార్ష్గా మాట్లాడేసరికి ఎగ్కి కంట్లోంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఈ చిన్నపిల్లడి దగ్గర నుంచి ఈ లెవెల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సీన్లోని డంకన్ మీద సింపతి ఫీల్ అవుతుంటే సడన్గా ఈ చిన్నపిల్లడు వెళ్ళి ఒక మూల కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. సో ఈ సీన్ చూసినప్పుడు ఎవరి సైడ్ ఉండాలో అర్థం కాలేదు. ఇద్దరు మాట్లాడే దాంట్లోనూ పాయింట్ ఉంటుంది. ఇంకా డంక్ తినడం అయిపోయిన తర్వాత నిన్ను మా అంకుల్ అయిన బెయిలోర్ తన దగ్గరికి తీసుకురమ్మన్నాడని చెప్పి ఎగ్ డంకన్తో అంటాడు. తర్వాత వీళ్ళిద్దరూ కలిసి బెయిలోర్ దగ్గరికి వెళ్తారు. బెయిలోర్ ఇక్కడ చూడండి ఒక బుక్ చదువుతూ ఉంటాడు. ఖచ్చితంగా ఇది వెస్ట్రోస్ హిస్టరీకి సంబంధించిన బుక్ అయి ఉండాలి. అండ్ తన రూమ్లో కూడా చాలా బుక్స్ ఉంటాయి. ఒక హ్యాండ్ ఆఫ్ ది కింగ్ అండ్ నెక్స్ట్ కాబోయే కింగ్గా తన డ్యూటీ తను చేస్తున్నాడు. హిస్టరీని కంప్లీట్గా తెలుసుకొని దాన్ని బట్టి నడుచుకుంటున్నాడు. డంకన్ బెయిలోర్ దగ్గరికి వచ్చిన తర్వాత బెయిలోర్ డంకన్కి ఒక కప్పుతో వైన్ ఇమ్మంటాడు. అండ్ అది ఎగ్కి చెప్తాడు. కప్పుని ఫిల్ చేసేటప్పుడు సరిగ్గా చేయమంటాడు, కింద పడిపోకుండా చేయమంటాడు. ఇక్కడ డంకన్ ఎగ్ని సపోర్ట్ చేస్తాడు. ఒక స్క్వైర్గా తన కప్పుని ఎలా ఫిల్ చేయాలో ఎగ్కి బాగా తెలుసు అని చెప్పి డంకన్ అంటాడు. ఫస్ట్ టైం ఎగ్ ఫేస్లోని హ్యాపీనెస్ వస్తుంది. తర్వాత బెయిలోర్ ఎగ్ని అడుగుతాడు, టాంజిల్ని ఆరియోని ఇబ్బంది పెడుతున్నప్పుడు నువ్వు ఫస్ట్ నా దగ్గరికి రావాలి కానీ డంకన్ దగ్గరికి ఎందుకు వెళ్ళావని చెప్పి. ఇక్కడ ఎగ్ 2 రీజన్స్ చెప్తాడు. ప్రిన్స్ బెయిలోర్ దగ్గరికి వెళ్ళడానికి అంత టైం లేదని చెప్పి, ఎందుకంటే క్యాసిల్కి వీళ్ళు ఉండే టెంట్స్కి చాలా దూరం ఉంటుంది. ఫస్ట్ ఎపిసోడ్లోని డంకన్ వచ్చినప్పుడు వాళ్ళ కాసిల్ టెంట్స్కి చాలా దూరంగా కనిపిస్తుంది. సో అప్పటికప్పుడు ఎయిగోన్ అక్కడికి వెళ్ళడాడు కాబట్టి పక్కనే ఉన్న డంకన్ని పిలుస్తాడు. అండ్ డంకన్ని మాత్రమే పిలవడానికి ఇంకొక రీజన్ ఏంటంటే డంకన్కి టాంజిల్ అంటే ఇష్టమని ఎగ్కి తెలుసు. అండ్ ఈ గొడవలోని ఆరియోని చంపేస్తుంటే బాగుండని చెప్పి ఎగ్ అనుకుంటాడు. ఇక్కడే ప్రిన్స్ బెయిలోర్ ఎగ్ని ఎడ్యుకేట్ చేస్తాడు. నీ బ్రదర్ ఎంత చెడ్డవాడైనా సరే మనం డిఫెండ్ చెయ్యాలి అని అంటాడు. ఎగ్ వెళ్ళిపోయిన తర్వాత డంకన్కి ఇక్కడ ప్రిన్స్ బెయిలోర్ 2 విషయాలు చెప్తాడు. ఒకటి, కొన్ని గంటల క్రితమే మేకార్ తిరిగి కాసిల్కి వచ్చాడు అని చెప్పి. అండ్ తనతో పాటు తన కొడుకైన డేరోన్ కూడా వచ్చాడు. డేరోన్ని వాళ్ళు ఇన్ దగ్గర పట్టుకున్నారు. అండ్ ఇక్కడ డేరోన్ చెప్పింది ఏంటంటే ఒక హెచ్-నైట్ ఎగ్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పి. అండ్ అది కూడా డంకన్ మీదకే వస్తుంది. డంకన్కి డేరోన్ అబద్ధం చెప్తున్నాడని తెలుసు, బట్ డంకన్ దగ్గర ఎలాంటి ప్రూఫ్ ఉండదు. తర్వాత డంకన్ టాంజిల్ గురించి అడుగుతాడు. హౌస్ టార్గెరియన్ యొక్క సిజల్ డ్రాగన్ ని చంపడం ఖచ్చితంగా ట్రీజన్ అవుతుంది అని చెప్పి డంకన్తో అంటాడు. సో ఆరియన్ చేసిన దాంట్లోని ఒక రీజన్ ఉందని చెప్పి డంకన్తో అంటాడు.
బట్ ఇక్కడ డంకన్ చేసిందే కరెక్ట్ అనుకుంటాడు. ఎందుకంటే ఒక నైట్గా ఇన్నోసెంట్ని కాపాడడం వాళ్ళ ఓత్లో ఉంటుంది. అదే నేను చేశానని బెయిలర్కి క్లియర్గా చెప్తాడు. ఇప్పుడు వీటన్నిటిలోంచి డంకన్ని బయటికి తీసుకురావాలంటే బెయిలర్ దగ్గర ఒకే ఒక ఆప్షన్ ఉంటుంది. అదే ట్రయల్ బై కాంబాక్ట్. వాళ్ళ ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి వెస్ట్రోస్లోని ప్రతి కామన్ మ్యాన్కి కూడా ఈ రైట్ ఉంటుంది. ఇప్పుడు అది యూజ్ చేసుకునే డంకన్ దీని నుంచి బయటికి రావాలి. సో అందుకే ప్రిన్స్ బెయిలర్ డంకన్ని ప్రతిసారి అడుగుతారు, ఒక నైట్గా నీకు ఎంత సమర్థత ఉందని. ఈ సీన్లోని ప్రిన్స్ బెయిలర్ యొక్క క్యారెక్టరైజేషన్ మనం చూడొచ్చు. తను ఎక్కువగా బుక్స్ చదువుతాడు, హిస్టరీ గురించి తెలుసుకుంటాడు, అందరి ఒపీనియన్స్ వింటాడు. ఈ విషయాన్ని ఎగ్ గురించి తెలుసుకొని కంప్లీట్గా ఎగ్కి సపోర్ట్ చేయకుండా మెయికర్, యారియోన్, డెయిరోన్ వీళ్ళ ముగ్గురు మాటలు కూడా వింటాడు. అండ్ అలానే డంకన్ ఎగ్కి మధ్య ఉన్న రిలేషన్ని తెలుసుకుంటాడు. అందుకే ఎగ్ని ఫస్ట్ డంకన్కి సారీ చెప్పమని పంపిస్తాడు. వాళ్ళ హైబోర్న్ పీపుల్ అనే సరే వాళ్ళ ఈగోని పక్కన పెట్టి తను చేసిన దానికి క్షమాపణ అడగమని చెప్పి ముందు ఎగ్ని ఎడ్యుకేట్ చేస్తాడు. చిన్నపిల్లోడైనా సరే తన బ్రదర్ మీద కోపం పెంచుకుంటే అలా చేయడం తప్పని చెప్పి మళ్ళీ ఎగ్ని మందలించి అక్కడి నుంచి పంపిస్తాడు. ఈ టార్గెరియన్ ఫ్యామిలీ ముందు డంకన్ చాలా చిన్న అయినా సరే ఒక కామన్ మ్యాన్కి సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. చట్టరీత్యా తను ఎలా బయటికి తీసుకురావాలో ప్రిన్స్ బెయిలర్ ఆలోచిస్తాడు. ఇవన్నీ అడిగినప్పుడే సరిగ్గా నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ అని టైటిల్ పడుతుంది. కాన్వర్సేషన్కి ఆ టైటిల్కి పర్ఫెక్ట్గా సింక్ చేశారు. తర్వాత ఇక్కడ ఒక మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో చూడండి, ప్రిన్స్ బెయిలర్ ఉంటాడు, మెయికర్ ఉంటాడు, తన కొడుకైన యారియోన్ ఉంటాడు, అండ్ పక్కనే హౌస్ టైరెల్ యొక్క లియో లాంగ్థ్రోన్ ఉంటాడు, అండ్ ఆబ్వియస్గా లార్డ్ యాష్ఫోర్డ్ కూడా ఉంటాడు. ఈ మీటింగ్లోని ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్కలా డిజైన్ చేశారు. లియో లాంగ్థ్రోన్ ఆబ్వియస్గా వీళ్ళందరికంటే బెయిలర్ తర్వాత మెచ్యూర్డ్గా ఉంటాడు. అండ్ మెయికర్ కూడా ఏరియోన్ చేసింది అలానే యారియోన్ అంటే ఇష్టం లేనట్టుగా ఉంటాడు. డంకన్ ఆబ్వియస్గా వీళ్ళు ఏం చెప్తారని భయపడుతూ ఉంటాడు. లార్డ్ యాష్వర్డ్ మాత్రం వీళ్ళందరిలో కల్లా ఇన్నోసెంట్గా కనిపిస్తాడు. యాక్చువల్గా ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లోని యాష్వర్డ్ లార్డే వెస్ట్రోస్లోని అతి తక్కువ పవర్ఫుల్ కింగ్ అనమాట. బట్ స్టిల్ ఒక టార్గెరియన్ ఫ్యామిలీని తన దగ్గరికి తెప్పించుకున్నాడు. ఒక టోర్నీ పెట్టి డబ్బు సంపాదిద్దాం అనుకున్నాడు. అండ్ తన దగ్గర లేకపోయినా సరే ఎక్స్పెన్సివ్ జ్యువెలరీస్ వేసుకొని ఇక్కడ కూర్చుంటాడు. కానీ ఆర్యన్ మాత్రం లార్డ్ అనే కాదు కదా, వయసులో పెద్దవాడని కూడా ఇంత కూడా మర్యాద ఇవ్వడు. తను తింటున్నావు ఆల్ నట్స్ పడిపోతే కనీసం తీసేయమని తన నోటితో కాకుండా సైగ చేసి మరీ చెప్తాడు. ఇక్కడ ఆర్యన్ చేసే ప్రతి చిన్న పని కూడా మెయికర్కి చిరాకు తెప్పిస్తుంది. వీళ్ళందరూ మాట్లాడుతుంటే తను మాత్రం ఆల్ నట్స్తోని సౌండ్ చేస్తూ ఉంటాడు. ఆ సౌండ్ కూడా మెయికర్కి నచ్చదు. సో ఇక్కడ డంకన్ మాట తడబడుతూ ట్రయల్ బై కాంబాట్ అని అంటాడు. ట్రయల్ బై కాంబాట్ అనగానే ఆబ్వియస్గా ఇదే ఎంచుకుంటాడని చెప్పి లియో లాంగ్థ్రోన్, లార్డ్ యాష్ఫోర్డ్ ముందే గెస్ట్ చేసినట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ పెడతారు. ప్రిన్స్ బెయిలర్ కూడా చెప్పిందే చేసావన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. కానీ ఇక్కడ యారియోన్ మాత్రం దానికి ఒప్పుకోడు. మెయికర్ ఇలా చెయ్యకూడదని చెప్పి యారియోన్తో చెప్తాడు. ఇప్పుడు యారియోన్ ట్రయల్ ఆఫ్ 7 అని అంటాడు. ట్రయల్ ఆఫ్ 7 అనగానే చూడండి, మెయికర్ లియో లాంగ్థ్రోన్ని, లార్డ్ యాష్ఫోర్డ్ని చూపిస్తారు. ఎందుకంటే ప్రజెంట్ ఈ మీటింగ్లోని ట్రయల్ ఆఫ్ 7 అంటే ఏంటో వీళ్ళకే తెలుసు కాబట్టి. కానీ ప్రిన్స్ మేకర్ మాత్రం అదేంటో తెలియదని అంటాడు. అప్పుడు మళ్ళీ లియో లాంగ్థ్రోన్ని, లార్డ్ యాష్ఫోర్డ్ని చూపిస్తారు. ఒక టార్గెరియన్ ప్రిన్స్ అయ్యుండి ఈ మాత్రం కూడా తెలియదా అన్నట్టు వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఇస్తారు. ఈ ట్రయల్ ఆఫ్ 7, ట్రయల్ బై కాంబాట్ అనేవి హ్యాండిల్స్ వెస్ట్రోస్కి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు తీసుకొచ్చినవి. వాళ్ళు ఇక్కడ లార్డ్ ఆఫ్ 7 అనే రిలీజియన్ని పుట్టిస్తారు కాబట్టి దాంట్లోకి సంబంధించిందే ఈ ట్రయల్ ఆఫ్ 7 అండ్ ట్రయల్ బై కాంబాట్. ఒకప్పుడు కింగ్స్ ల్యాండింగ్లోని ఏగోన్ ది కాంకరర్ చనిపోయిన తర్వాత తన కొడుకు వెస్ట్రోస్ని రూల్ చేస్తున్న టైంలోని ఫెయిత్ మిలిటెంట్ అప్రైజింగ్ అని చెప్పి ఒక గ్రూప్ ఉంటుంది. వీళ్ళు టార్గెరియన్స్ మధ్య జరిగే ఇన్సిస్ట్ మ్యారేజెస్ని ఆపుదామని ట్రై చేస్తారు. అది ఎదిరించడానికి మెయికర్ ట్రయల్ ఆఫ్ 7ని డిమాండ్ చేస్తాడు. అండ్ ఈ ట్రయల్ ఆఫ్ 7 చాలా బ్రూటల్గా ఉంటుంది. వీళ్ళందరిలోని మెయికర్ ఒక్కడే మిగులుతాడు. దాని తర్వాత మళ్ళీ ట్రయల్ ఆఫ్ 7 ఇక్కడే జరగబోతుంది. అండ్ దీని గురించి డంకన్కి తెలియదు, బట్ బెయిలర్ ఎడ్యుకేట్ చేస్తాడు. అదేంటో క్లియర్గా డంకన్కి చెప్తాడు. ఇంకా నీకు ఇది తప్ప ఇంకొక ఆప్షన్ లేదు అని చెప్తాడు. అండ్ దీన్ని ఎంచుకోవడానికి ఏరియోన్ దగ్గర కొన్ని రీజన్స్ ఉంటాయి. ఒకటి, ట్రయల్ బై కాంబాట్లోని డంకన్ని ఆరియోన్ ఎదిరించలేడు, కానీ అది కప్పిపుచ్చుకోవడానికి ట్రయల్ ఆఫ్ 7 అంటాడు. ఎందుకంటే తనతో పాటు ఇంకా చాలామంది ఉంటారు, తన పవర్ని యూజ్ చేసుకుంటాడు. కానీ డంకన్కి మాత్రం ఎవరు ఉండరు, అలానే తను ఎవరో తెలియదు కాబట్టి తన వైపు కూడా ఎవరు నిలబడరు అని అనుకుంటాడు. అండ్ దీనితో పాటు నేను ఒక్కడనే కాదు, నా బ్రదర్ డేరోన్కి కూడా అవకాశం ఇస్తాను, డంక్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మేము ఇద్దరం ట్రై చేస్తామని చెప్పి ఆరియోన్ క్లైమ్ చేసుకుంటాడు. కానీ ఆరియోన్ చేసేది మాత్రం మేకర్కి అస్సలు నచ్చదు. వీడే కాకుండా వీళ్ళతో పాటు ఇంకొక నలుగురిని కూడా ఈ చెత్తలోకి లాగుతున్నాడు అని చెప్పి మేకర్ అనుకుంటాడు. డంకన్ ఒక్కడే వర్షంలోని బయటకు వస్తాడు. ఈ యాష్ఫోర్డ్ టోర్నీలోని స్క్వైర్ లేకుండా తనకి మిగిలింది 2 హార్సెస్ మాత్రమే. బట్ రేమండ్ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి డంకన్ మర్చిపోయాడు. డంకన్ లేనప్పుడు తన హార్సెస్ని రేమండే చూసుకుంటాడు.
తర్వాత తన బ్రదర్ అయిన స్టెఫిన్ ఫాస్వే దగ్గరికి తీసుకొని వెళ్తాడు. స్టెఫిన్ ఫాస్వే ఇక్కడ ఒక ట్రూ నైట్లా మాట్లాడతాడు, డంకన్కి సపోర్ట్ చేస్తాడు. నీతో పోరాడడానికి మిగతా నైట్స్ని నేను వెతుకుతాను, వాళ్ళతో పోరాడడం అని నేను బతిమాలుతాను అని చెప్పి డంకన్కి ధైర్యం ఇస్తాడు. అండ్ ఇదంతా తను ఎందుకు చేస్తున్నాడని చెప్పి డంకన్ కూడా అనుమానం వస్తుంది. దానికి స్టెఫిన్ ఫాస్వే చెప్పేది ఏంటంటే గోల్కి ఏం చేశాడో నేను చూశాను, ఖచ్చితంగా ఆరియోన్ మీద మనం పగ తీర్చుకుందామని అంటాడు. ఒక ట్రూ నైట్గా ఇన్నోసెంట్ని కాపాడమే మన బాధ్యత అని, నువ్వు అది కరెక్ట్గా చేసావని డంకన్కి చెప్తాడు. మిగతా నైట్ని తీసుకెళ్ళడానికి అక్కడి నుంచి బయలుదేరుతాడు. తర్వాత ఇక్కడికి ఎగ్ వస్తాడు. ఎగ్తో పాటు డెయిరోన్ కూడా వస్తాడు. డెయిరోన్ చూడగానే డంకన్ ఇంకా డెయిరోన్ని చంపేద్దాం అనుకుంటాడు. ఎందుకంటే ఆల్రెడీ డంకన్ ఇరుక్కుపోయి ఉన్నాడు. ఇంకొక టార్గెట్ని కొట్టడం వల్ల తనకి ఒరిగేదేం ఉండదు. మళ్ళీ సేమ్ అదే ట్రయల్ బై 7 జరుగుతుంది. సో అందుకే డంకన్ ధైర్యం చేస్తాడు. బట్ డెయిరోన్ ఇక్కడ నేను అలా చెప్పాల్సి వచ్చింది, మా ఫాదర్ అంటే నాకు భయం కాబట్టి ఏదో ఒకటి చెప్పానని చెప్పి డంకన్తో అంటాడు. అండ్ ఎగ్ ఇక్కడికి వచ్చింది డంకన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. వాళ్ళ ఫాదర్ ఏరియోన్తో పాటు ఇంకా 3 కింగ్స్ గార్డ్స్ తనతో పాటు పోరాడుతున్నారని చెప్తాడు. అలానే డేరోన్ కూడా వాళ్ళతో పాటు ఉంటాడు. బట్ డేరోన్ వాళ్ళతో పాటు ఉన్నా సరే మీ సైడే ఫైట్ చేస్తానంటాడు. నువ్వు ఓడించడం ఈజీ అని చెప్పి డేరోన్ అంటాడు. తర్వాత ఎగ్ డంకన్ అడుగుతాడు, మీ సైడ్ ఎవరు ఫైట్ చేస్తున్నారని చెప్పి. డంకన్ ప్రస్తుతానికి ఒకళ్ళనేమే చెప్తాడు, స్టెఫెన్ ఫాస్వే అని. మీకోసం నేను నైట్స్ని తెప్పిస్తానని డంకన్తో అంటాడు. ఒకవేళ ఎగ్ నిజంగానే అలా చేస్తే అంటే ఎగ్ ఫ్యామిలీతోనే తను తెప్పించిన నైట్స్ పోరాడాల్సి ఉంటుంది. దానికి ఎగ్ చెప్పే సమాధానం ఏంటంటే డేరోన్ ఎలాగో ఓడిపోతాడు, తనకి ఏ ప్రమాదం ఉండదు, మా ఫాదర్ని ప్రొటెక్ట్ చేయడానికి కింగ్స్ గార్డ్స్ ఉన్నారు అని చెప్తాడు. ఇక్కడ డంకన్ ఆరియోన్ పరిస్థితి ఏంటని చెప్పి ఎగ్ని అడుగుతాడు. ఇక్కడ ఎగ్ చిన్న స్టోరీ చెప్తాడు. చిన్నప్పుడు ఆరియోన్ నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడని చెప్పి డంకన్తో అంటాడు. తను పడుకున్నప్పుడు కత్తి తీసుకొని వచ్చి తన ప్రైవేట్ పార్ట్స్ దగ్గర పెట్టి నిన్ను అమ్మాయిని చేసేస్తాను, సో అప్పుడు నేను మ్యారేజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఎగ్తో అనేవాడు. అండ్ ఇదే కాకుండా చిన్నప్పటి నుంచి ఎగ్ పెంచుకుంటున్న క్యాట్ని కూడా ఆరియోన్ చంపేస్తాడు. సో చిన్నప్పటి నుంచే ఎగ్కి ఆరియోన్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. అండ్ ఇక్కడ ఎగ్ చెప్పే ఇంకొక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే ఆరియోన్ ఎప్పుడు తను డ్రాగన్గా అనుకుంటాడు అని చెప్పి. బట్ దానికి కాంట్రాస్ట్గా డేరోన్ ఒక జోక్ వేస్తాడు. ఒకవేళ తను ఫాస్వే హౌస్లో పుట్టుంటే ఖచ్చితంగా తను యాపిల్ లాగా ఫీల్ అయ్యాడు, అప్పుడు మనం చాలా సేఫ్గా ఉండేవాళ్ళం అని చెప్పి డేరోన్ అంటాడు. సో ఇక్కడ డేరోన్ వెళ్ళిపోయే ముందు డంకన్ని బయటికి పిలిచి ఒక మాట చెప్తాడు. యాక్చువల్గా డేరోన్కి డ్రీమ్స్ వస్తాయని, మీకు వచ్చే డ్రీమ్స్ కంటే నాకు వచ్చేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయని డంకన్తో అంటాడు. నిన్ను ఆ డ్రీమ్లో చూశాను, నువ్వు ఒక డ్రాగన్ని చంపినట్టు ఆ డ్రీమ్లో ఉందని చెప్పి డంకన్ అంటాడు. నిజంగానే డేరోన్ చెప్పిన దానికి ఈ డ్రీమ్కి డంకన్ చేసే పనికి ఈ ట్రయల్ బై 7 కాంబాట్కి బెయిలర్కి చాలా లింక్స్ ఉన్నాయి. ఇవన్నీ డీటెయిల్గా మిగతా 2 ఎపిసోడ్లోనే మాట్లాడుకుందాం. కానీ టార్గెరియన్స్ విజన్స్ని ఎప్పటికప్పుడు టీవీ షో డైరెక్టర్స్ టీస్ చేస్తూనే ఉన్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్లోని జాన్ స్నోకి, డెనేరస్కి ఇలాంటి డ్రీమ్స్ గురించి, విజన్స్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ హౌస్ ఆఫ్ ది డ్రాగన్లో, ఈ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్లో మాత్రం వీటిని మాత్రం చాలా క్లియర్గా చూపిస్తున్నారు. అసలు ఈ టార్గెరియన్స్ ఫ్యామిలీకి, ఈ విజన్స్కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. తర్వాత డంకన్కి టాన్జెల్ గుర్తొస్తుంది. తనుండే పప్పెట్ షో చేసే దగ్గరికి వెళ్తాడు. మొత్తం ఖాళీ చేసి ఉంటారు. ఇన్సిడెంట్ జరగానే టాన్జెల్ యొక్క అంకుల్ తన తీసుకొని డోన్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ నుంచి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని చెప్పి అలా చేస్తారనమాట. తర్వాత అక్కడుండే స్టిల్లీ పేట్ డంకన్ని పిలుస్తాడు. తను వెళ్ళిపోయే ముందు నీ షీల్డ్ని నాకు ఇచ్చెళ్ళిందని చెప్పి డంకన్తో అంటాడు. ఆ షీల్డ్లో ఉన్న పెయింటింగ్ అచ్చం డంకన్ చెప్పినట్టే ఉంటుంది. ఆ పెయింటింగ్ చూడగానే అర్థమవుతుంది టాన్జెల్ కూడా డంకన్ అంటే ఇష్టం ఉంది అని చెప్పి. బట్ వీళ్ళిద్దరూ కలవలేకపోతారు. జోర్జ్ ఆర్ ఆర్ మార్టిన్ ఈ సిరీస్లోని రాబోయే బుక్స్లో అయినా వీళ్ళిద్దరిని కలిపితే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ ట్రయల్ బై 7కి రెడీ అవుతారు. డంకన్ వైపు పోరాడడానికి కొంతమంది వస్తారు. వాళ్ళలోని హంఫ్రే హార్డింగ్ ఉంటాడు. ఇంతకు ముందు రోజే ఆరియోన్తో పోరాడతాడు. ఇంటెన్షనల్గా తన హార్స్ని డ్యామేజ్ చేసినందుకు హంఫ్రే హార్డింగ్కి కాలు పోతుంది. అయినా సరే హార్స్ మీద ఉంటూనే ఫైట్ చేస్తానని డంకన్ వైపు నిలబడతాడు. ఇంకా హంఫ్రే ఫ్రూస్బెర్రీ, రాబిన్ రాస్లింగ్ కూడా వస్తారు. వీళ్ళకి ఆరియోన్ అంటే పడదు. రాబిన్ రాస్లింగ్ మాత్రం ఒక నైట్గా డంకన్ చేసిందే కరెక్ట్ అనుకుంటాడు. అందుకే డంకన్ వైపు నిలబడతాడు. ఇంకా లైనోల్ బెరాథియన్ ఆబ్వియస్గా డంకన్ అంటే చాలా ఇష్టం కాబట్టి ట్రయల్ ఆఫ్ 7 జరిగి చాలా ఏళ్ళు అయిపోతుంది, ఈ ఛాన్స్ నేను మిస్ చేసుకోనని చెప్పి డంకన్ వైపు వస్తాడు. అండ్ ఇంత సీరియస్ సీన్లో కూడా పక్కన ఎగ్ ఒక గొడ్డలు పట్టుకొని కామెడీ చేయడానికి ట్రై చేస్తాడు. ఇక్కడ డంకన్ వైపు 5గురు ఉన్నారు. అండ్ స్టెఫెన్ ఫాస్వే కూడా ఉంటాడు కాబట్టి మొత్తం 6గురని డంకన్ అనుకుంటాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ వస్తుంది. స్టెఫెన్ ఫాస్వే డంకన్ వైపు కాకుండా ఆరియోన్ వైపు పోరాడాలి అనుకుంటాడు. ఒక నైట్ అంతా చాలా గొప్ప మాటలు చెప్పి ఇప్పుడు
ఏదో ఒక రాజ్యానికి తను లార్డింగ్ చేస్తాడని చెప్పి టార్గెరియన్ వైపు వెళ్ళిపోతాడు. సో స్టెఫెన్ వెళ్ళిపోతాడని చెప్పి తన ప్లేస్ని రేమండ్ ఫాస్వే తీసుకోవాలని అనుకుంటాడు. కాకపోతే తన నైట్ కాదు. వెంటనే తన నైట్ ఇన్ చేయమని చెప్పి డంకన్ అడుగుతాడు. ఒక ఆనరబుల్ నైట్ వేరే వాళ్ళని కూడా నైట్ ఇన్ చేయొచ్చు. సేమ్ ఇదే మనం గేమ్ ఆఫ్ థ్రోన్స్లోని చూసాం. అదే సీను ఇక్కడ రిపీట్ అవుతుంది. వీళ్ళందరూ వచ్చినా సరే డంకన్కి సరిపోరు. తన దగ్గర 6 ఉంటారు. 6తోనే పోరాడతామని చెప్తారు. 7 మెంబర్స్ ఉంటేనే స్టార్ట్ చేస్తాం, లేకపోతే నువ్వు ఓడిపోయినట్లే అని చెప్పి డంకన్తోని లార్డ్ యాష్ఫోర్డ్ చెప్తాడు. ఇక్కడ డంకన్ అందరినీ అడుగుతాడు. ఆర్లన్ పెనిట్రీ గురించి చెప్తాడు, తన గురించి చెప్తాడు. ఒక నైట్గా వాళ్ళ ఆనర్ని వాళ్ళకి గుర్తు చేస్తాడు. ఈ సీన్ని చాలా బాగా రాశారు. ఈ మంచు, అక్కడున్న లార్డ్స్, డంకన్ ఫేస్ చేసే సిచ్యువేషన్ అంతా ఒక ఇంటెన్స్ ఫీల్ ఇస్తుంది. డంకన్ మాటలు విని ఒకడు పైకి లేస్తాడు. ఇక్కడ దాకా సీన్ పైకి వెళ్తూనే ఉంటుంది. బట్ షో రైటర్స్ మాత్రం దీన్ని వేరే విధంగా వాడుకున్నారు. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పటికీ షోలోని 3 times వచ్చింది. 3 times కూడా వాళ్ళు దాన్ని మనం అనుకున్న విధంగా కాకుండా కామెడీ వైపే తీసుకెళ్లారు. ఫస్ట్ ఎపిసోడ్లోని గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీమ్ ప్లే అయినప్పుడు అండ్ ఎగ్ లోగా ఉన్నప్పుడు డంకన్తో మాట్లాడినప్పుడు అండ్ మళ్ళీ ఇప్పుడు ఇంకా డంకన్ అన్ని హోప్స్ వదిలేస్తున్నాడు అన్న టైంకి సరిగ్గా ఒక సౌండ్ వినిపిస్తుంది. డంకన్ వైపు బెయిలర్ వస్తానని చెప్తాడు. తన ఓన్ ఫ్యామిలీతోనే బెయిలర్ పోరాడాలి అనుకుంటాడు. ఒక ఏమీ లేని కామన్ మ్యాన్ వైపు బెయిలర్ నిలబడతాడు. ఇంతకన్నా బెయిలర్ ఎంత గొప్పడో ఈ ఇన్సిడెంట్తోని అందరికీ అర్థమవుతుంది. సరిగ్గా బెయిలర్ వచ్చినప్పుడు మన ఓల్డ్ క్లాసిక్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీమ్ పడుతుంది. అసలైన గూస్ బంప్స్ ఇక్కడ వస్తాయి. అక్కడ దాకా నార్మల్గా వెళ్తున్న సీన్ ఆ థీమ్ ప్లే అవగానే కంప్లీట్ జోన్రా అంతా షిఫ్ట్ అవుతుంది. ట్రయల్ బై 7లోని ఆరియన్ వైపు 3 కింగ్స్ గార్డ్ అయిన విలియం వైల్డీ, రోనల్ క్రాకెల్, డోనల్డ్ డస్కెండేల్, ఆరియోన్ టార్గెరియన్, మేకర్ టార్గెరియన్, డేరోన్ టార్గెరియన్ అండ్ స్టెఫెన్ ఫాస్వే. ఇంకా డంకన్ వైపు బెయిలర్, హంఫ్రే హార్డింగ్, హంఫ్రే బ్రూస్బెర్రీ, డంకెన్, రాబిన్ రాస్లింగ్, లైనల్ బరాథియన్ అండ్ రేమండ్ ఫాస్వే. బెయిలర్ రావడం వల్ల డంకెన్ టీంకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ బెయిలర్ కొంచెం పొలిటికల్గా కూడా మాట్లాడతాడు. తను రావడమే ఛార్జ్ తీసుకొని అందరినీ మోటివేట్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఇక్కడ ఫస్ట్ టైం బ్యాటిల్లో పాల్గొంటున్న రేమండ్కి, డంకెన్కి యాంగ్జైటీ పెరిగిపోతుంది. వీళ్ళు వామిటింగ్ చేసుకుంటారు. డంకెన్ ఆబ్వియస్గా 2 రోజులు ముందు నుంచే వామిటింగ్ చేసుకుంటున్నాడు. తన బ్యాటిల్ అంటేనే తనలోని యాంగ్జైటీ పెరిగిపోతుంది. బట్ ఇలాంటి సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి. ఇక్కడ వీళ్ళిద్దరూ వామిటింగ్ చేసుకున్నప్పుడు చూడండి, రేమండ్ ఫాస్వే రెడ్ కలర్లో ఉంటే డంకన్ది నార్మల్ ఎల్లో కలర్లో వస్తుంది. ఒక నోబుల్ హౌస్కి కామన్ మ్యాన్కి ఉన్న తేడాని ఇక్కడ చూపించారు. రేమండ్ ఆ రోజు నైట్ అంతా వైన్ తాగుతూనే ఉంటాడు. అందుకే తను రెడ్ కలర్లోని ఆ వైన్నే వామిటింగ్ చేసుకుంటాడు. డంకన్ నార్మల్ ఫుడ్ తింటాడు కాబట్టి డంకన్కి అలా వస్తుందన్నమాట. బెయిలర్ టార్గెరియన్ ఇలా మాట్లాడుతున్నప్పుడు ఇక్కడే వాళ్ళ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ ఉన్న హంఫ్రే బ్రూస్బెర్రీ బెయిలర్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు. అందరూ ఓకే కానీ కింగ్స్ గార్డ్ని ఎవరు హ్యాండిల్ చేస్తారని చెప్పి. ప్రెసెంట్ వెస్టర్స్లో ఉన్న బెస్ట్ నైట్స్ వాళ్ళు 3. సో దానికి సింపుల్గా బెయిలర్ వాళ్ళని నేను హ్యాండిల్ చేస్తాను అంటాడు. ఎందుకంటే బెయిలర్ ఒక ప్రిన్స్ కాబట్టి కింగ్స్ గార్డ్ యొక్క ఓత్ బెయిలర్ మీద అటాక్ చేసేటప్పుడు గుర్తొస్తుంది. అందుకే రాబిన్ రాస్లింగ్ అది హానరబుల్ లేనా అని చెప్పి బెయిలర్ని తిరిగి క్వశ్చన్ చేస్తాడు. దానికి బెయిలర్ అది గాడ్స్ చూసుకుంటాడు అని చెప్పి సమాధానం ఇస్తాడు. ఇలాంటి ఆన్సర్స్ లైనల్ బెరాథియన్కి నచ్చలేదు. అందుకే గాడ్స్ అనగానే ఫెయిత్ ఆఫ్ 7లోని వన్ ఆఫ్ ది గాడ్ అయిన మదర్ గురించి మాట్లాడతాడు. ఫెయిత్ ఆఫ్ 7లో ఉండే 7 గాడ్స్కి 7 డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఒక్కొక్క గాడ్ ఒక్కొక్క పనికి నిదర్శనం అనమాట. అందులోని మదర్ అనే గాడ్ ప్రొటెక్షన్కి నిదర్శనం. మీరు కానీ మదర్ని మోసం చేస్తే తను మిమ్మల్ని కాపాడుదని చెప్పి లైనల్ బెరాథియన్ ముందే బెయిలర్కి చెప్తాడు. కానీ బెయిలర్ దగ్గర ఇది తప్ప ఇంకొక ఆప్షన్ ఉండదు. అండ్ ఈ ఎపిసోడ్ నేమ్ కూడా ఇన్ ది నేమ్ ఆఫ్ మదర్ అని ఉంటుంది. ఇంకా డంకన్ బ్యాటిల్లోకి వెళ్ళబోయే ముందు ఎగ్ దగ్గర ఉన్న ల్యాన్స్ని తీసుకుంటాడు. ఎగ్ ఇక్కడ డంకన్కి ఏదో చెప్పాలని ట్రై చేసినా సరే డంక్ అది వినడు. మేబీ ఎగ్ డంకన్ బ్యాటిల్లోకి వెళ్ళిపోయే ముందు ఆఖరిసారిగా తనతోని మాట్లాడదామని ట్రై చేసినట్టున్నాడు. డంకన్ కొంత దూరం వెళ్ళిన తర్వాత తిరిగి ఎగ్తోని మాట్లాడతాడు. ఈ షోలోని వీళ్ళ బాండింగ్ ఎంత బ్యూటిఫుల్గా వర్కౌట్ అయిందంటే ఈ సీన్ చూస్తున్నప్పుడే కళ్ళలోనే నీళ్ళు తిరుగుతున్నాయి. ఒక కామన్ మ్యాన్గా ఈ ట్రయల్ ఆఫ్ 7ని గెలిచి డంకన్ మళ్ళీ వెనక్కి తిరగడం చాలా కష్టం. అది ఎగ్ కూడా తెలుసు. బట్ స్టిల్ డంకన్ని గెలవాలని చెప్పి ఎగ్ నమ్ముతాడు. ఈ ట్రయల్ ఆఫ్ 7 జరగబోయే ముందు ఫెయిత్ ఆఫ్ 7కి సంబంధించిన ఒక ప్రీస్ట్ వచ్చి ఇక్కడ ప్రే చేస్తూ ఉంటాడు. యాండల్స్ వెస్టర్స్కి వచ్చినప్పుడు ఫెయిత్ ఆఫ్ 7 అనే రిలీజియన్ని తీసుకొస్తారు. ఆ ఫెయిత్ ఆఫ్ 7 రిలీజియన్తో పాటుగానే ఈ ట్రయల్ ఆఫ్ 7 కూడా వస్తుందన్నమాట. అండ్ మెయిన్గా ఇలాంటి బ్యాటిల్స్కి గాడ్ వారియర్. అండ్ ఇక్కడ చెప్పే ప్రీస్ట్ కూడా వారియర్ పేరే తీస్తాడు. అండ్ ఇతను మేబీ యాష్వర్డ్ హౌస్కి చెందుండొచ్చు. అండ్ తర్వాత ఇక్కడ డంకన్ వైపు ఉన్న వాళ్ళని చూపిస్తారు. నెక్స్ట్ ఆరియోన్ వైపు ఉన్న వాళ్ళని చూపిస్తారు.
ఫస్ట్ టైం ఇక్కడ డంకన్ ఎంత టెన్షన్ పడుతున్నాడో సేమ్ అదే టెన్షన్ హెల్మెట్ లేకుండా మనం డారోన్ ఫేస్లో చూడొచ్చు. డారోన్కి ఈ బ్యాటిల్లోని పాల్గొనాలని అసలు ఇష్టమే ఉండదు. అలా అని చెప్పి తను ఫైట్ చేసే అంత సమర్థుడు కూడా కాదు. అండ్ ఇక్కడ డేరోన్ తన హెల్మెట్ పెట్టుకుంటున్నప్పుడు చూడండి, తన హెల్మెట్కి ఒక గ్రీన్ కలర్ ఫెదర్ ఉంటుంది. ఇప్పటివరకు బ్యాటిల్ చేయని నైట్స్కి ఇలాంటి ఫెదర్స్ పెడతారు. మేబీ ఆపోజిట్లో ఉన్న టీం డేరోన్ ఎవరో గుర్తించడానికి ఇది పెట్టుకొని ఉండొచ్చు. ఇంకా ట్రయల్ ఆఫ్ 7 స్టార్ట్ అవుతుంది. అందరూ హార్సెస్ వేసుకొని చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంటారు, కానీ డంకన్ మాత్రం అక్కడే ఉండిపోతాడు. ఈ బ్యాటిల్లో ఉండి డంకన్ ఎంత టెన్షన్ పడుతున్నాడో సేమ్ అదే టెన్షన్ ఆడియన్స్లో కూర్చుని ఉన్న ఎగ్ కూడా అంతే టెన్షన్ పడుతున్నాడు. డంకన్ బ్యాటిల్లోకి వెళ్ళగానే ఫస్ట్ దెబ్బ తగులుతుంది. తన షీల్డ్ విరిగిపోతుంది. తనకి ఒక ల్యాన్స్ గుచ్చుకుంటుంది. యాక్చువల్గా డంకన్కి ఈ హార్స్ మీద ల్యాన్సెస్తోని ఫైట్ చేయడం పెద్దగా రాదు. సో అందుకే ఫస్ట్ దెబ్బకి కింద పడిపోతాడు. డంకన్ కింద పడిన కొన్ని సెకండ్స్కి ఫ్లాష్ బ్యాక్ సీన్ ఓపెన్ అవుతుంది. డంకన్ ఈ బ్యాటిల్లో గెలవాలంటే తనకి ఒక మోటివేషన్ కావాలి. ఆ మోటివేషన్ని విజువల్గా చూపించాలంటే ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉపయోగపడతాయి. ఇలాంటి టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే యాక్చువల్గా యానిమేలోనే ఉంటుంది. సో ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఇక్కడ డంకన్ తన బతకడం కోసం మెటల్స్ని అమ్ముకోవడానికి హార్స్ కాల్గొన్న మెటల్స్ని దొంగిలించడానికి ట్రై చేస్తాడు. అండ్ ఇక్కడ చూడండి, డంకన్ ఒక బ్యాటిల్ ఫీల్డ్లోనే ఉంటాడు. ఇది ఫస్ట్ బ్లాక్ ఫైర్ రెబెలియన్ జరిగింది. అండ్ దూరంగా మనకి రెడ్ కీప్ కనిపిస్తుంది. రెడ్ గ్రాస్ ఫీల్డ్లోని ఈ బ్యాటిల్ జరుగుతుంది. ఇందులోనే డేమన్ బ్లాక్ ఫైర్ని చంపేస్తారు. మేబీ ఈ బ్యాటిల్ని సీజన్ 2లోని చూపించే ఛాన్స్ ఉంది. అండ్ ఈ డేమన్ బ్లాక్ ఫైర్ క్యారెక్టర్లోని హెన్రీ కావల్స్ కనిపించబోతున్నాడు అని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. అది ఎంతవరకు నిజమో మనం కూడా వెయిట్ చేసి చూడాలి. మ్యాక్సిమం ఇలాంటి కాస్టింగ్ హెచ్బిఓ తీసుకోదు. వీలైనంత తక్కువ బడ్జెట్లోనే యాక్టర్స్ని తీసుకోవాలని ట్రై చేస్తుంది. అండ్ ఈ షాట్లో మనం చూసుకుంటే ఎక్కడ పడితే అక్కడ యారోస్ ఉంటాయి. ఈ యారోస్ అన్ని బ్లడ్ డ్రైవన్ వేసినవి. గేమ్ ఆఫ్ థ్రోన్స్లో మనకి 3 డ్రైవన్గా కనిపించినంతనే ఈ బ్యాటిల్లోని హీరో అనమాట. యారోస్ అనే డేమన్ బ్లాక్ ఫైర్ని అతని కొడుకుని చంపేస్తాడు. డంకన్ ఇవి తీస్తున్నప్పుడు చూడండి, తన నడుము కట్టుకొని చాలా ఉంటాయి. అండ్ సేమ్ ఇలాంటివే ఫస్ట్ ఎపిసోడ్లో కూడా డంకన్ దగ్గర మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ ఒక అతను ఇంకా బతికే ఉంటాడు. డంకన్ అతను చూస్తాడు. అండ్ అతని మీద చూడండి హౌస్ ఫ్రేక్ చెందిన సీజల్ ఉంటుంది. సో అతను ఒక నోబుల్ మ్యాన్ అనమాట. డంకన్ ఇతను కాపాడడం అనవసరం అని చెప్పి తనని చంపేద్దామని ట్రై చేస్తాడు. బట్ అది చాలా ఫూలిష్ థింగ్. డంకన్ ఇలా చేసినప్పుడే తన ఫ్రెండ్ అయిన రేఫ్ అక్కడికి వస్తుంది. డంకన్, రేఫ్ అండ్ ఇంకొక ఇద్దరు కింగ్స్ ల్యాండింగ్లోని ఫ్లీ బాటమ్ స్ట్రీట్స్లోని పెరుగుతూ ఉంటారనమాట. బట్ వీళ్ళిద్దరు ఇక్కడ చేసే పని ఏంటంటే, బ్యాటిల్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఉండడం వీళ్ళకి సేఫ్ కాదు. అందుకే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే వాళ్ళకి మనీ కావాలి. దానికోసమే ఇవన్నీ చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ అతన్ని కాపాడితే అతను ఇచ్చే డబ్బుల ద్వారా వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అది వీళ్ళ ప్లాన్ అనమాట. బట్ వీళ్ళు ట్రై చేసినా సరే అతను చనిపోతాడు. అండ్ తర్వాత షాట్లో చూడండి, వీళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కింగ్స్ ల్యాండింగ్లో ఉన్న ట్రీస్ని చూపిస్తారు. ఎగ్జాక్ట్ సేమ్ లొకేషన్ సీజన్ 2లోని ఆర్య కూడా కింగ్స్ ల్యాండింగ్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. సో వీళ్ళు ఇలా వెళ్తున్నప్పుడే ఇక్కడ ఒక స్టోక్ వర్త్ హౌస్కి చెందిన అతను ఒక బాడీని తీసుకెళ్తూ ఉంటాడు. మేబీ బ్యాటిల్లో చనిపోయిన లార్డ్ యొక్క బాడీని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాడు అనమాట. ఈ హౌస్ స్టోక్ వర్త్ కూడా కింగ్స్ ల్యాండింగ్ చుట్టుపక్కల ఉండే హౌస్ అనమాట. అండ్ ఇక్కడ వెళ్తున్నప్పుడు డంకన్ ఈ వార్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి రేఫ్తో అంటాడు. కానీ తనేమంటుందంటే ఇంకా ఈ వార్ అవ్వలేదు, వాళ్ళు రివెంజ్ కోసం మళ్ళీ వస్తారు అని చెప్పి. అండ్ ఈ కాన్వర్సేషన్లోనే వీళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు గురించి కూడా మాట్లాడుకుంటారు. వాళ్ళే పుడ్డింగ్ అండ్ ఫేరెట్. అండ్ ఈ ఎంటైర్ సీన్లోనే డంకన్ చాలా అమాయకంగా కనిపిస్తాడు. బట్ రేఫ్ చాలా ఇంటెలిజెంట్గా, కాన్ఫిడెంట్గా ఉంటుంది. తను ఎలా సర్వైవ్ అవ్వాలో తెలుసుకున్నట్టుగా ఉంటుంది. బట్ డంకన్ ఈ ఫ్లీ బాటంలోని ఇంకా బతకడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది. అండ్ ఇక్కడ బ్యాటిల్ అయిపోయిన తర్వాత నార్మల్ సోల్జర్స్ యొక్క పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. వాళ్ళకి చాలా గాయాలు అయి ఉంటాయి. అండ్ ఇక్కడ మనం ఫ్లీ బాటంలో ఉండే స్ట్రీట్స్ని చూడొచ్చు. ఇక్కడ ఉండే మనుషులు ఎలా ఉంటారో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. అండ్ వీళ్ళు ఇక్కడికి వచ్చింది వాళ్ళ దగ్గర ఉన్న మెటల్స్ని అమ్మడానికి. సరిగ్గా ఇక్కడే ఆలిస్టర్ అనే ఒక సిటీ వాచ్ మెంబర్కి దొరికిపోతారు. వీళ్ళిద్దరిని అతను గుర్తుపడతాడు. అండ్ వీళ్ళ దగ్గర ఉన్న మెటల్స్ అన్నీ అమ్మితే వాళ్ళకి 2 సిల్వర్ కాయిన్స్ని ఇస్తాడు. ఆ సిల్వర్ కాయిన్స్ మీద చూడండి ఒక 7 పాయింటెడ్ స్టార్ ఉంటుంది. అండ్ ఒక బెరాథియన్ సిజిల్ అయిన స్టాగ్ సింబల్ ఉంటుంది. ఇది కింగ్స్ ల్యాండింగ్ కాబట్టి 7 పాయింటెడ్ స్టార్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్ యూనివర్స్లోని ఈ సిల్వర్ కాయిన్స్కి సెకండ్ హైయెస్ట్ వాల్యూ ఉంటుంది. ఫస్ట్ వాల్యూ డ్రాగన్స్కి ఉంటుంది. సో ఈ మనీతో వాళ్ళు హ్యాపీగా ఫ్రీ సిటీస్కి వెళ్ళిపోవాలని ట్రై చేస్తారు. బట్ ఇక్కడ డంకన్ తెచ్చిన మెటల్స్లోని హౌస్ బ్లాక్ ఫైర్కి సంబంధించిన థింగ్స్ ఉంటాయి. సో వాటిని నువ్వు వెంటనే తీసుకెళ్ళిపోవాలని చెప్తాడు. సో ఈ ఫ్లీ బాటమ్ స్ట్రీట్స్ కంటే ఫ్రీ సిటీస్ అంత గొప్పగా ఉండదని చెప్పి డంకన్ ఫీల్ అవుతాడు. కానీ
రేఫ్ అనేది ఏంటంటే ఇక్కడున్న దారుణమైన పరిస్థితుల కంటే అవి కొంచెం బెటర్గానే ఉంటాయి అని అంటుంది. చాలా క్యారెక్టర్స్ గేమ్ ఆఫ్ థ్రోన్స్లోని వెస్ట్ రోస్ నుంచి ఫ్రీ సిటీస్కి వెళ్ళడం మనం చూసాం. నారో సీని దాటి వెళ్ళి అక్కడే బతుకుతూ ఉంటారు. బట్ డంకన్ స్టిల్ వాళ్ళ అమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ తను నన్ను వెతకడానికి వస్తే నేను ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి డంకన్ అనుకుంటాడు. డంకన్ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ మేబీ వాళ్ళ అమ్మకి సంబంధించిన ఆరిజిన్స్ వింటర్ ఫెల్లో ఉన్నాయని చెప్పి డంకన్ ఇప్పుడు ఫీల్ అవుతూ ఉంటాడు. అందుకే తన లైఫ్లో ఒకసారైనా వింటర్ ఫెల్కి వెళ్తాను అని అనుకుంటాడు. ఆ రోజు నైట్ ప్రశాంతంగా పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వీళ్ళిద్దరూ ఫ్లీ బాటమ్ని వదిలి ఫ్రీ సిటీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోతారు. అక్కడి నుంచి తీసుకెళ్లే షిప్ కెప్టెన్ వీళ్ళిద్దరిని తీసుకెళ్ళడానికి ఒప్పుకోడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు సరిపోదు. రెబెలియన్ స్టార్ట్ అవ్వడం వల్ల వార్ కంప్లీట్ అయినా సరే చాలా మంది వెస్ట్రోస్ నుంచి ఫ్రీ సిటీస్కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నందువల్ల డిమాండ్ పెరిగిపోతుంది. సో అందుకే వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులు చాలు. దీనికి రేఫ్ చాలా డిసప్పాయింట్ అయినా సరే డంకన్ ఏదో ఒక దారి చూద్దాంలే అనుకుంటాడు. అసలు డంకన్కి ఇక్కడ నుంచి వెళ్ళడానికి ఇష్టం లేదు. షిప్ కెప్టెన్ నో చెప్పినా సరే తను రేషనల్గా ఉంటాడు. అండ్ వీళ్ళ బాధలో వీళ్ళుంటే మళ్ళీ ఆలిస్టర్ వస్తాడు. వీళ్ళ దగ్గర ఉన్న మనీని ఈసారి లాక్కుంటాడు. బట్ ఈ ప్రాసెస్లోనే డంకన్ తన ఫ్రెండ్ అయిన రేఫ్ని కోల్పోతాడు. ఫ్లీ బాటంలోనే తనకున్న ఒకే ఒక ఫ్రెండ్ని కూడా డంకన్ పోగొట్టుకుంటాడు. సో డంకన్కి ఆబ్వియస్గా కోపం వస్తుంది. ఆలిస్టర్ మీద అటాక్ చేద్దామని ట్రై చేస్తాడు. బట్ అతను ఒక నైట్ కాబట్టి డంకన్ని ఎదిరించలేకపోతాడు. సరిగ్గా ఇక్కడే ఆర్లన్ పెనిట్రీ వస్తాడు. యాక్చువల్గా బుక్స్లోని ఆర్లన్ పెనిట్రీ డంకన్ని చూసేది ర్యాట్స్ని పట్టుకుంటున్నప్పుడు. బట్ ఇక్కడ షోలోని దీన్ని కొంచెం చేంజ్ చేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ ఈ రేఫ్ క్యారెక్టర్ని కూడా ముందే తీసుకొచ్చారు. యాక్చువల్గా తన క్యారెక్టర్ని బుక్ 3లోని ఇంట్రడ్యూస్ చేస్తారు. రేఫ్ చనిపోయిన తర్వాత డంకన్ ఒంటరిగా మిగిలిపోతాడు. అండ్ తను ఉండే ప్లేస్ చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా చూపిస్తారు. తను ఉండడానికి పెద్దగా థింగ్స్ ఏమి ఉండవు. కప్పుకోవడానికి ఒక దుప్పటి మాత్రమే ఉంటుంది. అది కూడా ఎక్కడో డంజన్స్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఇలా డంకన్ తన రూమ్లోనే ఒంటరిగా బాధపడుతున్నప్పుడే ఆర్లన్ పెనిట్రీ మాట మళ్ళీ వినిపిస్తుంది. సో డంకన్కి రేఫ్ తర్వాత ఈ ఫ్లీ బాటంలో తెలిసింది ఆర్లన్ పెనిట్రీ ఒక్కడే. డంకన్ యాక్చువల్గా తన దగ్గరికి వెళ్ళి మాట్లాడవచ్చు. బట్ డంకన్ అంత ఈజీగా ఎవరిని నమ్మడు. సో అతన్ని కొన్ని రోజుల పాటు ఫాలో చేస్తాడు. ఈ సీన్స్ చాలా ఎమోషనల్గా ఉంటాయి. అతని హార్సులు చూస్తాడు, స్వర్డ్ని చూస్తాడు, హెల్మెట్ని చూస్తాడు. అన్నీ చాలా దగ్గరగా ఉండి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ ప్రాసెస్లోని ఆర్లన్ పెనిట్రీ ఎప్పుడు తాగుతూ పాటలు పాడుతూ ఉంటాడు. అండ్ ఆ పాటలు కూడా డొత్తరాకీలోనే పాడతాడు. యాక్చువల్గా ఆర్లన్ పెనిట్రీకి డొత్తరాకీ లాంగ్వేజ్ ఎలా వచ్చో అర్థం కావట్లేదు. షో కూడా ఈ డీటెయిల్ ఎందుకు పెట్టిందో కూడా తెలీదు. బట్ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మేబీ ఆర్లన్ పెనిట్రీ కనిపించే ఛాన్స్ ఉంది. ఆర్లన్ పెనిట్రీ ద్వారానే డంకన్ కింగ్స్ ల్యాండింగ్ని వదిలేసి తన హార్సుల వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అండ్ తన కాలికి గాయం కూడా అయి ఉంటుంది. బట్ అయినా సరే కుంటుకుంటూ తన వెనకాలే వెళ్తాడు. డంకన్ ఈ ప్రాసెస్లోని చలికి తట్టుకుంటాడు, ఆకలికి తట్టుకుంటాడు. ఫ్లీ బాటల్లోనే తను బతికింది ఇంతకంటే దారుణమైంది కాబట్టి సో డంకన్ ఎలాగోలాగా సర్వైవ్ అవుతాడు. అండ్ ఇక్కడ మనకి కనిపించే ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే ఆర్లన్ పెనిట్రీ పడుకున్నప్పుడు తన కత్తి తనకే గుచ్చుకుంటుంది. మొత్తానికి డంకన్ని ఆర్లన్ పెనిట్రీ చూస్తాడు, తన దగ్గరికి వెళ్తాడు. అండ్ ఇక్కడ డంకన్ బాడీ మీద చూడండి తన వామిటింగ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఆర్లన్ పెనిట్రీకి తను చూడగానే అర్థమైపోతుంది ఈ పిల్లాడు చాలా రోజులు తిండి లేకుండా ఉన్నాడని చెప్పి. సో ఇక్కడ కరెక్ట్గా ప్రెసెంట్ సీన్కి షిఫ్ట్ అవుతుంది. డంకన్ మట్టిలో పడిపోయి ఉంటాడు. ఎగ్ డంకన్ని లెగమని అరుస్తూ ఉంటాడు. బట్ స్టిల్ డంకన్ లెగిసేది ఆర్లన్ పెనిట్రీ వాయిస్ని. ఇంత ఇంటెన్స్గా బ్యాటిల్ జరుగుతున్నప్పుడు కూడా ఫ్లాష్ బ్యాక్ కట్ అయినప్పుడు ఆడియన్స్కి కొంచెం చిరాకు వస్తుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు సరిగ్గా ఈ బ్యాటిల్ ఒకటి ఉందని చెప్పి అందరూ మర్చిపోయినప్పుడు సరిగ్గా ఇక్కడ మళ్ళీ బ్యాటిల్ సీన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ స్క్రీన్ ప్లేలోని పర్ఫెక్ట్గా ఫ్లాష్ బ్యాక్ని ప్రెసెంట్ని బ్లెండ్ చేశారు. డంకన్ లేవగానే ఆరియోన్ అటాక్ చేస్తూనే ఉంటాడు. అప్పటికే తన బాడీలోని ఒక లెన్సెస్ దిగి ఉంటుంది. దాని నుంచి కోలుకునే లోపే మళ్ళీ ఆరియోన్ తన చేతిలో ఉన్న మార్నింగ్ స్టార్తో కొడుతూ ఉంటాడు. బట్ ఇక్కడ డంకన్ని తను తిరిగి ఎదిరించాలంటే తన చేతిలోని స్వోర్డ్ ఉండదు, అది ఎక్కడో పడిపోయి ఉంటుంది. కానీ స్టిల్ డంకన్కి ఈ మట్టిలోనే ఆరియోన్ ఎదిరించడానికి అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ ఫైటింగ్ సీన్ని చాలా రియలిస్టిక్గా చూపించారు. కేవలం వీళ్ళిద్దరూ పోరాడుతున్నట్టే ఉంటుంది. బట్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో కూడా మిగతా వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. డంకన్ని కొడుతున్నప్పుడల్లా ఆడియన్స్ అరుస్తూ ఉంటారు. బట్ ఒక్కసారిగా డంకన్ లేచినప్పుడు ఒక ఆమె లెగిసి అరుస్తుంది. యాక్చువల్గా డంకన్ వైపు బెయిలర్ వచ్చినప్పుడు కూడా తన ఫేస్లోని ఒక ప్రౌడ్ మూమెంట్ని మనం చూడొచ్చు. జస్ట్ తను మ్యాన్ఫ్రెడ్ డండరియన్ దగ్గర పనిచేసే ఒక హార్ అన్నమాట. 2-3 సార్లు తను డంకన్తోనే మాట్లాడుతుంది. సో డంకన్ ఎలాంటి వాడో తెలుసు కాబట్టి తను డంకన్కి సపోర్ట్ చేయాలి అనుకుంటుంది. వీళ్ళిద్దరు ఫైట్లోను కూడా రేమండ్ ఫాస్వే ఒకసారి డంకన్కి హెల్ప్ చేస్తాడు.
తర్వాత డంకన్కి తన సోడ్ దొరుకుతుంది. తన సోడ్ దొరికినా సరే అంత ఎఫెక్టివ్గా డంకన్ ఫైట్ చేయలేడు. ఒక సైడ్ అంతా తనకి బ్లర్లో ఉన్నట్టు ఉంటుంది. బట్ అలానే స్టిల్ ఆరియోన్తోని ఫైట్ చేస్తూ ఉంటాడు. తన సోడ్ దొరికిన తర్వాత డంకన్ ఆరియోన్ని ఫైట్ చేస్తున్నప్పుడు చూడండి, ఇక్కడ యాక్చువల్గా మేకర్ అండ్ బెయిలోర్ కొట్టుకుంటూ ఉంటారు. నిజానికి బెయిలోర్ కింగ్స్ గార్డ్ని హ్యాండిల్ చేయాలి, బట్ మేకర్ వచ్చి బెయిలోర్తోనే అటాక్ చేస్తూ ఉంటాడు. దీని వెనకాల ఒక రీజన్ ఉంది. ఒకవేళ బెయిలర్ కానీ చనిపోతే థ్రోన్ మేకార్కే వస్తుంది. కానీ తన కొడుకు కంటే ఏది ఎక్కువ కాదన్నట్టు బెయిలర్ని పక్కన పడేసి మరి తన కొడుకైన ఆరియోన్ని కాపాడడానికి వెళ్తూ ఉంటాడు. అండ్ తను వెళ్తూ ఉన్నప్పుడు చూడండి, కింద ఒక బాడీ పడిపోయి ఉంటుంది. అండ్ ఆ బాడీ సర్ హంఫ్రే హార్డింగ్ది. ఎప్పటికే తన బ్యాటిల్లోని చనిపోయి ఉంటాడు. సో మేకర్ డంకన్తోనే వస్తున్నప్పుడు ఇక్కడ లైనోల్ బెరాథియన్ ఇంకా హార్స్ మీద ఉంటాడు. ఇంత బ్యాటిల్ జరిగినా సరే, కొంతమంది చనిపోయినా సరే, ఇంకా తన హార్స్ మీద ఉన్నాడు. సో తన ఎంత వారియరో మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో లైనోల్ బెరాథియన్ హార్స్ మీద వచ్చి మేకర్ని అడ్డుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ ఇక్కడ మేకర్ తన హార్స్ని చంపేస్తాడు. డంకన్ ఆరియోని ఎదురిస్తున్నా సరే ఇంకా డంకన్ అన్కాన్షియస్గానే ఉంటాడు. సో తను ఒకేసారి ఆడియన్స్ని చూడగానే తను ఎక్కడున్నాడో తనకు గుర్తొస్తుంది. మళ్ళీ యాంగ్జైటీ ఫీల్ అయ్యి కింద పడిపోతాడు. ఆరియోన్ అదే టైం చూసుకొని ఈల్డ్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు. సో డంకన్ కింద పడిపోయి బాడీలోని ఎలాంటి చలనం లేకపోయేసరికి ఆరియోన్ని విన్నర్గా అనౌన్స్ చేద్దాం అనుకుంటారు. యాక్చువల్గా ఈ ట్రయల్ ఆఫ్ 7లో గెలవాలంటే అక్కడున్న వాళ్ళందరూ చనిపోవాలి. ఏ టీంలో వాళ్ళు మిగిలితే వాళ్ళే గెలిచినట్టు, లేదా ఎవరైతే దీన్ని డిమాండ్ చేశారో వాళ్ళే ఈల్డ్ అని చెప్పి ఒప్పుకోవాలి. వాళ్ళ అక్యూజేషన్ని విత్డ్రా చేసుకోవాలి. అప్పుడే ఇది ముగిస్తుంది. ఇక్కడ డంకన్ పడిపోయినప్పుడు చూడండి, ఎగ్ చాలా బాధపడుతూ ఉంటాడు. తను లెగుస్తాడు అని చెప్పి ఆశగా చూస్తూ ఉంటాడు. కానీ వెనకాల ఉన్న వాళ్ళు చూడండి, డంకన్ లెగవాలని చెప్పి ఆ ఫెయిత్ ఆఫ్ 7ని కోరుకుంటూ ఉంటారు. లార్డ్ యాష్వర్డ్ తన కూతురు కూడా చాలా ఎక్సైటింగ్గా చూస్తూ ఉంటారు. లార్డ్ యాష్వర్డ్ యొక్క కూతురు కూడా డంకన్తోనే ఒకసారి మాట్లాడుతుంది. సో మేబీ డంకన్ గెలవాలని చెప్పి తను కూడా కోరుకుంటూ ఉండొచ్చు. ఇంకా డంకన్ ఓడిపోయడానికి అనౌన్స్ చేస్తున్న టైంకి సరిగ్గా అప్పుడే డంకన్కి ఆర్లెన్ పెనిట్రీ యొక్క వాయిస్ వినిపిస్తుంది. నిజానికి బ్యాటిల్లో జరుగుతున్నంతసేపు ఆర్లెన్ పెనిట్రీ డంకన్తోనే ఉంటాడు. ఫస్ట్ నైటిన్ చేస్తున్నప్పుడు డంకన్కి ఆర్లెన్ పెనిట్రీ కనిపిస్తాడు. తను నైటిన్ చేయలేకపోయినా సరే ఈ బ్యాటిల్లోని నీతోనే ఉంటానన్నట్టు డంకన్కి ఒక సిగ్నల్ వస్తుంది. సరిగ్గా తను ఓడిపోయాడన్న టైంకి మళ్ళీ ఆర్లెన్ పెనిట్రీ డంకన్కి ధైర్యం ఇస్తాడు. మెల్లగా డంకన్ తన సోడ్ పట్టుకొని నిలబడతాడు. తను నిలబడినప్పుడు అక్కడ ఉండే క్రౌడ్ మొత్తం అరుస్తూ ఉంటుంది. డంకన్ అని చెప్పి అందరూ పిలుస్తూ ఉంటారు. నిజానికి డంకన్ దగ్గర ఏమీ ఉండదు. ఈ బ్యాటిల్ జరగడానికి కొన్ని నిమిషాల ముందే అందరినీ డంకన్ అడుగుతాడు తన వైపు వచ్చి పోరాడమని చెప్పి. బట్ ఎవ్వరూ పట్టించుకోరు. కానీ ఈ బ్యాటిల్లో మాత్రం డంకనే గెలవాలని చెప్పి అందరూ అరుస్తున్నారు. ఈ యాష్వర్డ్ టోర్నీలోని డంకన్ కానీ తన నైట్ అయిన ఆర్లెన్ పెనిట్రీ ఎవరికి తెలియకపోయినా సరే ఈ బ్యాటిల్ తర్వాత మాత్రం ఖచ్చితంగా డంకన్ పేరు అందరూ గుర్తుపెట్టుకుంటారు. అండ్ ఇక్కడ సౌండ్ ఎఫెక్ట్ బాగుంటుంది. డంకన్ ఎక్కడున్నాడో కంప్లీట్గా మర్చిపోతాడు. తనకి ఎలాంటి వాయిసెస్ వినిపించవు. కేవలం ఆరియోన్ ఒక్కడనే చూస్తాడు. తన షీల్డ్ పట్టుకొని ఆరియోన్ని కొడతాడు. యాక్చువల్గా ఎగ్జాక్ట్ సీన్ బుక్లో కూడా ఉంటుంది. సరిగ్గా ఇప్పుడే ఆరియోన్ ఈల్డ్ అని అరుస్తాడు. తన ఈల్డ్ అని అరిచినప్పుడు చూడండి, డంకన్ వెనకాల ఏం జరుగుతుందో చూస్తాడు. ఇక్కడ ఇద్దరు ఫాస్వే బ్రదర్స్ పోరాడుతూ ఉంటారు. రేమండ్ ఫాస్వే తన అన్నయ్య స్టెఫెన్ ఫాస్వేని చాలా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటాడు. ఈ ట్రయల్ ఆఫ్ 7 స్టార్టింగ్లోనే ఇద్దరు చాలా టెన్షన్ పడతారు. హంఫ్రే హార్డింగ్, హంఫ్రే బ్రూస్బెరీ మాత్రం చాలా కూల్గా ఉంటారు. బట్ వాళ్ళిద్దరూ చనిపోతారు. ఈ భయపడి టెన్షన్ పడిన వాళ్ళిద్దరూ లాస్ట్కి నిలబడతారు. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే, డంకన్ మళ్ళీ చూస్తున్నప్పుడు మేకర్ లైనల్ బెరాథియన్తోనూ బెయిలర్ టార్గెరియన్తోనూ పోరాడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే మేకర్ బెయిలర్ హెడ్ మీద కొడతాడు. మేబీ ఈ బ్లోతోనే బెయిలర్ చనిపోయినట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ డంకన్ కానీ కొంచెం త్వరగానే దీన్ని ఆపుంటే మేబీ బెయిలర్ని కాపాడే ఛాన్స్ ఉండుండొచ్చు. డంకన్ పరిస్థితిని చూసి స్టీలీ పేట్ అండ్ రేమండ్ ఫాస్వే హెల్ప్ చేస్తూ ఉంటారు. స్టీలీ పేట్ ఆయిల్తోని దీన్ని క్యూర్ చేయొచ్చు అంటాడు. సరిగ్గా అక్కడికి బెయిలర్ వచ్చి ఆయిల్ తను చంపేస్తుంది, వైన్ పోద్దామని చెప్తాడు. బెయిలర్ని చూడగానే డంకన్ లేచి నిలబడతాడు. బెయిలర్ కానీ లేకపోతే అసలు డంకన్కి ఇదంతా సాధ్యం అయ్యేదే కాదు. సో దానికి కృతజ్ఞతగా బెయిలర్కి థ్యాంక్స్ చెప్దామని ట్రై చేస్తాడు. అండ్ బెయిలర్కి ఏమీ కానందుకు డంకన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ తన జీవితాంతం బెయిలర్ కిందే సర్వ్ చేద్దామని చెప్పి డంకన్ అనుకుంటాడు. సరిగ్గా ఇక్కడే ఎవరో ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఒకటి బయటకు వస్తుంది. బెయిలర్కి ఏదో గాయమైనట్టు బెయిలర్ ఫీల్ అవ్వగలుగుతూ ఉంటాడు. బట్ స్టిల్ మాట్లాడగలుగుతూ ఉంటాడు. తన హెల్మెట్ తీయగానే అందరికీ అర్థమవుతుంది
తనకి చాలా పెద్ద గాయం అయిందని చెప్పి. అండ్ సరిగ్గా తన హెల్మెట్ తీసేటప్పుడు ఇది నా బ్రదర్ కొట్టాడు, తను చాలా స్ట్రాంగ్గా ఉన్నాడని చెప్పి వీళ్ళతోని అంటాడు కూడా. ఆ హెల్మెట్ తీసినప్పుడు అందరికీ అర్థమవుతుంది, వీళ్ళందరికంటే డంకన్నే ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాడు. ఎందుకంటే తన వల్లే ఈ బ్యాటిల్లోకి తనకి సంబంధం లేకపోయినా సరే బెయిలోర్ వస్తాడు, ఈ బ్యాటిల్లోని చనిపోతాడు. నెక్స్ట్ వెస్ట్రోస్కి కావాల్సిన కింగ్ ఒక కామన్ మ్యాన్కి సపోర్ట్ చేయడం వల్ల చనిపోతాడు. ఈ బ్యాటిల్లోని డంకన్ చనిపోయి ఉంటే రిలంకి ఎలాంటి నష్టం జరిగేది కాదు, ఒక కామన్ మ్యాన్ చనిపోయాడు అనుకుంటాడు. బట్ కాబోయే కింగ్ చనిపోయడం వల్ల అందరూ కన్ఫ్యూజన్ లో పడతారు. అసలు ఈ గాడ్స్ ఈ ట్రయల్ ఆఫ్ 7లోని ఏం డిసైడ్ చేశారో ఎవరికి అర్థం కాదు. డంకన్ కూడా అదే కన్ఫ్యూజన్ లోనే ఉంటాడు. డంకన్ కి బ్యాటిల్లో గెలిచినా సరే బెయిలోర్ చనిపోయాడు అనే బాధ ఎక్కువ ఉంటుంది. తన చేతిలోనే బెయిలోర్ చనిపోయినా సరే డంకన్ సారీ చెప్తూనే ఉంటాడు. వీళ్ళిద్దరూ డంకన్ వైపు చూస్తున్నట్టుగా లేదు, నిజానికి ఆడియన్స్ వైపు చూస్తూ ఈ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నట్టుగా ఉంటుంది. ఇలాంటి సర్కాస్టిక్ హ్యూమరస్ సీన్స్ ఈ ఎపిసోడ్ లోని చాలా ఉన్నాయి. సో సింపుల్ ఈ ఎక్స్ప్రెషన్స్ తోనే ఎపిసోడ్ టైటిల్ పడుతుంది. డంకన్ ట్రయల్ ఆఫ్ 7 అయిపోయిన తర్వాత తన చెట్టు కింద ఉంటే తన్ను చూడడానికి లైనోల్ బెరాథియన్ వస్తాడు. అండ్ తనతో పాటు ఒక బెరాథియన్ మేస్టర్ ని కూడా తీసుకొని వస్తాడు. సో ఇక్కడ డంకన్ తను జరిగిన దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. కానీ లైనోల్ బెరాథియన్ చూడండి చిల్ అవుతూ ఉంటాడు. ఈ టోర్నమెంట్ లోని తను బాగా ఎంజాయ్ చేశాడు. ఈ ట్రయల్ ఆఫ్ 7లో జరిగింది డంకన్ ఒకలా చూస్తే లైనోల్ బెరాథియన్ డిఫరెంట్ యాంగిల్లోనే ఆలోచిస్తాడు. అందుకే ఇంత చిల్ అవుతూ ఉంటాడు. తన టోర్నమెంట్కి వచ్చాడు, తాగాడు, ఎంజాయ్ చేశాడు. ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ జరిగిన ట్రయల్ ఆఫ్ 7లోని డంకన్ కోసం తన పాత్ర పోషించాడు. సో తను ఇక్కడికి వచ్చినందుకు అంతా మంచి జరిగింది. అండ్ ఇక్కడ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మేస్టర్ చూడండి చాలా కంగారు పడుతూ ఉంటాడు. అండ్ తన చైన్స్ చూడండి చాలా లింక్స్ ఉంటాయి, ఒక్కొక్క లింక్ తన ఒక్కొక్క డిగ్రీని చెప్తుంది. బట్ ఇన్ని డిగ్రీస్ ఉన్నా సరే డంకన్ ఇంకా బతకడం కష్టం అని చెప్తాడు. యాక్చువల్గా ఈ టోర్నీలోని ట్రయల్ ఆఫ్ 7 జరిగిన తర్వాత డంకన్ ని చూసుకునేది బెయిలోర్ యొక్క మైస్టర్ అనమాట. సో తన మైస్టర్ ఇలా అనగానే లైనోల్ బెరాథియన్ తను అక్కడి నుంచి పంపించేస్తాడు. సో వెస్టర్స్ లోని ప్రతి హౌస్ కి ఒక మేస్టర్ ఉంటాడు. ఈ మేస్టర్స్ ఎక్కడి నుంచి వచ్చారో మనకు కనిపెట్టడం కష్టం, ఎందుకంటే వీళ్ళు సిటిడల్లో ట్రైన్ అవుతారు అండ్ అక్కడ ఉన్న వాళ్ళే ప్రతి హౌస్ కి పంపిస్తారనమాట. సో అందరికీ మంచి మేస్టర్స్ వస్తారని కూడా మనం నమ్మలేం, అదే ఈ షోలోని చూపించారు. సో ఇక్కడ లైనల్ బెరాథియన్ డంకన్ ని తనతో పాటు రమ్మంటాడు. ఒక బ్రదర్ లాగా నేను చూసుకుంటానని చెప్పి డంకన్ తో అంటాడు. అంటే అన్ని గాయాలు పడి డంకన్ నడవలేని పరిస్థితుల్లో ఉన్నా సరే తన కాలు మీద చేయబెట్టి మరి లైనల్ బెరాథియన్ లెగిస్తాడు. సో డంకన్ ఇక్కడ ఏం మాట్లాడకపోయినా సరే ఒక బ్రదర్ లాగా లైనల్ బెరాథియన్ బిహేవ్ చేస్తున్నాడు. అండ్ ఈ షాట్ లోనే మనకి డంకన్ విరిగిపోయిన షీల్డ్ ని తన సోడ్ ని చూడొచ్చు. ఇక్కడే లైనల్ బెరాథియన్ టార్గెరియన్స్ గురించి మాట్లాడతాడు. ఓన్లీ డెడ్ డ్రాగన్ ఈజ్ ఏ గుడ్ డ్రాగన్ అని అంటాడు. టార్గెరియన్స్ ప్రెసెంట్ ఇప్పుడున్న టైం లైన్లోని బెయిలోరే వాళ్ళందరికంటే మంచోడు అని చెప్పి లైనోల్ అంటాడు. బెయిలోర్కి ఒక కామన్ మ్యాన్తో ఎలా మాట్లాడాలో తెలుసు, వాళ్ళకి ఎలా మర్యాద ఇవ్వాలో తెలుసు. సో ఖచ్చితంగా తను కింగ్ అయి ఉంటే ఈ రెలంని చాలా ప్రశాంతంగానే చూసుకునేవాడు. అదే వెస్టర్స్లో ఉన్న పీపుల్ అందరూ నమ్ముతారు. కానీ ఇప్పుడు డంకన్ వల్ల తను చనిపోవాల్సి వస్తుంది. కానీ ఎంత మంచోడైనా సరే ఈ ట్రయల్ ఆఫ్ 7లో పాల్గొనడం వెనకాల ఒక స్ట్రాటజీ ఉందని చెప్పి లైనోల్ బెరాథియన్ అంటాడు. డంకన్ వైపు ఎలాంటి పక్షపాతం లేకుండా పోరాడింది హంఫ్రీ బీస్బెర్రీ, హంఫ్రీ హార్డింగ్ అండ్ దట్ యాపిల్ బాయ్ లైనోల్ బెరాథియన్ అని చెప్తాడు. యాక్చువల్గా ఇక్కడ లైనోల్ బెరాథియన్ చెప్పేది కూడా ఒక పాయింటే. తను ప్రొటెక్ట్ చేయడానికి ఓత్ని తీసుకున్న కింగ్స్ గార్డ్తోనే బెయిలోర్ ఎదురెళ్తాడు. అండ్ గాడ్స్ ఖచ్చితంగా ఇలాంటి ఒక ఫ్రాడ్ని యాక్సెప్ట్ చేయరు, తనకి జరగాల్సిందే జరిగిందని చెప్పి లైనోల్ బెరాథియన్ అంటాడు. మరి యుద్ధంలోని నన్నెందుకు గాడ్స్ కాపాడారు అని చెప్పి డంకన్ తిరిగి లైనోల్ని క్వశ్చన్ చేస్తాడు. నీకు జరిగింది ఫేవర్ కాదు మోకరీ అని చెప్తాడు. యాక్చువల్గా డంక్ ఈ ట్రయల్ ఆఫ్ 7లోని నైట్ కాకుండానే పాల్గొన్నాడు, అందుకే డంకన్ని కూడా గాడ్స్ పనిష్ చేశారు అని చెప్పి డంకన్ నమ్ముతాడు. తర్వాత బెయిలోర్ ఫునరల్ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ చుట్టూరు చూడండి బ్లాక్ స్టోన్స్ ఉంటాయి. టార్గెరియన్స్ని ఎప్పుడు మంటల్లోనే కాలుస్తారు. యాక్చువల్గా డ్రాగన్స్ ఉన్నప్పుడు డ్రాగన్ ఫైర్తోనే వాటిని కాలుస్తారు. బట్ ఇక్కడ డ్రాగన్స్ లేవు కాబట్టి నార్మల్ ఫైర్తోనే బెయిలోర్ని కాలుస్తున్నట్టుగా ఉంది. అండ్ ఇక్కడ చూడండి టార్గెరియన్ ఫ్యామిలీ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నది డేరోనని మనకి ఎక్కడా కన్ఫర్మ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ కింగ్ డేరోన్ ఇక్కడికి వచ్చాడు అనుకున్నా సరే కింగ్స్ ల్యాండింగ్ నుంచి యాష్ఫోర్డ్కి రావడానికి చాలా దూరం, అప్రాక్సిమేట్గా 2 వీక్స్ టైం పడుతుంది. సో ఇంత త్వరగా రావడం ఇక్కడికి చాలా కష్టం. అండ్ ఇక్కడ చూడండి వాలర్ ఉంటాడు, వాలర్ పక్కన తన వైఫ్ అయిన కియారా ఆఫ్ టైరోషి ఉంటుంది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే ఈ ఫునరల్కి మ్యాన్ఫ్రెడ్ డండారియన్ కూడా వస్తాడు. యాక్చువల్గా వాలర్ మదర్ అండ్ బెయిలోర్ వైఫ్ అయిన జైనా కూడా ఈ డండారియన్ హౌస్ చెందింది. సో వాలర్కి మ్యాన్ఫ్రెడ్ రిలేషన్ అవుతాడు. వీళ్ళిద్దరు వెనకాల చూడండి ఇద్దరు టార్గెరియన్స్ అమ్మాయిలు ఉంటారు. మేబీ వీళ్ళు బెయిలోర్ అండ్ మేకర్కి ఇంకొక బ్రదర్ ఉంటాడు, అతని పేరు రేగల్. అండ్ అతనికి 3 కూతుర్లు ఉంటారు. మేబీ వాళ్ళలోనే ఎవరన్నా అయ్యి ఉండొచ్చు.
ఈ ఫునరల్ జరుగుతున్నప్పుడు చూడండి, నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ ని ఎవరైతే స్టార్ట్ చేశాడో ఫెయిత్ ఆఫ్ 7 కి చెందిన ఒక సెప్టన్ సేమ్ అబ్బాయి ఇక్కడ కూడా ఉంటాడు. అండ్ ఈ ఫునరల్ లోని బేలర్ బాడీని చూస్తూ మేకర్ చాలా డల్ గా ఉంటాడు. నిజానికి అందరూ ఇక్కడ ఏమంటున్నారంటే మేకరే తన బ్రదర్ ని కావాలని చంపేశారని చెప్పి. బట్ ఈ సీన్ చూస్తుంటే మేకర్ నిజంగానే బేలర్ చనిపోయినందుకు ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి రిలేషన్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇక్కడికి డంకెన్ తనకు బాగోలేకపోయినా సరే కుంటూ ఆ ఫునరల్ దగ్గరికి వెళ్తాడు. అండ్ ఇక్కడ చూడండి, ఫునరల్ మొత్తం అయిపోతుంది, తన బాడీ కాలిపోతుంది. అండ్ ఇక్కడ సైలెంట్ సిస్టర్స్ కూడా వస్తారు. అండ్ వీళ్ళు వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఒక డ్రాగన్ హెడ్ ఉంటుంది. బేలర్ యొక్క హస్తికల్ని వీళ్ళు తీస్తున్నట్టుగా ఉంది. అండ్ ఇక్కడే వాలర్ ఒకడు కూర్చొని ఉంటాడు. తనతో వెళ్ళి డంకెన్ మాట్లాడతాడు. ఫస్ట్ టైం ఇక్కడ వాలర్ ని బుక్ లోని ఎలా ఉంటాడో అలానే చూపించారు. తన హెడ్ కి చూడండి ఒక వైట్ కలర్ హెయిర్ ఉంటుంది. అది యాక్చువల్ గా ముందు ఉంటుంది, బట్ షో కోసం వెనక్కి మార్చినట్టుగా ఉంది. 5 ఎపిసోడ్ల తర్వాత వాలర్ ని పర్ఫెక్ట్ గా ఈ ఎపిసోడ్ లోనే చూపించారు. వాలర్ ఆబ్వియస్ గా తన ఫాదర్ చనిపోయాడన్న బాధలో ఉంటాడు. ఇక్కడ డంకెన్ వాలర్తో మాట్లాడుతున్నప్పుడు వాలర్ ఒక విషయం చెప్తాడు. హీ డైడ్ ఇన్ మై ఆర్మర్ అని అంటాడు. నిజానికి ట్రైల్ ఆఫ్ 7 లో వేసుకున్నది వాలర్ ఆర్మర్. ఇదే ఆర్మర్ వాలర్ టోర్నీలోని వేసుకుంటాడు. సో ఇక్కడ వాలర్ చెప్పేది ఏంటంటే, ఒకవేళ కానీ బేలర్ బతుకుంటే ఖచ్చితంగా వెస్ట్ రోజ్ కి ఎయిగోన్ ఎలా అయితే రూల్ చేస్తాడో అంతకన్నా బేలర్ బాగా రూల్ చేసి ఉండేవాడు అని చెప్పి వాలర్ అంటాడు. ఇక్కడ వాలర్ కూడా సేమ్ డంకెన్ ఆలోచించేదే అడుగుతాడు. గాడ్స్ బేలర్ని తీసుకెళ్లి డంకెన్ ని ఎందుకు వదిలేశాడు అని చెప్పి. నిజానికి ట్రైల్ ఆఫ్ 7 లోని డంకెన్ అండ్ బేలర్ ఇద్దరు తప్పు చేశారు. డంకెన్ ఏమో నైట్ కాకుండానే పాల్గొన్నాడు. బేలర్ తన ఆపోనెంట్స్ని ఎవరో తెలుసుకొని మరి పాల్గొన్నాడు. సో అందులోని బేలర్ బలైపోతాడు. డంకెన్ మాత్రం బతికిపోతాడు. నేను కూడా అదే ఆలోచిస్తున్నానని చెప్పి వాలర్కి సమాధానం ఇస్తాడు. తర్వాత డంకెన్ యాష్వర్డ్ టెంట్స్లోకి వెళ్తున్నప్పుడు చూడండి, అందరూ డంకెన్ వైపు చూస్తూ ఉంటారు. కేవలం ఒక కామన్ మ్యాన్ వల్లే మేము కింగ్ని లాస్ అయిపోయామని చెప్పి డంకెన్ వైపు చూస్తూ ఉంటారు. ఇదంతా డంకెన్ సెన్స్ చేయగలుగుతాడు. అండ్ ఇక్కడ ఉన్న టెంట్స్ని చూడండి, మెల్లమెల్లగా అన్నిటిని రిమూవ్ చేస్తున్నారు. సో అందరూ ఈ టోర్నీ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఇలా ఉన్నప్పుడే రేమండ్ ఫాస్వే వచ్చి డంకెన్ని కలుస్తాడు. యాక్చువల్గా డంకెన్ కోసం నేను వెతుకుతున్నానని చెప్పి డంకెన్తో అంటాడు. బట్ డంకెన్ మాత్రం తన ప్లేస్ని వదిలేసి బేలర్ ఫునరల్కి వెళ్తాడు కాబట్టి రేమండ్ ఫాస్వేకి కనిపించడు. ఇక్కడ రేమండ్ ఫాస్వే 2 కొత్త విషయాలు డంకెన్కి చెప్తాడు. ఒకటి, ఈ ట్రైల్ ఆఫ్ 7 లో తను పాల్గొనడం వల్ల తన ఫ్యామిలీ 2గా విడిపోతుంది. రేమండ్ ఫాస్వేకి కొంత ధైర్యం వస్తుంది. తనకంటూ ఒక ఓన్ సీజన్ ని క్రియేట్ చేసుకుంటాడు. అదే గ్రీన్ యాపిల్స్. యాక్చువల్ గా ఈ హౌస్ ఫాస్వే అనేది రీచ్ లోని సైడర్ హాల్ అనే ప్లేస్ లో ఉంటారు. సో ఈ ప్లేస్ ప్రెసెంట్ ఇప్పటి నుంచి 2గా విడిపోబోతుంది. అండ్ ఇంకో కొత్త విషయం ఏంటంటే, రేమండ్ ఫాస్వే పెళ్లి చేసుకోబోతున్నాడు. అండ్ తను ఎవరో కాదు, మ్యాన్ఫర్డ్ అండర్ దగ్గర పనిచేసే ఒక హోర్ అనమాట. యాక్చువల్ గా ఈ మ్యారేజ్ ఇదంతా బుక్ లో లేదు, బట్ టీవీ షో కోసం కొంచెం ఎక్స్టెండ్ చేశారు. సో వీళ్ళతో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడే హౌస్ టార్గెరియన్స్ యొక్క 2 సోల్జర్స్ వచ్చి డంకెన్ అక్కడి నుంచి తీసుకెళ్తారు. యాక్చువల్గా డంకెన్ తోని మేకర్ మాట్లాడదాం అనుకుంటున్నాడు. అండ్ ఇక్కడ చూడండి, మేకర్ని చూపించినట్టు సేమ్ ఎగ్జాక్ట్ గా 2nd ఎపిసోడ్లోని డంకెన్ బేలర్తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు తన బుక్ చదువుతూ ఉంటాడు. సేమ్ అదే బుక్ మేకర్ కూడా చదువుతూ ఉంటాడు. సో నిజానికి తన బ్రదర్ అంటే తనకి చాలా ఇష్టం ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇష్టం లేకపోతే ఇలాంటి పనులు ఖచ్చితంగా చేయడు. డంకెన్ లోపలికి వచ్చిన తర్వాత మేకర్ ఏరియాన్ గురించే ఫస్ట్ మాట్లాడతాడు. తనని ఇక్కడ నుంచి ఫ్రీ సిటీస్కి దూరంగా పంపించేస్తున్నాను, అక్కడన్నా తన మారతాడనే నమ్మకం నాకు ఉందని చెప్పి మేకర్ అంటాడు. అండ్ నెక్స్ట్ థింగ్ బేలర్ గురించి మాట్లాడతాడు. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్లోని మేకర్ అండ్ డంకెన్ ఇద్దరు సేమ్ పొజిషన్లోనే ఉంటారు. ఈ ట్రైల్ ఆఫ్ 7 లో డంకెన్ బతికినందుకు అందరూ డంకెన్ని చూసి బ్లేమ్ చేస్తూ ఉంటారు. తిన వల్లే బేలర్ చనిపోయాడని చెప్పి. అండ్ కావాలనే మేకర్ బేలర్ని చంపేశాడు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. యాక్చువల్గా మేకర్ కొట్టడం వల్లే బేలర్కి అలా జరుగుతుంది. బట్ మేకర్ అది ఇంటెన్షనల్గా చేయడని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. దీనికి డంకెన్ అనేది ఏంటంటే, మీకు కేవలం ఒక మేస్ని ఇసరడం అయి ఉండొచ్చు, బట్ నాకు మాత్రం అది బేలర్ ప్రాణంతో ఈక్వల్ అని అంటాడు. ఈ రూమర్స్ ఇక్కడితోనే ఆగిపోవు. ఖచ్చితంగా మేకర్ బతుకున్నంతకాలం ఇవి వెంటాడుతూనే ఉంటాయి. అండ్ ఇది ఒకటే కాదు, ఇప్పటికే డేరోన్ చాలా ఓల్డ్గా ఉంటాడు. సో ఇక్కడి నుంచి రిలమిక్ కానీ కింగ్ తరపున ఏ తప్పు జరిగినా సరే వెస్టరోస్ పీపుల్ అందరూ ఒకటే మాట అంటారు, బేలర్ కానీ బతుకుంటే ఖచ్చితంగా ఇది జరగనిచ్చేవాడు కాదు అని చెప్పి. అండ్ దురదృష్టవశాత్తు ఒక హెచ్ నైట్ని కాపాడే ప్రయత్నంలోని అతను చనిపోయాడు అని చెప్పి. డంకెన్ మేకర్ ఇద్దరు బతికనున్నంత కాలం ఈ మాటలు వింటూ బతకాల్సిందే. డంకెన్ ఒకవేళ ఈ ట్రైల్ ఆఫ్ 7 జరగకపోయి ఉంటుంటే మహా అయితే డంకెన్ చెయ్యో కాలో పోయి ఉండేది. ఇది జరగడం వల్ల ఒక కింగ్ యొక్క ప్రాణం పోతుంది.
ఒక ప్రిన్స్ యొక్క లైఫ్ ఒక కామన్ మ్యాన్ కాలుతో సమానమా అని చెప్పి డంకన్ ఆలోచిస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత మనకి రివీల్ అయ్యేది ఏంటంటే ఈ కాన్వర్సేషన్ మొత్తాన్ని ఎగ్ వింటున్నాడు అని చెప్పి. ఎందుకంటే అసలు డంకన్ని పిలిచిందే ఎగ్ విషయం గురించి మేకర్ మాట్లాడడం కోసం. అందుకే ఎగ్ కూడా వింటాడు. అండ్ దీనికే డంకన్ ఏదో ఒక రోజు వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా బేలోర్ ఇచ్చిన ఈ లైఫ్ అండ్ తన లైఫ్తోని ఈక్వల్ అయిన నా కాళ్ళు ఖచ్చితంగా ఒకరోజు ఉపయోగపడతాయి అని చెప్పి మేకర్తో అంటాడు. అండ్ అలా చేయడానికి చాలామంది H90 వెస్ట్రోస్లో ఉన్నారని చెప్పి మేకర్ సింపుల్గా దాన్ని కొట్టిపడేస్తాడు. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఏంటంటే ఆలన్ ఆఫ్ పెనిట్రీ ఈవెన్ ఫాల్లో ఉన్నప్పుడు ఈ మాటలు నాతో అనేవాడు అని చెప్పి డంకన్ అంటాడు. ఈ ఈవెన్ ఫాల్ అనేది స్టామ్లెండ్స్ దగ్గరలో ఉన్న ఒక స్మాల్ ఐలాండ్ అనమాట. దీన్ని రూల్ చేసేది హౌస్ స్టార్. బ్రియాన్ ఆఫ్ స్టార్ ఇక్కడి నుంచి వచ్చింది. సో ఇక్కడ డంకన్ ఆలన్ పెనిట్రీతో కలిసి కొంతకాలం ఉన్నట్టుగా తెలుస్తుంది. అండ్ జోర్జ్ ఆర్ ఆర్ మార్టినే కన్ఫర్మ్ చేశారు బ్రియాన్ ఆఫ్ స్టార్ డంకన్కి డిసెండెంట్ అని చెప్పి. ఈ డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత మేకర్ సరైన పాయింట్కి వస్తాడు. సో నా చిన్న కొడుకైనా ఎగ్ స్క్వేర్గా పని చేయాలనుకుంటున్నాడు, నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర పని చేయను అని చెప్తున్నాడు అని చెప్పి మేకర్ డంకన్తో అంటాడు. సో ఈ ట్రయల్ ఆఫ్ 7 అయిపోయిన తర్వాత ఎగ్ మేకర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. అండ్ వీళ్ళిద్దరిని కలిసి సమ్మర్ హాల్లో ఉండమంటాడు. ఈ సమ్మర్ హాల్ అనేది రీచ్కి, స్టామ్లాండ్స్కి, డోన్కి మధ్యలో ఉంటుంది. టార్గేరియన్స్ బిల్డ్ చేసిన ఒక గెస్ట్ హౌస్ లాంటిది అనమాట. సో ఇక్కడ మాస్టర్ డే టామ్స్ ని నీకు అపాయింట్ చేస్తాను, ఆలన్ పెనిట్రీ నీకు ట్రైనింగ్ ఇచ్చినా సరే ఇంకా నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉంది, సో నువ్వు ట్రైనింగ్ అవుతూ నా కొడుకుని కూడా ట్రైన్ చెయ్యి అని చెప్పి మేకర్ ఒక మంచి ఆఫర్ని డంకన్కి ఇస్తాడు. బట్ డంకన్ దాన్ని రిజెక్ట్ చేస్తాడు. ఎందుకంటే స్టిల్ బెయిలర్ తన వల్లే చనిపోయాడని చెప్పి డంకన్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా ఏ ప్రిన్స్తోని పెట్టుకోవద్దని చెప్పి డంకన్ అనుకుంటాడు. అందుకే మేకర్ ఇచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేస్తాడు. తర్వాత డంకన్ వెళ్ళిపోతుంటే అక్కడ ఎగ్ని చూస్తాడు. ఎగ్ని చూడగానే అర్థమవుతుంది వీళ్ళ డిస్కషన్ అంతా ఎగ్ విన్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్ ఫేస్ చూడగానే డంకన్ కనిపెట్టేస్తాడు. సో తన దగ్గరికి వెళ్ళి కూర్చొని మమ్మల్ని స్పై చేస్తున్నావా అని చెప్పి డంకన్ అడుగుతాడు. సో ఎప్పట్లానే యాజ్ యూజువల్గా చాలా సింపుల్గా ఎగ్ డంకన్తో అబద్ధం చెప్పేస్తాడు. ఫస్ట్ అబద్ధం చెప్పినప్పుడు ఎగ్ ఫీల్ అయినా సరే ఇక్కడ నుంచి అబద్ధం చెప్పడానికి అస్సలు వెనకాడట్లేదు. డంకన్కి తన అబద్ధం చెప్తున్నాడని తెలిసినా సరే ఏమీ మాట్లాడు. తర్వాత ఎగ్ మీరు చాలా పెయిన్లో ఉన్నారని చెప్పి డంకన్తో అంటాడు. డంకన్ ఫిజికల్గా, మెంటల్గా కూడా చాలా పెయిన్లో ఉన్నాడు. సో ఇంకా నా వల్ల కాదని చెప్పి ఎగ్తో చెప్పేస్తాడు. బట్ ఎగ్ ఇక్కడే తన అంకులైన బెయిలర్ లాగా మాట్లాడతాడు. నైట్ ఎప్పుడు అన్నిటికి సిద్ధంగా ఉండాలి, సమస్యలు వచ్చిన తర్వాత పారిపోకూడదని చెప్పి ఈ యొక్క ఇంటెన్షన్ అనమాట. అదే క్వశ్చన్ మార్క్ డంకన్ హెడ్లో పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ సీన్లోకి వెళ్తుంది. ఆలన్ ఆఫ్ పెనిట్రీ చనిపోయే ముందు తన డంక్తో మాట్లాడిన లాస్ట్ మాటలు అనుకుంటా ఇవి. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆలన్ ఆఫ్ పెనిట్రీ చనిపోతాడు. ఎందుకంటే ఎపిసోడ్ 1 స్టార్ట్ అయ్యేది ఎగ్జాక్ట్గా ఇదే లొకేషన్లోని. వీళ్ళిద్దరు ఇక్కడ కూర్చున్నప్పుడు ఆలన్ ఆఫ్ పెనిట్రీ ఇప్పటికే డంకన్కి ఒక 100 సార్లు చెప్పిన స్టోరీని మళ్ళీ చెప్తాడు. సో ఈ స్టోరీ ఏంటంటే లెవర్లాండ్స్లోని పెనిట్రీ హౌస్కి చెందిన ఒక ప్లేస్ ఉంటుంది. ఇక్కడ ఒక ఓత్ ట్రీ ఉంటుంది. ఆ ట్రీ మీద ఎవరైతే నైట్స్ అక్కడ నుంచి యుద్ధానికి వెళ్తారో వాళ్ళు ఒక కాయిన్ని పెట్టి వెళ్తారు. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ కాయిన్ తీసుకుంటారనమాట. బట్ ఏళ్ళు గడిచినా సరే ఆ చెట్టు మీద కాయిన్స్ ఎక్కువ అవుతున్నాయి, కానీ ఒక నైట్ వెళ్తున్నప్పుడు ఆ కాయిన్ పెట్టడానికి ప్లేసే లేదని చెప్పి ఆలన్ డంకన్తో అంటాడు. దీని తర్వాత డంకన్ ఆలన్ ఆఫ్ పెనిట్రీని ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఇప్పటిదాకా నన్ను నైట్ని ఎందుకు చేయలేదు అని చెప్పి. నిజానికి డంకన్ నైట్ గురించి చాలా థియరీసే ఉన్నాయి. తను నైట్ అయ్యాడా లేదనేది బుక్లోని ఎక్కడ జోర్జ్ ఆర్ ఆర్ మార్టిన్ చెప్పలేదు. బట్ షో మాత్రం తను నైట్ అవ్వలేదనే పాయింట్ మీదే వెళ్తుంది. అండ్ ఇక్కడ కూడా ఆ సీన్ దానికి రిలేటెడ్గానే ఉంటుంది. డంకన్ ఇలా అడగగానే ఆలన్ ఆఫ్ పెనిట్రీ సైలెంట్గా ఉండిపోతాడు. కొంతసేపు అయిపోయిన తర్వాత డంకన్ చూసే ఆడియన్స్ కూడా ఆలన్ ఆఫ్ పెనిట్రీ ఇక్కడే చనిపోయాడని చెప్పి అనుకుంటారు. బట్ కొంతసేపటి తర్వాత ఆలన్ ఆఫ్ పెనిట్రీ మళ్ళీ లెగుస్తాడు. ఈ సీన్ ఒక ఎమోషనల్ సీన్గా మార్చి ఆలన్ ఆఫ్ పెనిట్రీకి ఒక మంచి ముగింపు ఇవ్వచ్చు. బట్ షో రైటర్ అది ఎంచుకోలేదు. అండ్ ఇంకా డంకన్ నైట్ డ్యూటీ విషయానికి వస్తే జోర్జ్ ఆర్ ఆర్ మార్టిన్ కేవలం ఒక పేరు పెట్టి ఎవరు నైట్ని చేయవలసిన లేదు, ఒక నైట్ ఉండాల్సిన తెగింపు, హానర్ అన్నీ డంకన్కి ఉన్నాయని చెప్పి జోర్జ్ ఆర్ ఆర్ మార్టిన్ అంటాడు. ఇవి క్వశ్చన్ చేసే టైం వచ్చినప్పుడు డంకన్ వాటిని ప్రూవ్ చేసుకుంటాడని జోర్జ్ ఆర్ ఆర్ మార్టిన్ చెప్తాడు. సో స్పెషల్గా డంకన్ని ఎవరు నైట్ చేయకపోయినా సరే నైట్కు ఉన్న ప్రతి క్వాలిటీస్ డంకన్లో ఉన్నాయి. సో అదే చాలా ఇంపార్టెంట్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత ఒక హిలేరియస్ సీన్ వస్తుంది. బీస్బెర్రీ చనిపోయిన తర్వాత దాన్న శవపేటిక మీద కూడా బీస్ ఉంటాయి. కేవలం తన హౌస్లోని బీ అనే ఓడ్ ఉంది కాబట్టి. షో రైటర్స్ ఈ సీన్ని ఎంత హ్యూమరస్గా రాశారంటే దీంట్లో హ్యూమర్ ఉందనే విషయం చూసే ఆడియన్స్ కూడా అర్థం చేసుకోలేరు. అండ్ ఈ సీన్లో చూడండి, ఇక్కడ ఇద్దరు కింగ్స్ గార్డ్ వస్తారు. అండ్ మిగిలిన కింగ్స్ గార్డ్ మేబీ గాయాలై ఉండొచ్చు, తన్ని ఇక్కడ నుంచి పంపించేసి ఉండొచ్చు.
అండ్ వీళ్ళిద్దరు కూడా చాలా గాయాలు ఉంటాయి. మేబీ వీళ్ళలోనే ఎవరో ఒకరు ఈ హంఫ్రీ బూస్బెరీని చంపేసినట్టుగా అనిపిస్తుంది. అండ్ కింద చూడండి, ఇద్దరు నోబెల్ ఫ్యామిలీకి చెందిన చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీకి చెందిన అతను చనిపోయినా సరే వీళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే ఒక టార్గెరియన్ మీద గెలిచినందుకు. తర్వాత ఇదే ప్లేస్కి డేరోన్ వస్తాడు. డేరోన్ చూడగానే డంకన్ అసలు ఒక లార్డ్ లాగానే ట్రీట్ చేయడు. అండ్ దానితో పాటు నీ వల్లే ఇదంతా జరిగిందని చెప్పి డేరోన్తో అంటాడు. డేరోన్ కానీ ఎగ్ని కిడ్నాప్ చేశానని చెప్పి చెప్పకపోయి ఉంటే ఈ ట్రయల్ ఆఫ్ 7 జరిగేది కాదు. అట్లీస్ట్ ఒక ట్రయల్ బై కాంబాట్ ఆరియోన్కి డంకన్కి మధ్యలో జరిగేది. ఆబ్వియస్గా ఎలాగో డంకన్నే దాంట్లో గెలిచేవాడు. సో ఎవరికి ప్రాణాలకి నష్టం ఉండేది కాదు. ఇదంతా డేరోన్ వల్ల జరిగినా సరే, అండ్ ఇక్కడ తన వల్లే చనిపోయిన వాళ్ళ ఫునరల్కి ఎలా వచ్చామని చెప్పి డంకన్ అడుగుతాడు. ఇక్కడ డేరోన్ వచ్చింది ఎగ్ని తన స్క్వైర్గా తీసుకోమని అడగడానికి. బట్ ఎగ్ కంటే ఎక్కువగా ఇక్కడ ఆరియోన్ గురించి మాట్లాడతాడు. ఆరియోన్ తప్పేం లేదు, తను పుట్టినప్పటి నుంచే తను ఇలానే ఉన్నాడని చెప్పి డేరోన్ అంటాడు. నిజానికి ఒక టార్గేరియన్స్ పుడితే ఖచ్చితంగా ఒకడు మ్యాడ్ టార్గేరియన్గా పుడతాడు. ఈ మ్యాడ్నెస్ అందరి టార్గేరియన్లోని ఏదో ఒక పాయింట్లోని ట్రిగ్గర్ అవుతుంది. బట్ ఆరియోన్కి పుట్టినప్పటి నుంచే ఉంది. అదే ఇక్కడ డేరోన్ డంకన్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ సరిగ్గా ఇక్కడ ఆరియోన్కి ఫిషింగ్ అంటే ఇష్టం అన్నప్పుడు ఒక ఫిష్ అండ్ నైఫ్ అక్కడ ఉంటాయి అన్నమాట. ఎగ్కి ఇక్కడ స్లోగా టార్గేరియన్ వైట్ హెయిర్ వస్తుంది. ఎగ్కి అది నచ్చదు. అండ్ నెక్స్ట్ షాట్లోని ఇదే ఫిష్ని మళ్ళీ చూపిస్తారు. బట్ ఈసారి దాని మీద కత్తి ఉండదు. ఎగ్ కత్తిని తీసుకొని ఆరియోన్ని చంపడానికి వెళ్తాడు. బట్ ఇక్కడ మేకర్ ఉంటాడు. ఈ సీన్లోనే ఎవరికి డైలాగులు ఉండవు. మేకర్ ఒక కొడుకేమో తన మ్యాడ్నెస్ వల్ల తను మంచం మీద పడి ఉంటాడు. అండ్ ఇంకొకడు ఏది తప్పో ఏది రైటో తెలుసుకొని ఏజ్లో ఉన్నా సరే చంపడానికి రెడీ అయిపోతుంటాడు. సో మేకర్ తన ఇద్దరు కొడుకుల్ని చూసి భయం వేస్తుంది. సో వీళ్ళిద్దరూ ఇలా తయారవడానికి కారణం మేకరే అనుకుంటాడు. సో ఎగ్ని ఇక్కడ మందలించడం మానేసి తను ఇలా ఆలోచిస్తున్నందుకు తనలో తానే బాధపడతాడు. ఈ షో స్టార్ట్ అయిన కానించి ఎగ్కి ఒకటే ఇంటెన్షన్ ఉంది, ఏరియాన్ని చంపేద్దామని చెప్పి. లాస్ట్కి తను అనుకున్న విధంగానే ఒక అవకాశం వస్తుంది. బట్ వాళ్ళ ఫాదర్ వల్ల ఎగ్ అక్కడే ఆగిపోతాడు. తర్వాత డంకన్ మేకర్తోనే మాట్లాడడానికి వస్తాడు. అండ్ ఇక్కడ తను వచ్చినప్పుడు యాష్వర్డ్ లార్డ్ యొక్క డాటర్ వచ్చి డంకన్తోనే మాట్లాడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డంకన్ని అపార్థం చేసుకుంటూ ఉంటారు. అందరూ బ్లేమ్ చేస్తూ ఉంటాడు, బెయిలర్ తన వల్లే చనిపోయారని చెప్పి. బట్ ఈ టోర్నీ జరగడానికి మెయిన్ రీజన్ అయిన గ్వెన్ యాష్వర్డ్ మాత్రం డంకన్ని అపార్థం చేసుకోదు. నువ్వు చేసింది రైట్ అని చెప్పి డంకన్కి కాన్ఫిడెన్స్ వచ్చేలా మాట్లాడుతుంది. డంకన్ మేకర్ దగ్గరికి వచ్చింది, మీరు ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తాను, బట్ మీరు చెప్పిన విధంగా సమ్మర్ హాల్లో మేము ఉండను, వెస్ట్రోస్ అంతా తిరుగుతాను, ఆర్లన్ దగ్గర నేనైతే ఎలా పెరిగానో సేమ్ అలానే ఎగ్ని కూడా పెంచుతానని చెప్పి మేకర్ అంటాడు. ఎక్కడంటే అక్కడ పడుకోవాలి, ఏది దొరికితే అది తినాలి, ఒక్కొక్క రోజు చెట్ల కిందే మేము బతకాల్సి ఉంటుందని చెప్పి మేకర్తో అంటాడు. ఒక లార్డ్ అయ్యుండి పెద్ద పెద్ద బంగ్లాల్లోని మంచి ఆహారం తినాల్సిన వాడు నీ దగ్గర ఎలా బతుకుతాడని చెప్పి మేకర్ క్వశ్చన్ చేస్తాడు. మీరు పెట్టిన ఫుడ్డే, మీరు ఇచ్చిన వస్తువులతోనే బతికిన ఆరియోన్ ఎలా ఉన్నాడు, డేరోన్ ఎలా ఉన్నాడో ఒకసారి ఆలోచించండి అని చెప్పి తిరిగి మళ్ళీ మేకర్ని క్వశ్చన్ చేస్తాడు. దీనికి మేకర్ ఒప్పుకున్నట్టుగా అనిపించడు. బట్ డంకన్ దగ్గరకు వచ్చి ఒకటే మాట అంటాడు, హీఈస్ మై లాస్ట్ సన్ అని చెప్పి. సో ఇవన్నీ చేయడానికి మేకర్ రెడీగా లేడని చెప్పి డంక్తోని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. ఇంకా డంకన్ ఇక్కడి నుంచి బయలుదేరే టైంకి సరిగ్గా ఇక్కడే తన స్వీట్ ఫుడ్ హార్స్ని తిరిగి ఇవ్వడానికి రైమండ్ ఫాస్వే వస్తాడు. యాక్చువల్గా ఈ హార్స్ని లయనల్ బెరాథియన్ తీసుకొని నీకు ఇవ్వమని చెప్పాడని చెప్పి రైమండ్ అంటాడు. బట్ డంకన్ స్వీట్ ఫుడ్ని చూసి హ్యాపీగా ఫీల్ అయినా సరే ఇప్పుడున్న తన పరిస్థితుల్లోని ఈ హార్స్ని చూసుకోవడం తన వల్ల కాదు. సో ఇప్పుడు తను ఎవరైతే అమ్మేశాడో వాళ్ళ దగ్గరే ఉండడమే సేఫ్ అని చెప్పి డంకన్ ఫీల్ అవుతాడు. అందుకే మళ్ళీ దాన్ని వెనక్కి పంపించేస్తాడు. యాక్చువల్గా ఈ హార్స్ని తన డబ్బులతోనే తనే కొనుక్కుందాం అనుకుంటాడు. ట్రయల్ ఆఫ్ 7 గెలిచినా సరే తను అనుకున్న టోర్నీలోని గెలవలేకపోతాడు. దీని తర్వాత ఎగ్ ఇంకా డంకన్ యాష్వర్డ్ని వెళ్ళే టైంకి తను ఇన్ని రోజులు ఉన్న చెట్టు కిందే ఒక పెన్నీని పెట్టి వెళ్తాడు. ఆలన్ పెన్నిట్రీ తనకి ఎన్నోసార్లు చెప్పిన స్టోరీని డంకన్ ఇక్కడ రిపీట్ చేస్తాడనమాట. ఆ విలేజ్లో ఉండే నైట్స్ వార్కి వెళ్ళేటప్పుడు ఈ పెన్నీని ఇలా చెట్టుకుంచి వెళ్తారనమాట. సేమ్ ఇది డంకన్ ఆర్లన్కి గుర్తుగా ఈ పెన్నీని ఇక్కడ పెట్టి వెళ్తున్నాడు అనమాట. అండ్ తను వెళ్ళిపోయేటప్పుడు ఎగ్ కూడా వస్తాడు. తన ఫాదర్ తనతో వెళ్ళడానికి యాక్సెప్ట్ చేశాడని చెప్పి డంకన్కి అబద్ధం చెప్తాడు. సో డంకన్ దగ్గర జెన్యున్గా ఉండడాలన్న విషయమే ఎగ్ మర్చిపోయాడు. సో డంకన్ కూడా అది నమ్మేసి ఎగ్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్తాడు. సో మన ఇద్దరం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి ఎగ్ డంకన్ అడిగినప్పుడు డంకన్ దగ్గర ఎలాంటి సమాధానం ఉండదు. అండ్ వీళ్ళిద్దరు ఇక్కడ మాట్లాడుకునే కొత్త విషయం ఏంటంటే ఇప్పటి వరకు డంకన్ 7 కింగ్డమ్సే ఉన్నాయి అనుకుంటాడు. అండ్ టైటిల్ కూడా ఏ నైట్ ఆఫ్ ది 7 కింగ్డమ్స్ అనే ఉంటుంది. బట్ ఇక్కడ ఎగ్ చెప్పే కొత్త పాయింట్ ఏంటంటే మొత్తం 9 కింగ్డమ్స్ అని అంటాడు. క్రౌన్ ల్యాండ్స్ అండ్ ఐరన్ ఐలాండ్స్తో కలిపి మొత్తం 9 కింగ్డమ్స్ అని చెప్తాడు. ఈ క్రౌన్ ల్యాండ్స్లోనే కింగ్స్ ల్యాండింగ్ ఉంటుంది. ఇంకా ఐరన్ ఐలాండ్స్ అనేది హౌస్ గ్రేజో ఆధీనంలోని వెస్ట్రోస్కి పక్కన ఉంటుంది.
అండ్ వీళ్ళిద్దరు వెళ్ళిపోతున్నప్పుడు చూడండి ఫైనల్ టైమ్గా యాలన్ పెనిట్రీని కూడా చూపిస్తారు. యాలన్ పెనిట్రీ వీళ్ళతో వెళ్తూ వెళ్తూ పక్కకు తిరుగుతాడు. అండ్ తను వెళ్ళిపోవడాన్ని ఇక్కడ చూడండి డంకన్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఇప్పటి వరకు డంకన్ ఎన్ని స్టెప్లు వేసినా సరే ఒక నైట్గా తను నిరూపించుకోవడానికి యాలన్ ఎప్పుడు తనతో పాటే ఉన్నాడు. ఒక నైట్ని చేయకపోయినా సరే ఒక నైట్కి కావాల్సిన క్వాలిటీస్ని, కావాల్సిన స్కిల్స్ని, తెగింపుని అన్నీ యాలన్ పెనిట్రీ డంకన్కి నేర్పించాడు. అండ్ ఇక్కడి నుంచి డంకన్ తన ఓన్ పాత్లోని యాలన్ హెల్ప్ లేకుండా నడవబోతున్నాడు. ఇంక ఇది అయిపోయిన తర్వాత టైటిల్ ఏ నైట్ ఆఫ్ ది 9 కింగ్డమ్స్ అని పడుతుంది. ఇంకా లాస్ట్ సీన్లోని టార్గెరియన్ ఫ్యామిలీ యాష్బర్డ్ నుంచి బయలుదేరేటప్పుడు చూడండి మనకి ఆరియోని చూపిస్తారు, డేరోని చూపిస్తారు. డేరోన్ చేతిలోని ఈ దారంతా తాగడానికి సరిపడా మందు కూడా ఉంటుంది. ఇంకా లాస్ట్లోని మేకర్ తన చిన్న కొడుకేడని వెతుక్కుంటూ ఉంటాడు. సో మేకర్కి అబద్ధం చెప్పి ఆబ్వియస్గా ఎగ్ ఏమో డంకన్ దగ్గర ఉన్నాడు. ఇక్కడతోని సీజన్ ఎండ్ అవుతుంది. నిజానికి ఇంకా కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉన్నాయి, అవి ఈ సీజన్లోని చూపించలేదు. నెక్స్ట్ సీజన్లోని డంకన్ మనకి బుక్ యాక్యురేట్గా లాంగ్ హెయిర్లోని కనిపించబోతున్నాడు. ఈ సీజన్లోని ట్రైల్ ఆఫ్ 7 ఉంది అండ్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయని ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంది. బట్ నెక్స్ట్ సీజన్ నుంచి ఇలాంటివి ఏమి ఉండవు, ఓన్లీ డ్రామానే ఉంటుంది. సో ఈ సీజన్ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలానే కంటెంట్ నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.